Hello, my dear 9th class students. Welcome to Vedanta CBSE 9 and 10 Telugu. And this is me, your Sharon ma'am, Vedantu master teacher. So, my dear 9th class students, ఈ రోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ సోషల్ స్టడీస్ యొక్క న్యూ టెక్స్ట్ బుక్లో సెకండ్ లెసన్ షేపింగ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈ బ్యూటిఫుల్ లెసన్ యొక్క వన్ షార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. రెడీగా ఉండండి. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ సూపర్ లెందీ, బట్ ఎంత లెందీ లెసన్ అయినా చాలా సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడమే మనలోని స్పెషాలిటీ. మరి ఇంకెందుకు ఆలస్యం, లెసన్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. బికాస్ ఇప్పటికే మేము 9th క్లాస్ ఇంగ్లీష్, సోషల్, ఫిజిక్స్, బయో, మ్యాథ్స్ చాలా వన్ షాట్ లెసన్స్ పెట్టేసాం. చెక్అవుట్ చేసుకోండి. మీ హాఫ్ ఇయర్లీకి చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. అండ్ మీ హాఫ్ ఇయర్లీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అయ్యే ఎన్నో వీడియోస్ పెట్టాం. వీడియో సెక్షన్లో ఉంటే చెక్అవుట్ చేసేయండి. అండ్ మీ 9th and 10th సిబిఎస్ఈ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ రోజు ద షేపింగ్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అనే చాప్టర్ ని మనం స్టార్ట్ చేసేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ద చాప్టర్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. అండ్ మర్చిపోయాను, ఈ వీడియో లైక్ చేయండి, పూర్తిగా చూడండి, మంచి మంచి కమెంట్స్ చేయండి. మీ డౌట్స్, క్వైరీస్ ఏది ఉన్నా సరే కమెంట్ చేయండి. మనం చక్కగా ఇంటరాక్టివ్గా సెషన్ అనేది కంప్లీట్ చేద్దాం. రైట్. సో మీరు అనుకోవచ్చు, మ్యామ్ ఈ చాప్టర్ కొంచెం పెద్దది అండ్ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎస్, ఇందులో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. బట్ మీరు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఎంత కష్టమైనదైనా చాలా సులువుగా మీకు అర్థమయ్యేలా చేయడమే మన యొక్క స్పెషాలిటీ అనమాట. అండ్ ఇది చాలా ఈజీ లెసన్. ఇప్పుడు విందాం, ఇంకా అసలు ఏమి సోది లేదు. లెట్స్ గెట్ ఇన్ టు ద చాప్టర్. సో ఎర్త్ అంటే మన భూమి. ఇట్ ఈస్ అ హోమ్ టు బిలియన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఆల్ ద లివింగ్ ఫార్మ్. అంటే అన్ని లివింగ్ థింగ్స్కి, సమస్త జీవరాశికి భూమి అనేది ఒక ఇల్లు. ఇట్ ఈస్ ఎ హోమ్, రైట్? మరి ఎర్త్ పైన జరిగే విషయాలన్నీ మనం ఈ చాప్టర్ ద్వారా తెలుసుకోబోతున్నాం. సో చాప్టర్ పేరులోనే ఉంది షేపింగ్ ద ఎర్త్ సర్ఫేస్. షేపింగ్ అంటే ఏంటి? ఎర్త్ సర్ఫేస్ని షేప్ చేయడం. అదంతా ఏంటి? జస్ట్ ఇమాజిన్ నాన్న, మీరు చాలా మంది ట్రిప్స్కి వెళ్ళి ఉంటారు, లేదా మూవీస్లోనో లేదా ట్రావెల్ వీడియోస్లోనో చూసే ఉంటారు. మన హిమాలయ పర్వతాలను ఎప్పుడైనా చూసారా? చాలా మ్యాసివ్గా, ఫుల్ ఆఫ్ స్నో తోటి చాలా ఎత్తుగా, 3000 కిలోమీటర్ల కన్నా ఎత్తుగా, మౌంట్ ఎవరెస్ట్ అయితే ఇంకా 6000 మీటర్స్ ఎత్తు కలిగి ఉంటుంది. మరి ఇంత ఎత్తున్న పర్వతాలు ఎలా తయారయ్యాయి, ఎలా ఫామ్ అయ్యాయి మీకు తెలుసా? సరే, పక్కన పెట్టేద్దాం. సమ్ టైమ్స్ మీరు న్యూస్ ఛానల్లో వింటూనే ఉంటారు, నేపాల్లో, జపాన్లో ఆర్ ఇండోనేషియా, థాయిలాండ్ భూకంపం వచ్చింది, ఎర్త్క్వేక్ వచ్చింది. సో రెక్టార్ స్కేల్ మీద తీవ్రత ఒక 5.9 వరకు ఉంది, 9.8 వరకు ఉంది అని మనం వింటూ ఉంటాం. మీరు ఎప్పుడైనా విన్నారా? విన్నప్పుడు అసలు ఈ ఎర్త్క్వేక్ అంటే ఏంటి తెలుసా? షేకింగ్ ఆఫ్ ద గ్రౌండ్. అంటే మన ఎర్త్ సర్ఫేస్ షేక్ అవ్వడం. అలా షేక్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న బిల్డింగ్స్, ఇల్లులు అన్నీ కూలిపోతాయి. మనుషుల మీద రబ్బల్స్ అన్ని పడిపోయి చాలా మంది చనిపోతారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుద్ది. సో ఎర్త్క్వేక్ ఈజ్ ఎ న్యాచురల్ డిజాస్టర్. ఈ ఎర్త్క్వేక్ ఎలా వస్తుంది? ఈ మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతాయి? అండ్ వాల్కెనోస్ ఎప్పుడైనా చూసారా? అసలు యాక్టివ్ వాల్కెనో వీడియోస్ చూడకపోతే ఒక్కసారి చూడండి, చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. యాక్టివ్ వాల్కెనో మీరు చూస్తే కనుక లోపల నుంచి ఒక హాట్ మాల్టెన్ మాగ్మా అంటే లావా వస్తుందన్నమాట. అసలు ఎలా వస్తుంది? భూమి లోపల అంత హాట్ లావా అనేది ఎలా ఉంటుంది? అసలు ఏంటి ప్రాసెస్ అంతా ఎప్పుడైనా ఆలోచించారా? లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మీరు చాలా ట్రిప్స్కి వెళ్ళి ఉంటారు. మన ఎర్త్ మీద అన్ని ప్రాంతాల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. అన్ని నదులు, సముద్రాలు, వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి? దీని గురించి మనం ఈ లెసన్లో నేర్చుకుంటాము. మన ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ గురించి, అవి ఎలా క్రియేట్ అయ్యాయి. మేజర్లీ దిస్ లెసన్ డిపెండ్స్ అపాన్ ద 2 ఫోర్సెస్ నాన్న, ఇంటర్నల్ ఫోర్సెస్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ గురించి నేర్చుకుంటాం. సో ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల ఏమవుతుంది? ఎర్త్ లోపల కొన్ని జియోలాజికల్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి మౌంటైన్స్ ఫామ్ అవుతాయి, వాల్కెనోస్ ఎరప్ట్ అవుతాయి, ఎర్త్ క్వేక్స్ జరుగుతాయి, కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ కూడా జరుగుతుంది. అలాగే ఎక్సోజెనిక్ అంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఉండేటటువంటి ఫోర్సెస్ వల్ల మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతాయి. లైక్ ఎరోషన్ కానివ్వండి, విండ్ ఎరోషన్, వెదరింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ మనం ఈ లెసన్లో నేర్చుకుంటాం. అందుకే ఈ లెసన్ చాలా బ్యూటిఫుల్ అన్నాను. ఇప్పుడు అసలు ఈ షేపింగ్ ద ఎర్త్ సర్ఫేస్ అనే లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మనం ఎంటైర్ చాప్టర్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి యాజ్ ఇట్ ఈస్ టాపిక్ నేను చెప్తాను. ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వదు. సేమ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్స్ అన్నీ మనం ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. రైట్, లెట్ us బిగిన్ విత్ ద ఫస్ట్ ఇంట్రొడక్షన్. అసలు మీరు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే మొదటి పేజ్లో మనకి ఈ పారాగ్రాఫ్ కనిపిస్తుంది. అంటే ద లెసన్ ఈజ్ స్టార్టింగ్ విత్ ద క్వశ్చన్స్ అనమాట. వాట్ ఆర్ ద క్వశ్చన్స్? లెట్ us look at it. Shaping of the earth surface. The big question here is, what shape the earth surface?
అంటే ఎర్త్ సర్ఫేస్ ని ఏం షేప్ చేస్తుంది? వాట్ ఈస్ ద ప్లేట్ టెక్టోనిక్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద ప్లేట్ మూమెంట్? అసలు ప్లేట్స్ ఏంటి మ్యామ్? సోషల్ అనుకుంటున్నారా, లేదా ఇంకేమన్నానా? ప్లేట్స్ గురించి ఇక్కడ ఎందుకుంది? మనం తినే ప్లేట్స్ కాదు నాన్న. ప్లేట్ టెక్టోనిక్స్ అంటే మనకి భూమి పైనుంచి మీకు భూమి చూడడానికి చాలా స్టిల్‌గా, స్టేబుల్‌గా కనిపిస్తది. అంటే మనం నుంచున్నాం. మనం ఏమైనా పడిపోతున్నామా? కదులుతున్నామా? ఎగురుతున్నామా? ఏమీ లేదు. హ్యాపీగా, స్టిల్‌గా, స్టేబుల్‌గా, దృఢంగా ఏమంటారు, చాలా స్పష్టంగా నుంచొని లేదా కూర్చొని లేదా పడుకొని ఉంటాం తప్ప కదులుతూ, పడిపోతూ, ఎగురుతూ, గెంతుతూ ఉండం కదా! అది మరి ఎర్త్ అనేది ఒక మూవింగ్, రొటేట్ అవుతూ ఉంటది. రివల్యూషన్ అవుతూ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఎర్త్ లోపల, బయట ఎన్నో జియోలాజికల్ ప్రాసెస్ జరుగుతా ఉంటాయి. బట్ స్టిల్ మనం స్టేబుల్‌గానే ఉన్నాం. ఆఫ్‌కోర్స్ మీరందరూ సైన్స్‌లో బాగా దిట్టలు కాబట్టి చెప్తారు గ్రావిటీ అని. బట్ స్టిల్ ఇంకా మీరు నేర్చుకోవాల్సిన చాలా టాపిక్స్ ఉన్నాయి ఈ రోజు లెసన్ ద్వారా. సో, అదే ప్లేట్ టెక్టానిక్స్. ఇప్పుడు పైనుంచి నేల చూడడానికి మొత్తం కనెక్టెడ్‌గా ఒకటే ల్యాండ్ ఫార్మ్‌లా కనిపిస్తది. కానీ సో, ఇన్‌సైడ్ ఆఫ్ ద ఎర్త్ మనకి భూమి ఇంత కనెక్టెడ్‌గా ఉండదు. సో, ప్లేట్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక ఫ్రాగ్మెంటెడ్ పీసెస్‌గా ఉంటది ఎర్త్. సో, వీటినే మనం ప్లేట్ టెక్టానిక్స్ అంటాం. ఈ ప్లేట్ టెక్టానిక్స్ మధ్య ఉండే మూవ్‌మెంట్, ఫ్రిక్షన్ దానివల్ల ఏర్పడేటటువంటి యాక్షన్స్ ఏంటి? అదే మనం ఈరోజు ఈ క్వెషన్‌కి ఆన్సర్‌గా చెప్పుకోబోతాం. సో, హౌ ఆర్ ల్యాండ్ ఫార్మ్స్ ఫార్మ్డ్ అండ్ హౌ ఆర్ దే క్లాసిఫైడ్? ల్యాండ్ ఫార్మ్స్ అంటే సింపుల్‌గా మీరు మీ లోవర్ క్లాసెస్‌లో మౌంటైన్స్, హిల్స్, ప్లెయిన్స్, ప్లాటోస్ అని చెప్పి నేర్చుకున్నారు. మరి ఇంకా వీటి యొక్క డెప్త్ వే ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ హౌ దే ఆర్ ఎగ్జాక్ట్‌లీ ఫార్మ్డ్ అనే విషయాన్ని నేర్చుకుంటాం. అండ్ హౌ ఆర్ హ్యూమన్స్ అండ్ అదర్ లివింగ్ బీయింగ్స్ కనెక్టెడ్ టు దీస్ ల్యాండ్ ఫార్మ్స్. ఈ ల్యాండ్ ఫార్మ్స్‌కి హ్యూమన్ బీయింగ్స్ కానివ్వండి, వేరే అదర్ లివింగ్ బీయింగ్స్ కానివ్వండి, ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నారు అనే విషయాన్ని నేర్చుకుంటాము. హౌ డు డిజాస్టర్స్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ ఇంపాక్ట్ ద హ్యూమన్ లైఫ్స్. నాన్న, డిజాస్టర్స్ అంటే ప్రకృతి విలయాలనుకోవచ్చు. అంటే చూడండి, మనం న్యూస్‌లో వింటూనే ఉంటాం. ఈవెన్ నౌ ఇప్పుడు కూడా మనం ఆర్ లివింగ్ ఇన్ ఆగస్ట్ రైట్ నౌ రైట్. మరి ఈ ఆగస్ట్ మంత్‌లో డెఫినైట్లీ ఫుల్ ఆఫ్ రెయిన్స్ ఉంటాయి. మనం వింటున్నాము నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఉత్తరాఖండ్ ఆర్ అస్సాంలో ఫ్లడ్స్ వస్తున్నాయి. అవి న్యాచురల్ డిజాస్టర్. ఫ్లడ్స్ అంటే వరదల వల్ల ఎంతోమంది చనిపోతారు. ఎంతో ప్రాపర్టీ లాస్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైమ్ సమ్‌వేర్ ఎల్స్ ఎర్త్‌క్వేక్ జరుగుతాయి. సమ్‌వేర్ ఎల్స్ అనదర్ టైప్ ఆఫ్ లైక్ హెవీ రెయిన్‌ఫాల్ వల్ల ఇబ్బందులు అవుతా ఉంటాయి. వీటినే మనం డిజాస్టర్స్ అంటాం. ఎర్త్‌క్వేక్, సునామీ, ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్, వెదరింగ్ ఇవన్నీ అన్నమాట. మరి వీటికి హ్యూమన్ లైఫ్స్‌కున్న కనెక్షన్ ఏంటి? అసలు ఈ డిజాస్టర్స్ ఎందుకు జరుగుతాయి అనే విషయాలన్నీ మనం ఈ లెసన్‌లో నేర్చుకోబోతున్నాం. అందుకే అవి ఒక క్వెషనింగ్ రూపంలో మనకి టెక్స్ట్ బుక్ లెసన్‌లో ఫస్ట్ పేజ్‌లో కనిపిస్తున్నాయి. So let us begin the introduction of the lesson, Nana. The chapter explains how Earth's surface is continuously changing. సో, స్టార్టింగ్ మనం ఏం మాట్లాడుకున్నాం? ఎర్త్ సర్ఫేస్ చూడ్డానికి చాలా స్టేబుల్‌గా, స్థిరంగా, ఫిక్స్‌డ్‌గా, స్టిల్‌గా కనిపిస్తుంది. కానీ నిజానికి లోపల ఎంతో వేడి రగులుతుందనమాట. మనం కూడా క్లాస్ రూమ్‌లో ఆఫ్‌కోర్స్ చాలామంది 30 స్టూడెంట్స్ ఉంటారు. అందులో మీకు మహా అంటే 3 ఆర్ 4 మెంబర్స్ మాత్రమే క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. జిగిరి దోస్తులు. మరి మిగతా వాళ్ళందరితో ఓకే. ఓకే. మాట్లాడామా లేదా అన్నట్టే ఉంటది. అంటే బయటికేమో చూడ్డానికి హే! హాయ్ ఎలా ఉన్నావు? చదివావా నువ్వు? హోంవర్క్ చేసావా? అని నవ్వుతా మాట్లాడతారు. కానీ లోపల లావా పొంగిపోతా ఉంటది. నువ్వే కదా నా గురించి మేడమ్‌తో తప్పుగా చెప్పావు. నువ్వే కదా నేను హోంవర్క్ చేయలేదని చెప్పేసి మ్యాథ్స్ సార్‌తో చెప్పేసావు అని చెప్పేసి లోపల ఒక లావా పొంగిపోతా ఉంటది వాళ్ళ మీద. అది బయటికి చూపిచ్చారు. అలాగే ఎర్త్ పైకి చాలా కూల్‌గా చిల్ బ్రో అన్నట్టు స్టడీగా కనిపిస్తది. కానీ లోపల ఎంతో, ఎంతో, ఎంతో హీట్ అనేది రగులుతా ఉందన్నమాట. అదే మనం నేర్చుకోబోతున్నాం. ఎర్త్ సర్ఫేస్ అనేది కంటిన్యూయస్‌లీ చేంజింగ్. అందుకే ఎర్త్ సర్ఫేస్‌ని మనం డైనమిక్ అంటాం. వి సే ఇట్ ఈస్ ఎ డైనమిక్. డైనమిక్ మీన్స్ చేంజింగ్ కంటిన్యూయస్‌లీ. చేంజింగ్ ఆల్వేస్ అనుకోవచ్చు. చేంజింగ్ ఆల్వేస్. ఓకే. సో, ఎర్త్ ఈస్ ఎ డైనమిక్ నాన్న. ఇట్స్ నాట్ ఎ స్టేబుల్ ఆర్ స్టిల్ వన్. రైట్. ఇట్స్ ఆల్వేస్ చేంజింగ్. ఆల్వేస్ చేంజింగ్. మౌంటైన్స్, వాలీస్, రివర్స్, ప్లాటో, ప్లెయిన్స్, డెజర్ట్స్ ఇంకా వాల్కెనో అగ్నిపర్వతాలు అండ్ కోస్ట్ లైన్స్ సముద్ర తీర ప్రాంతాలు వర్ నాట్ ఫార్మ్డ్ ఇన్ ఎ సింగిల్ డే. ఇవన్నీ సింగిల్ డేలో జరగలేదు. ఫర్ సపోజ్ మీరు చాలా సార్లు నేర్చుకున్నారు హిమాలయాస్ అనేవి వెరీ రీసెంట్ ఇయర్స్‌లో ఫార్మ్ అయినటువంటి యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్. బట్ దాని యొక్క ఫార్మేషన్ ఓవర్ నైట్‌లో లేదా ఓవర్ ఎ వీక్ ఆర్ మంత్ జరగలేదు. కొన్ని లక్షల కొద్ది సంవత్సరాలకి జరుగుతూ, జరుగుతూ మనకి ఇప్పుడు ఇంత మాసివ్ స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో, ఎర్త్ అనేది స్టేబుల్‌గా ఉండదు. ఇట్ ఈస్ ఎ డైనమిక్. ఇట్స్ ఎ చేంజింగ్ థింగ్. బట్ ఈ చేంజ్ అనేది ఓవర్ నైట్‌లో జరిగేది కాదు నాన్న. ఇది ఎన్నో సంవత్సరాల తరబడి జరిగేటటువంటి ఒక స్లో ప్రాసెస్ అన్నమాట. అండర్‌స్టూడ్. అందుకే మనం కంటితో అంత క్లియర్‌గా మౌంటైన్ ఫార్మేషన్ ఇదంతా అంత క్లియర్‌గా ఒకటే అటెంప్ట్‌లో చూడలేం. బికాజ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్
టైం. అండర్స్టూడ్? యా. అర్థమైతే ఇప్పటికిప్పుడే వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ 9th అండ్ 10th సిబిఎస్ఈ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మర్చిపోయాను, ఇంకా ఎక్కువ డౌట్లు అడగాలన్నా, నాతో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండాలన్నా టెలిగ్రామ్ ఐడి, మన ఛానల్ టెలిగ్రామ్ ఐడి మన ఛానల్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేసి ఫాలో అయిపోండి, సరేనా? సో దే హ్యావ్ బీన్ షేప్డ్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బై పవర్ఫుల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్సైడ్ ద ఎర్త్ ఆన్ ఇట్ సర్ఫేస్. అంటే ఎర్త్ లోపల చూడండి, ఇది ఎర్త్ కదా, ఎర్త్ లోపల ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి, ఎర్త్ సర్ఫేస్ మీద కూడా ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి. సో వీటి వల్లే మనకి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి జరిగాయి, ఎర్త్ అనేది షేప్ అయిందనమాట. ద చాప్టర్ ఇంట్రడ్యూసెస్ ద థియరీ ఆఫ్ ద ప్లేట్ టెక్టానిక్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ వై కాంటినెంట్స్ మూవ్, మౌంటైన్స్ ఆర్ ఫార్మ్డ్, ఎర్త్క్వేక్స్ అక్కర్, వోల్కనోస్ ఎరప్ట్. అంటే కాంటినెంట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటుంది, దాన్ని కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటాము. సో కాంటినెంట్ కొలైడ్ అవుతాయి, డ్రిఫ్ట్ అవుతాయి, అండ్ ఆ మధ్యలో మనకి మౌంటైన్స్ ఫామ్ అవుతాయి, ఎర్త్క్వేక్స్ జరుగుతాయి, వోల్కనోస్ ఎరప్ట్ అవుతాయి. ఇదంతా మనం ఈ చాప్టర్ ద్వారా నేర్చుకోబోతున్నాం. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ న్యాచురల్ ఏజెంట్స్ లైక్, న్యాచురల్ ఏజెంట్స్ అంటే ఏంటి? ప్రకృతి ద్వారా సహజ సిద్ధంగా ఏర్పడేటటువంటి జియోలాజికల్ ప్రాసెస్ని మనం న్యాచురల్ ఏజెంట్స్ అంటున్నాం. లైక్ రివర్స్ నాన్న, నదులు కానివ్వండి, విండ్ అంటే గాలులు, గ్లేషియర్స్ అంటే హిమనీ నదాలు మంచు పర్వతాలు, ఇంకా వేవ్స్ అలలు, ఇంకా గ్రౌండ్ వాటర్ అంటే భూమి లోపల ఉండేటటువంటి నీరు, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా మన ఎర్త్ సర్ఫేస్ని షేప్ చేస్తూ వస్తుంది. ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్ రైట్? ఆబ్వియస్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎర్త్ అనేది ఒక డైనమిక్ ప్లానెట్ నాన్న, ఎర్త్ అనేది మన హోమ్ ప్లానెట్ అండ్ ఇట్ ఈస్ ఎ డైనమిక్ ప్లానెట్. సో ఇట్స్ సర్ఫేస్ ఇస్ నెవర్ కంప్లీట్లీ స్టేబుల్ బికాస్ న్యాచురల్ ఫోర్సెస్ ఆర్ కాన్స్టెంట్లీ చేంజింగ్ ఇట్. సమ్ చేంజ్ హ్యాపెన్స్ సడన్లీ. అంటే ఇందాక మీకు ఒక విషయం చెప్పాను నాన్న, మౌంటైన్ ఫార్మేషన్ అనేది మనం యూనో అట్ వన్ గ్లాన్స్ ఒక్కసారిగా మనం అది ఎందుకు చూడలేకపోతున్నాం? బికాస్ దట్స్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ఎ సింగిల్ డే ఆర్ సింగిల్ మంత్ ఆర్ ఈవెన్ అ ఇయర్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ ఎ వెరీ 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 లాంగ్ పీరియడ్. బట్ కొన్ని థింగ్స్ ఉంటాయి, అంటే కొన్ని థింగ్స్ ఉంటాయి న్యాచురల్ ఫోర్సెస్, అవి చాలా సడన్గా కూడా జరుగుతూ ఉంటాయి, దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈవెన్ మీరు యూట్యూబ్లో వీడియో సెర్చ్ చేసి చూడొచ్చు, మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. లైక్ లైవ్లో రియల్గా రికార్డ్ అయినటువంటి వీడియోస్ కూడా ఉంటాయి, వాల్కెనోస్వి కానీ, ఎర్త్క్వేక్, సునామీ, ఒకసారి చూడండి, యుల్ గెట్ ఎన్ ఐడియా, రైట్? సో ఇక్కడ మీరు చూస్తే కొన్ని సడన్గా జరుగుతాయి, ఎర్త్క్వేక్, వాల్కనిక్ ఎరప్షన్, వెల్ అదర్స్ హ్యాపెన్ వెరీ స్లోలీ ఓవర్ థౌజండ్స్ ఆర్ ఈవెన్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం కూడా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మేషన్ ఆఫ్ ద మౌంటైన్స్, వ్యాలీ, ప్లెయిన్స్, ఇవన్నీ కూడా ఓవర్ నైట్లో ఫామ్ అవ్వవు, కొన్ని థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ టాపిక్లోకి వచ్చేసాం, చాలా చాలా బాగుంటుంది, వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఐ బెట్ యూ. సో దీస్ చేంజెస్ ఆర్ మెయిన్లీ కాస్డ్ బై ద 2 type ఆఫ్ ఫోర్సెస్. అంటే ఎర్త్ మీద ఎన్నో చేంజెస్ జరుగుతాయని చెప్పా, ఈ చేంజెస్ అనేవి 2 రకాలుగా జరుగుతాయి, అంటే 2 ఇంపార్టెంట్ ఫోర్సెస్. ఏంటి ఆ 2 ఇంపార్టెంట్ ఫోర్సెస్ చూద్దామా? ఒకటి ఇంటర్నల్ ఫోర్సెస్, అంటే ఎర్త్ లోపల, అసలు ఆ పేరులోనే ఉంది, వెరీ ఈజీ టు అండర్స్టాండ్, రైట్? సో ఇఫ్ దిస్ ఈస్ ఎర్త్ నానా, దిస్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్ కదా, ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్, అండ్ ఇది ఎర్త్ యొక్క సర్ఫేస్, రైట్? సో ఇక్కడ మనం 2 type ఆఫ్ ఫోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం, 2 type ఆఫ్ ఫోర్సెస్. ఈ 2 ఫోర్సెస్ వల్లనే ఎర్త్ లోపల చాలా చేంజెస్ జరుగుతాయి, లోపల అండ్ బయట. సో ద ఫస్ట్ వన్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ, దీస్ ఆర్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకోవచ్చు. ఒకటి ఇంటర్నల్ ఫోర్సెస్ని మనం ఎండోజెనిక్ ఫోర్సెస్ అని కూడా అంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు నాన్న, ద ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్నల్ ఫోర్స్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎండోజెనిక్ ఫోర్సెస్. దీస్ ఫోర్సెస్ ఒరిజినేట్ ఇన్సైడ్ ద ఎర్త్. మరి ఈ ఎండోజెనిక్ ఫోర్సెస్ అనేవి ఎర్త్ లోపల, ఇప్పుడు నేను భూమి మీద నుంచున్నా కదా, ఈ భూమి లోపల చాలా కిలోమీటర్స్ లోపలికి వెళ్ళే కొద్దీ చాలా హీట్, ప్రెషర్, ఎన్నో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి కొన్ని థింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి, కొన్ని యాక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి, దాన్ని మనం ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటాం. ఏంటి అవి క్లియర్గా తెలుసుకుందామా? ఎగ్జాంపుల్స్ లైక్ ప్లేట్ మూమెంట్, టెక్టానిక్ ప్లేట్స్ అనేవి కదలడం, మూవ్ అవ్వడం, ఇంకా ఎర్త్క్వేక్స్ జరగడం, వాల్కెనో అగ్ని పర్వతాలు ఎరప్ట్ అవ్వడము, మౌంటైన్ బిల్డింగ్ అంటే పర్వతాలు అనేవి ఫామ్ అవ్వడం, ఇవన్నీ ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల జరుగుతాయి. దీస్ ఫోర్సెస్ యూజువల్లీ క్రియేట్ అ న్యూ ల్యాండ్ ఫామ్. అంటే ఎప్పుడెప్పుడు ఈ ఫోర్సెస్ జరుగుతాయో దీనివల్ల కొత్త కొత్త ల్యాండ్ ఫామ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మరి దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను, మీకు చిన్నగా అర్థమవుతుంది. ఇది ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఆల్సో. ఎస్, యా నాన్న, బేసికలీ మీరు 10th క్లాస్కి వచ్చినా కూడా ఇంకా వివరంగా తెలుసుకుంటారు, బట్ ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. ఇఫ్ దిస్ ఈస్ ఎర్త్, ప్రజెంట్ మీరు ఎర్త్ చూస్తే కనుక ఇప్పుడు మనకి 7 కాంటినెంట్స్ అనేవి కనిపిస్తాయి, 7 కాంటినెంట్స్, 5 ఓషన్స్ అనేవి చూస్తాం,
రైట్. బట్ ఒక మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం ద ఎర్త్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. బికాస్ అప్పుడు ఒక పెద్ద సూపర్ కాంటినెంట్ ఉండేది. ఒక పెద్ద సూపర్ కాంటినెంట్, దాన్నే మనం పంజియా సూపర్ కాంటినెంట్ అంటాం. పంజియా, రైట్. అండ్ అలాగే మిగతాదంతా ఓషన్ గా పిలువబడేది. ఇదంతా వాటర్ అన్నమాట. ఇదంతా వాటర్. దిస్ ఇస్ ఓషన్. దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓషన్, రైట్. సో దీన్నే మనం పాంతాలస ఓషన్ అని పిలిచేవారు. వాట్ ఈస్ నాన్న? పాంతాలస. పాంతాలస ఓషన్. సో ఒకప్పుడు 7 కాంటినెంట్స్, 5 ఓషన్స్ లేవు. ల్యాండ్ మాస్ అంతా ఒకటే చోట ఒక పెద్ద కనెక్టెడ్ సూపర్ కాంటినెంట్ గా ఉండేది. ఆ సూపర్ కాంటినెంట్ నే మనం పంజియా కాంటినెంట్ అనేవాళ్ళం. సో ఆ తర్వాత ఈ పంజియా కాంటినెంట్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పీరియడ్ లో ఏం జరిగింది? భూమి లోపల ఉండేటటువంటి ఈ ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల, డిఫరెంట్ జియోలాజికల్ ప్రాసెస్ జరగడం వల్ల మనకి కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అనేది ఒకటి జరిగింది. ఏం జరిగింది? కాంటినెంటల్ డ్రిఫ్టింగ్. కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అంటే, కాంటినెంట్ అంటే తెలుగులో ఖండము అంటాం. ఇప్పుడు మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, రైట్. సో నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అలాగే మనకి యూరోప్ ఉంది ఇక్కడ, అండ్ దాని కింద ఆఫ్రికా ఉంది, అండ్ దిస్ ఇస్ ఏషియా, అండ్ ఇక్కడ మనకి ఆస్ట్రేలియా ఉంటుంది, ఇక్కడ అంటార్కిటికా ఉంటుంది. టోటల్ మనకి 1 2 3 4 5 6 7 కాంటినెంట్స్ వచ్చేసాయి కదా. మరి ఫస్ట్ ఏమైందంటే, ఈ రెండు ఈ రెండు అంటే ఈ సూపర్ కాంటినెంట్ 2 ముక్కలుగా విడిపోయింది. కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ వల్ల ఈ 2 భాగాలుగా విడిపోయాయన్నమాట. మూవ్ అయ్యాయి. సారీ, అప్పుడు దీన్ని ఏమంటాం మనం? అంగారా ల్యాండ్. అంగారా ల్యాండ్‌గా పిలువబడేది. అలాగే కింద సదరన్ పార్ట్‌లో ఉన్నదాన్ని మనం గోండ్వానా ల్యాండ్ అంటాం. రైట్. దీన్ని గోండ్వానా ల్యాండ్ అంటాం. గోండ్వానా ల్యాండ్ అంటాం. రైట్. సో మళ్ళా ఈ గోండ్వానా ల్యాండ్‌లో కూడా ఫర్దర్‌గా, ఐ మీన్ అంగారా ల్యాండ్ ఆర్ గోండ్వానా ల్యాండ్, ఈ రెండిట్లో కూడా ఫర్దర్‌గా మళ్ళా కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ జరిగి సౌత్ అమెరికా ఒక పార్ట్‌గా విడిపోయింది. ఇటువైపు కదిలిపోయి ప్రస్తుతం మీరు చూస్తున్న సౌత్ అమెరికాగా కనిపిస్తుంది. అలాగే ఆఫ్రికా ఒక కాంటినెంట్‌గా విడిపోయింది. ఈ రెండిటి మధ్య మనకి అట్లాంటిక్ ఓషన్ అనేది కనిపిస్తా ఉంటది. అలాగే కింద మళ్ళా అంటార్కిటిక్ కాంటినెంట్ అనేది విడిపోయింది. అండ్ ఏషియా ఒక సెపరేట్ కాంటినెంట్‌గా వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ మనకి ఇండియా అనేది ఏషియన్ కాంటినెంట్‌తో పాటు మూవ్ అయ్యి యురేషియన్ ప్లేట్‌ని ఢీకొనడం జరుగుతుంది. కొలైడ్ అయ్యింది. ఒక టెక్టానిక్ ప్లేట్ మరొక టెక్టానిక్ ప్లేట్‌ని గుద్దుకుంటే దాన్ని కొలిజన్ అంటాం. ఇలా 2 టెక్టానిక్ ప్లేట్స్ గుద్దుకున్నప్పుడు మౌంటైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. 2 టెక్టానిక్ ప్లేట్స్ కొలైడ్ అయినప్పుడు మౌంటైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎర్త్ ఫోల్డింగ్ వల్ల మనకేమవుతది? ఇట్లా మౌంటైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ ప్రాసెస్‌లో మనకి హిమాలయ మౌంటైన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అందుకే వాటిని, అవి ఒక 20 మిలియన్స్ ఇయర్స్ ముందునే క్రియేట్ అయ్యాయి కాబట్టి మనం వాటిని యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని అంటాం. ఇదంతా మీకు రెస్ట్ ఆఫ్ ద లెసన్ అర్థం అవ్వడం కోసం ఈ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్తున్నా అన్నమాట. అర్థమైందా? సో ఇదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ టు అండర్‌స్టాండ్ ద ఎండోజెనిక్ ఫోర్సెస్. కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఎండోజెనిక్ ఫోర్సెస్. భూమి లోపల జరిగేటటువంటి క్రియల వల్ల, యాక్షన్ వల్ల మనకేమవుతుంది? కాంటినెంట్లు విడిపోతాయి. ప్లేట్ టెక్టానిక్స్ కదలడం వల్ల, వాటి మధ్య ఉండే ఫ్రిక్షన్, హీట్, ఫోర్స్, ప్రెషర్ వల్ల కాంటినెంట్స్ మూవ్ అవుతాయి, కదులుతాయి. కొన్ని కదులుతాయి, కొన్ని కలిసి గుద్దుకుంటాయి, కొన్ని ఓవర్‌లాప్ అవుతాయి. వాటి గురించి మనం ఫర్దర్‌గా టాపిక్స్‌లో చాలా క్లియర్‌గా నేర్చుకుంటాం. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ, ఒక పిక్చర్ వచ్చిందనుకుంటున్నాను. సో ఇక్కడుండే ఇండియా ప్లేట్ ఇలా ఈస్ట్ వైపు వెళ్ళి, నార్త్ ఈస్ట్ వైపు వెళ్ళి యురేషియన్ ప్లేట్‌ని ఢీకొనడం వల్ల ఇండియా అనే ఒక కంట్రీ ఫుల్ పిక్చర్ వచ్చింది. అండ్ హిమాలయాస్, నార్దర్న్ ప్లెయిన్స్ అనేవి క్రియేట్ అయ్యాయన్నమాట. సో ఇన్ దిస్ వే మనకి ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల ప్లేట్ మూవ్‌మెంట్ అవుతుంది. ఎర్త్‌క్వేక్, వాల్కనో అండ్ మౌంటైన్ బిల్డింగ్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడి వరకు అర్థమైంది కదా? యాహ్! ఎండోజెనిక్ ఫోర్సెస్ అండర్‌స్టూడ్. నెక్స్ట్ చూసుకుంటే ఎక్సోజెనిక్ ఫోర్సెస్ గురించి చూద్దాం నాన్న. యాహ్! సో ఎక్సోజెనిక్ ఫోర్సెస్‌ని మనం ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ అని కూడా అంటాం. అంటే ప్లానెట్ ఎర్త్ ఉపరితలం మీద, అంటే పైన సర్ఫేస్ ఏరియా మీద జరిగేటటువంటి మార్పుల్నే మనం ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్ అంటాం. అదేంటి ఒకసారి తెలుసుకుందాము. దీస్ ఫోర్సెస్ యాక్ట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. ఇవన్నీ భూమి ఉపరితలం మీద, సర్ఫేస్ మీద జరుగుతాయి. ఏంటవి చూద్దామా? ఒకటి రివర్స్, నదులన్నీ ప్రవహిస్తా ఉంటాయి. విండ్స్, గాలులు వీస్తూ ఉంటాయి. సీ వేవ్స్, సముద్రం మీద అలలు ప్రవహిస్తా ఉంటాయి. సముద్రం లోపల కరెంట్స్ ఉంటాయి. అండ్ గ్లేషియర్స్, పెద్ద పెద్ద హిమనీ నదాలు, పెద్ద పెద్ద ఐస్ బ్లాక్స్ అనేవి ఫ్లోట్ అవుతా ఉంటాయి ఈ సముద్రాల మీద. అలాగే మనకి హిమాలయ పర్వతాల్లో కూడా పెద్ద పెద్ద గ్లేషియర్స్ ఉంటాయి. అండ్ గ్రౌండ్ వాటర్, ఇవన్నీ కూడా భూమి పైన జరిగేటటువంటివి కాబట్టి వీటిని మనం ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అంటున్నాం. అండర్‌స్టూడ్. సో ఇప్పుడు నేను ఒక క్వెషన్ వెంటనే అడిగేస్తాను అయిపోయిన టాపిక్ మీద. గివ్ మీ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎండోజెనిక్ ఫోర్సెస్.
మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎండోజెనిక్ ఫోర్సెస్కి ఎనీ 2 ఎగ్జాంపుల్స్, రైట్? ఇంకొక క్వశ్చన్ అడగనా? యా, రివర్ ఈజ్ endogenic force or exogenic force? River is an endogenic force or exogenic force? So I hope an answer from you. తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మై డియర్ నైన్త్, మీకు ఈ ఇయర్ అంతా సూపర్ డూపర్ ధమాకా గైడెన్స్ ఉంటుంది మన ఛానల్ నుంచి. ఛానల్ని మిస్ అవుట్ అవ్వద్దు. ఇయర్ మొత్తం స్టిక్ అయిపోయి ఉండండి. ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఒక్క లెసనే కాదు, అన్ని సబ్జెక్ట్స్లో ఉన్న అన్ని లెసన్స్ అప్లోడ్ చేస్తాం, లైవ్ సెషన్స్ కూడా చెప్తాం. సో బీ కనెక్టెడ్ టు అవర్ ఛానల్. సో దీస్ ఫోర్సెస్ వేర్ డౌన్ ఓల్డ్ ల్యాండ్ ఫార్మ్ అండ్ క్రియేట్ ఎ న్యూ వన్ త్రూ వెదరింగ్, ఎరోషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిపోజిషన్. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటో చెప్తా చూడండి. నేను మీకు 2 టైప్ ఆఫ్ ఫోర్సెస్ గురించి చెప్పాను. 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, రైట్? ఏంటా 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ నానా? వన్ వి హ్యావ్ డిస్కస్డ్ ఎండోజెనిక్ ఫోర్స్, ఇంకొకటి ఎక్సోజెనిక్ ఫోర్స్. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎండోజెనిక్ ఫోర్స్ అంటే ద చేంజెస్ ఇన్సైడ్ ద ఎర్త్ జరిగే వాటి వల్ల క్రియేట్ అయితే దాన్ని ఎండోజెనిక్ అంటాం. ఇన్సైడ్ ద ఎర్త్, ఇంటర్నల్ అనుకోండి. అలాగే ఎక్సోజెనిక్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్. దిస్ ఈస్ ఎక్స్టర్నల్, రైట్? సో మీరు ఒక విషయాన్ని క్లియర్గా గుర్తుపెట్టుకుంటే మీకు కాన్సెప్ట్ అంతా అర్థమైపోయినట్టే. అది ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల ఏమవుతుంది? క్రియేషన్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్, కొత్త ల్యాండ్ ఫార్మ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకేనా? మరి ఎక్సోజెనిక్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల ఏం జరుగుతుంది? ఆల్రెడీ ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ల్యాండ్ ఫార్మ్స్ లో కొన్ని మార్పులు జరుగుతాయి. సో మోడిఫికేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఫార్మ్స్, రైట్? సో ఈ సింపుల్ ట్రిక్, ఈ సింపుల్ లైన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ద హోల్ చాప్టర్ యొక్క పిక్చర్ ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది ఎండోజెనిక్ ఇంకా ఎక్సోజెనిక్ ఫోర్సెస్ గురించి, రైట్? సో నౌ లెట్స్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. బిగ్ క్వశ్చన్స్ ఆఫ్ ద చాప్టర్ ఆన్సర్స్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకటి అంటే మనకి ఈ చాప్టర్ బిగినింగ్ లోనే మన టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజ్ లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అది ఆల్రెడీ మీకు రీడౌట్ చేసి దాని గురించి ఒక ఓవర్ వ్యూ ఇచ్చాను. మరి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పుకుంటూ మనం ఈ లెసన్ మొత్తాన్ని అండర్స్టాండ్ చేసుకుందాము. ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద చాప్టర్ వచ్చేసి వాట్ షేప్స్ ద ఎర్త్ సర్ఫేస్? అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో, సర్ఫేస్ అంటే ఎర్త్ పైన భాగం అనమాట. ఇప్పుడు మనం నుంచి ఉంటున్నాం, పరిగెడుతున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, ఇదంతా ఎర్త్ యొక్క సర్ఫేసే కదా, ఎర్త్ యొక్క ఉపరితలం. మరి ఈ సర్ఫేస్ ఎలా షేప్ అవుతుంది? ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ షేప్డ్ బై ఇంటర్నల్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఇంకా ప్లేట్ మూమెంట్. అర్త్ లోపల జరిగేటటువంటి ఇంటర్నల్ ఫోర్సెస్ అంటే ఎండోజెనిక్. అలాగే అర్త్ పైన సర్ఫేస్ మీద జరిగేటటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఎక్సోజెనిక్. దానితో పాటు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఎర్త్ అనేది ఒక సింగిల్ రాక్ కాదు, ఒక సింగిల్ లేయర్ కాదు, ఒక ఫ్రాగ్మెంటెడ్ పీసెస్. భూమి లోపల అన్ని ముక్కలుగా ఉన్నటువంటి ప్లేట్ టెక్టానిక్స్ ఉంటాయి. ఈ ప్లేట్ టెక్టానిక్స్ మధ్య ఎప్పుడూ మూమెంట్ ఉంటుంది. ఇంకొక విషయం చెప్పిన, ఈవెన్ ప్రజెంట్ డేస్లో కూడా మనకి డ్రిఫ్టింగ్ జరగబోతుంది అని సైంటిఫిక్ రీసెర్చ్ తెలుపుతున్నాయి. ఎస్పెషల్లీ మనకి ఆఫ్రికాలో జింబాబ్వే దగ్గర అంటే ఈస్టర్న్ సైడ్లో మనకి ఏమవుతుందంటే 2 పార్ట్స్గా స్ప్లిట్ అయిపోతుంది. సో ఆ ఈస్టర్న్ పార్ట్ మన ఇండియాలో కలవనుంది ఆఫ్టర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఆల్రెడీ ఆ స్ప్లిట్టింగ్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పి మనకి సైంటిస్టులు చెప్తున్నారు. దిస్ ఇస్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద ఇంటర్నల్ ఫోర్స్. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ ఫోర్సెస్. సో ప్లేట్ మూమెంట్, ఇంకా వెదరింగ్ అంటే సింప్లీ మీకు చెప్పాలంటే బ్రేకింగ్. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక కొండ చూసారనుకోండి, అదే కొండ 50 ఏళ్ళ తర్వాత కూడా అదే విధంగా ఉంటుందా? ఉండదు. వర్షం పడుతుంది, గాలి వీస్తుంది, మరి దాని మీద ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ కొండ తరిగిపోద్ది కదా, తరిగిపోద్ది, షేప్ అవుట్ అయిపోద్ది, బ్రేక్ అవుతూ ఉంటుంది. దాన్నే మనం వెదరింగ్ అంటాం. ఇంకా ఎరోషన్ అంటే బ్రేకింగ్ అవడంతో పాటు మూవ్ అవుతుంది అనమాట. అంటే చూడండి, ఆ కొండల మీద ఉన్నటువంటి పైన ఉన్నటువంటి సెడిమెంట్స్ అంతా బ్రేక్ అయిపోయి నేల మీద పడి అది కదులుతూ మూవ్ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే భూమి మీద టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ అంతా గాలి వల్ల, వాటర్ వల్ల వైప్ అవుట్ అయిపోతే దాన్ని మనం ఎరోషన్ అంటాం. ఇవన్నీ మనకి ఎర్త్ సర్ఫేస్ ని షేప్ చేస్తున్నాయి. ఇంకా డిపాజిషన్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నాన్న, ఈ నదులన్నీ కూడా ప్రవహిస్తూ వాటితో పాటు చాలా సెడిమెంట్స్ అంటే ఎంతో ఇసుక, దుమ్ము, ధూళి, రాళ్ళు, మట్టి, ఒండ్రు అంటే ఇంగ్లీష్లో చెప్తాను అల్లువియల్ సాయిల్స్,
పెబుల్ స్టోన్స్, ఇంకా సిల్ట్, ఈ సెడిమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఒక చోట డిపాజిట్ చేసి ఒక ల్యాండ్‌ని క్రియేట్ చేస్తాయి. డెల్టా. వాటి గురించి క్లియర్‌గా చెప్పుకుంటాంలెండి. సో, అంటే ఇవన్నీ కలిసి ఎర్త్ సర్ఫేస్‌ని షేప్ చేస్తున్నాయి. ఎంత బ్యూటిఫుల్ క్రియేషన్ కదా నాన్న! అబ్సల్యూట్‌లీ బ్యూటిఫుల్. నెక్స్ట్ అసలు ప్లేట్ టెక్టోనిక్ ఏంటి? సెకండ్ టాపిక్. ప్లేట్ టెక్టోనిక్ ఈస్ ద థియరీ ఎక్స్‌ప్లెయినింగ్ థాట్ ఎర్త్స్ ఔటర్ లేయర్ ఈస్ డివైడింగ్ ఇంటూ సెవెరల్ లార్జ్ అండ్ స్మాల్ టెక్టోనిక్ ప్లేట్ that move slowly over the semi-molten mantle. Their movement causes the mountain, volcano, earthquake and ocean basins. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఎర్త్ అనేది ఒక సింగిల్ లేయర్ కాదు. ఎర్త్ లోపల ఎన్నో టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. అండ్ ఈ టెక్టానిక్ ప్లేట్స్ మధ్య ఎప్పుడు ఒక మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ మూమెంట్ వల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ సెమీ మాల్టన్ మ్యాంటల్ అనేది ఉంటుంది. సో ఈ మూమెంట్ వల్ల మనకి సమ్ టైమ్స్ మౌంటైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎర్త్ క్వేక్స్ అనేది జరుగుతాయి. ఓషన్ బేసిన్స్ కూడా క్రియేట్ అవుతాయి. రైట్. అదే ప్లేట్ టెక్టానిక్స్ చేసే పని. థర్డ్ క్వశ్చన్ ఉన్నది, అంటే మనం ప్రతి క్వశ్చన్ యొక్క సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాం, తర్వాత డీటెయిల్‌గా అన్నీ నేర్చుకుంటాం. సో హౌ ఆర్ ల్యాండ్ ఫార్మ్స్ ఫార్మ్డ్? ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఎలా ఫార్మ్ అవుతున్నాయి? ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ ఫార్మ్డ్. ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటి నాన్న? ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ నథింగ్ బట్ ఫిజికల్ ఫీచర్స్. బాగా మేజర్‌గా చెప్పుకోవాలంటే మన ఇండియన్ కాంటెక్స్ట్‌లో కొంచెం మేజర్ ఫిజికల్ ఫీచర్స్ చెప్పాలి అంటే, వి హ్యావ్ మౌంటైన్స్ ఆర్ హిల్స్. ఓకే. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము? ప్లాటో, ఇంకా ప్లేన్. సో మేజర్‌గా మన ఇండియాలో ఫిజికల్ ఫీచర్స్ చూసుకుంటే 6 ఉంటాయి నాన్న. లైక్ వి హ్యావ్ హిమాలయాస్ అండ్ ఆఫ్ కోర్స్ అదర్ మౌంటైన్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇంకా మనకేమున్నాయి? ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. అండ్ వి హ్యావ్ ఐలాండ్స్. ఓకే. అండ్ దెన్ వి హ్యావ్ రివర్స్ అండ్ డెజర్ట్ వి హ్యావ్, రైట్? డెజర్ట్స్ వి హ్యావ్. ఇంకా నార్దర్న్ ప్లేన్ అండ్ వి హ్యావ్ పెనిన్సులర్ ప్లాటో. ఇవి మేజర్‌గా మన ఇండియాలో మనం డిస్కస్ చేసేవన్నమాట. ఇవి కాకుండా ఇంకా చాలా వస్తాయి, అవి ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ ఫార్మ్డ్ బై. ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఎలా ఫార్మ్ అవుతాయి? ప్లేట్ మూవ్‌మెంట్ వల్ల, వెదరింగ్, ఎరోషన్, ఇంకా ట్రాన్స్‌పోర్టేషన్ మరియు డిపాజిషన్. ఎగ్జాంపుల్స్: ప్లేట్స్ మూవ్ అవ్వడం, కొలిజన్ వల్ల మౌంటైన్స్ ఫార్మ్ అవుతాయి. ప్లాటోస్, ప్లెయిన్స్ ఫార్మ్ అవుతాయి. అండ్ వ్యాలీస్, డెల్టా, బీచెస్, క్లిఫ్స్ ఇవన్నీ కూడా ఈ యాక్షన్స్ వల్లనే ఫార్మ్ అవుతాయి. అది ఎలా ఏంటి చాలా వివరంగా తెలుసుకుందాం. ఫోర్త్ బిగ్ క్వశ్చన్ ఆఫ్ దిస్ చాప్టర్: హౌ ఆర్ హ్యూమన్స్ కనెక్టెడ్ విత్ ద ల్యాండ్ ఫార్మ్స్? మరి ఈ ల్యాండ్ ఫార్మ్స్ తోటి మనుషులు ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నారు అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ల్యాండ్ ఫార్మ్స్ ప్రొవైడ్. నన్ను ఎందుకు కనెక్ట్ అవ్వలేము? అసలు కనెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి మన యొక్క సర్వైవల్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హ్యూమన్స్ డెఫినెట్లీ నీడ్ ల్యాండ్ ఫార్మ్స్. అసలు భూమి అనేది లేకపోతే మనం ఎక్కడ బ్రతుకుతాం? గాల్లో బ్రతకలేం. స్పేస్ స్టేషన్‌లో ఎక్కువ నాళ్ళు ఉండలేం. దట్స్ వెరీ ఇంపాసిబుల్. అండ్ ఫర్ దిస్ సచ్ బిగ్ పాపులేషన్ ఇట్స్ 100% ఇంపాసిబుల్. సో ల్యాండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ల్యాండ్ మీదే మనం బ్రతుకుతాం, ఇల్లు కట్టుకుంటాం, వ్యవసాయం చేస్తాం, అగ్రికల్చర్ చేసుకుని మనకు కావాల్సిన ఫుడ్ అంతా ప్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ నీరు లేకుండా ఏ మనిషి, ఏ జీవి బ్రతకలేదు. సో వాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ ద సర్వైవల్. మరి ఈ వాటర్, ఫ్రెష్ వాటర్ అంతా మనకి ల్యాండ్ మీద నుంచే దొరుకుతుంది. ఇంకా మినరల్స్. ఈరోజు చూస్తే కనుక ప్రెసెంట్ డే జనరేషన్‌లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన యొక్క డైలీ లైఫ్ అనేది మినరల్స్ లేకుండా అసలు ఎగ్జిస్ట్ అవ్వదు. ఈ మినరల్స్ అన్ని ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి? భూమిలో ఉండేటటువంటి మినరల్స్‌ని మనం బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసి మైనింగ్ ప్రాసెస్, క్వారింగ్ ప్రాసెస్ ద్వారా వాటిని బయటికి తీసుకుని మనకు కావాల్సిన మెటల్స్ అన్నిటిని సెగ్రిగేట్ చేసుకుంటున్నాం. లైక్ వి ఆర్ గెటింగ్ అల్యూమినియం, ఐరన్ ఓర్, టిన్, బాక్సైట్ ఎక్సెట్రా వీటితో మనకు కావాల్సిన వస్తువులని తయారు చేస్తున్నాం. ఇంకా టూరిజం కూడా మనకి ల్యాండ్ మీద జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ అందమైన ల్యాండ్ ఫార్మ్స్‌ని చూడడానికి వేరే వేరే దేశాల నుంచి ప్రయాణికులు వస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ఇన్కమ్ జనరేట్ అవుతది. అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ రూట్స్, ట్రాన్స్‌పోర్టేషన్ రూట్స్ అని ల్యాండ్ ఫార్మ్స్ వల్ల కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి మనకు కావాల్సిన వస్తువులు మన దేశంలో దొరకకపోయినా వేరే దేశం నుంచి మనం వాడుకోగలుగుతున్నాం. ఇంకా సెటిల్మెంట్స్ అంటే అందరం ఇల్లు కట్టుకుని మంచి లివింగ్ స్టాండర్డ్‌ని మెయింటైన్ చేస్తున్నాము. న్యాచురల్ ప్రొటెక్షన్. సో హ్యూమన్ సివిలైజేషన్ అనేది ఆల్వేస్ డెవలప్డ్ అకార్డింగ్ టు ద సరౌండింగ్ ల్యాండ్ ఫార్మ్స్. హ్యూమన్ సివిలైజేషన్స్ అంటే ఏంటి? నాగరికత. అరౌండ్ ద వరల్డ్, ప్రపంచం మొత్తంలో మొట్టమొదటిసారిగా మనుషులు ఒక ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతాన్ని వారి యొక్క నివాస స్థలంగా ఏర్పరచుకుని, వాళ్ళ యొక్క సెటిల్మెంట్‌గా ఏర్పరచుకుని, చిన్న చిన్న విలేజ్‌లుగా ఫామ్ అయ్యి నెమ్మదిగా ఒక పెద్ద సిటీగా టర్న్ అవుట్ అవుతే దాన్నే మనం సివిలైజేషన్ అంటాం. అలా ప్రపంచంలో కల్లా ఎన్నో ప్రాచీన నాగరికతలు
ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఉన్నాయి. అందులో మన ఇండియాలో వి హ్యావ్ అ వెరీ వెరీ గ్రేట్ సివిలైజేషన్. దాన్ని మనం ఇండస్ ఆర్ హరప్పన్ సివిలైజేషన్ అంటాం. మన ఇండియాలో ఇండస్ నది అంటే ఆఫ్‌కోర్స్ ప్రపంచంలో ప్రతి నాగరికత నదుల గుండానే ఫార్మ్ అయ్యాయి నాన్న. మన ఇండియాలో సింధు నది, ఇండస్ నది ఎక్కడైతే ఉందో ప్రజలందరూ ఆ ఇండస్ నది దగ్గర ఒక సివిలైజేషన్‌ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. సో, సివిలైజేషన్స్ అన్నీ గూడా ల్యాండ్ ఫార్మ్స్ చుట్టూతలనే ఫార్మ్ అయ్యాయి నాన్న. హౌ డు న్యాచురల్ డిజాస్టర్స్ ఎఫెక్ట్ హ్యూమన్? న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ల్యాండ్ ఫార్మ్స్ తోటి అసోసియేట్ అయ్యి ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ మనం భూమి మీద ఉంటున్నాం. ఫర్ సపోజ్ మీరు జపాన్ చూస్తే యాక్చువల్లీ ఈరోజు ఈ లెసన్ చెప్పాలి. ఈరోజే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఐ కేమ్ అక్రాస్ అ వీడియో. అదేంటంటే జపాన్‌లో తరచూ ఎర్త్‌క్వేక్స్ వస్తాయని మనకు తెలుసు. అండ్ జపాన్ యొక్క సిస్టమ్ అంతా చాలా అలర్ట్‌గా ఉంటది. వాళ్ళ గవర్నమెంట్ ఎర్త్‌క్వేక్‌కి సంబంధించి చాలా ప్రిడిక్షన్ మెజర్స్ అన్ని తీసుకుంటారు. బట్ స్టిల్ ఎర్త్‌క్వేక్ ఈస్ వెరీ, వెరీ, వెరీ కామన్ ఇన్ దేర్ కంట్రీ. సో, ఈరోజు నేను చూసిన వీడియోలో డాక్టర్స్ ఒక సర్జరీ పెర్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ రూమ్ ఏదైతే ఉంటదో ఆపరేషన్ రూమ్ మొత్తం షేక్ అయిపోతుంది. ఎర్త్‌క్వేక్ వచ్చి వాళ్ళందరూ పేషెంట్‌ని పట్టుకొని ఉన్నారు. దే వర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ సర్జరీ అన్నమాట. జస్ట్ ఇమాజిన్ హౌ డేంజర్ దట్ వాస్, రైట్? సో, దీన్నే మనం న్యాచురల్ డిజాస్టర్ అంటాం. సో, ఎర్త్‌క్వేక్, వాల్కనిక్ ఎరప్షన్, ల్యాండ్ స్లైడ్ తరచూ మనం న్యూస్‌లో మన ఇండియాలో కేరళ ప్రాంతంలో ఎస్పెషల్లీ వైనాద్, ఓకే, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అక్కడ ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏమి లేదు. కొండ చర్యలు విరిగి పడడము. అంటే పెద్ద పెద్ద కొండలున్న ప్రాంతాల్లో బాగా హెవీ రైన్స్ పడినప్పుడు ఈ మట్టి కొండలంతా కూడా నాని నాని ఏమవుతుంది? ఇది విరిగిపోయి కిందకి పడిపోతాయి. అలా పడిపోయిన ప్రాసెస్‌లో అక్కడున్న ఇల్లు మీద పడినా, మనుషుల మీద పడినా మనుషులు చనిపోతారు. లేదా వరద నీటితో పాటు కొట్టుకుంటూ వెళ్ళిపోయి చాలా ఎక్కువ డ్యామేజ్‌ని చేస్తా ఉంటాయి. దీన్నే ల్యాండ్ స్లైడ్ అంటాం. ఫ్లడ్స్ అంటే హెవీ రైన్‌ఫాల్ వచ్చినప్పుడు ఆబ్వియస్‌లీ నదులు ఇవన్నీ ఉప్పొంగిపోయి ఎక్సెస్ వాటర్ అంతా కూడా సర్ఫేస్ ఏరియా మీదకి ఫ్లో అయిపోతూ ఫాస్ట్‌గా ఫ్లో అవుతూ ఇళ్ళని, చెట్లని అన్నిటిని ముంచేస్తే వెళ్ళిపోతది వరదలంటాం. కోస్టల్ ఎరోషన్ అంటే మనకి సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఫైన్ ఫెర్టైల్ సాయిల్ అంతా కూడా ఎరోషన్ అయిపోయి వాటర్, విండ్ వల్ల టాప్ లేయర్ అంతా రిమూవ్ అయిపోతూ ఫెర్టిలిటీని తగ్గించేస్తుంది. ఇవన్నీ కూడా మనం న్యాచురల్ డిజాస్టర్స్‌గా చెప్పొచ్చు. మరి ఈ డిజాస్టర్స్ అంటే ఈ ప్రకృతి వలయాలు జరిగినప్పుడు వలయాలో అంటే ఈ ప్రకృతివి ఏమైతే మనకి డేంజర్స్ ఉన్నాయో వాటి వల్ల లాస్ ఆఫ్ లైఫ్, ప్రాణ నష్టం, ప్రాపర్టీ డ్యామేజ్ అయిపోతది. ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అవుతుంది. ఎకనామిక్ లాస్ కూడా జరుగుతుందనమాట. సో, మన చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్ ఫార్మ్స్‌ని అర్థం చేసుకోవడం మన యొక్క హ్యూమన్ కైండ్‌కి చాలా ఇంపార్టెంట్. మీరు కేవలం సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ ఆర్ ఏపీ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్ అపియర్ అవ్వడానికి మాత్రమే ఈ లెసన్‌ని వినట్లేదు. యూ ఆర్ హియరింగ్ ఆర్ లిజనింగ్ దిస్ లెసన్ టు టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, టు అండర్‌స్టాండ్ వాట్ ఆర్ ద ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ దేర్ అరౌండ్ యూ, రైట్? అది చాలా ఇంపార్టెంట్. టు నో అవర్ కంట్రీ, టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ us. So, understanding land forms help us identify the disaster prone region and improve disaster management. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే తరచూ ఏ ప్రాంతాల్లో అయితే డిజాస్టర్ జరుగుతూ ఉంటాయో అక్కడ ఆ డిజాస్టర్ మళ్ళా ఇంకొకసారి వచ్చినప్పుడు ఆ తీవ్రతని తగ్గించడానికి లేదంటే ఆ డిజాస్టర్ జరగకుండా ఉండడానికి తీసుకునే చర్యల్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అస్సాం అనేది కేవలం ఈ సంవత్సరం మాత్రమే కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి అస్సాం అనేది ఒక ఫ్లడ్ ప్రోన్ ఏరియా. మీరు మీ లోవర్ క్లాసెస్‌లో ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. అస్సాంలో ఇల్లులు కూడా బ్యాంబూ స్టిక్స్ పైన ఒక 1 ఫ్లోర్ పైన కట్టుకుంటారు. బ్యాంబూ స్టిక్స్ తోటి ఒక ఫౌండేషన్‌లా వేసుకొని చాలా ఎత్తుకు కట్టుకుంటారు. ద రీజన్ తరచూ ఫ్లడ్స్ వస్తాయి కాబట్టి ఫ్లడ్ వాటర్ వల్ల అది సబ్మర్జ్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు అలా చేస్తారు. సో, ఓకే. చాలా సంవత్సరాల నుంచి ఫ్లడ్స్ వస్తున్నాయి. ఫ్లడ్స్ వచ్చిన ప్రతిసారి చాలా లాస్ జరుగుతుంది. గవర్నమెంట్స్ మారిన ప్రతి గవర్నమెంట్ పీపుల్‌కి ప్రామిస్ చేస్తున్నారు. ఈసారి ఫ్లడ్ ఫ్రీ స్టేట్‌గా చేస్తాం అస్సాంని, డెవలప్ చేస్తాము, మెజర్స్ తీసుకుంటాము అని. కానీ అది జరగట్లేదు. ఈ ఇయర్ కూడా చాలా డిస్ట్రక్షన్ అనేది జరిగిపోయింది. సో, అలా తరచూ ఫ్లడ్స్ లేదా ఏదైనా డిజాస్టర్ వచ్చే ప్రాంతంలో ప్రాపర్ మేనేజ్మెంట్ అంటే ప్రాపర్ ప్రిడిక్షన్, ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే దాన్నే మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం, రైట్? ఇప్పుడు ఇంత సింపుల్‌గా చెప్పుకున్న వాటి గురించి మనం చాలా డీటెయిల్‌గా తెలుసుకుంటామన్నమాట. ఇంపార్టెంట్ డెఫినిషన్ ల్యాండ్ ఫార్మ్ అంటే ఏంటి చూద్దామా? ఏ ల్యాండ్ ఫార్మ్ ఈజ్ ద న్యాచురల్ ఫీచర్ ఫౌండ్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే ఇది భూమి ఉపరితలం, భూమి సర్ఫేస్ మీద ఏదైతే ఒక ఫీచర్ కనిపిస్తుందో అంటే ఒక షేప్, అంటే ఇది ఎర్త్ సర్ఫేస్ కదా, ప్రతి చోట ఇదే విధంగా చూడండి ప్లెయిన్‌గా ఉంటదా? ఖచ్చితంగా కాదు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చోట చిన్న చిన్న కొండలు ఉంటాయి. ఒక చోట చాలా చాలా ఎత్తైనటువంటి పర్వతాలుంటాయి, రైట్? పర్వతాలుంటాయి. అండ్ మరొక చోట మనకి వాటర్ ఫాల్స్ అవుతూ ఉంటాయి. మరొక చోట నదులు ప్రవహిస్తాయి.
రైట్. అంటే ఎన్నో డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. దాన్నే మనం ల్యాండ్ ఫార్మ్ అంటాం. ఇట్ వాస్ ఫార్మ్డ్ బై ద న్యాచురల్ ప్రాసెస్ వెదరింగ్ వల్ల, ఎరోషన్ వల్ల, డిపాజిషన్ వల్ల, మూవ్‌మెంట్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ వల్ల మనకి ఇవన్నీ కలుగుతాయన్నమాట. సో, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎగ్జాంపుల్స్ మౌంటైన్, వ్యాలీ, ప్లాటో, ప్లెయిన్ ఇంకా డెజర్ట్స్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అన్నమాట. సో, చాప్టర్ ఫ్లో. ఈ చాప్టర్‌లో మనం ఏం నేర్చుకోబోతున్నాము డీటెయిల్డ్‌గా అనేది ఒక ఫ్లో. అంటే ఈ హాఫ్ ఎన్ అవర్ మీరు నేను చెప్పింది బాగా అర్థమవుతే నెక్స్ట్ చాప్టర్ అంతా ఈజీగా అర్థమవుతది. ఈ హాఫ్ ఎన్ అవర్ ఇదంతా మనం ఓవర్‌వ్యూ తెలుసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, తర్వాత ఇంకాస్త డీప్‌గా నేర్చుకుంటాం. దానికి మీరు కనెక్షన్ నేర్చేసుకున్నారు ఆల్రెడీ. సో, చాలా ఫాస్ట్‌గా మీకు మెమరైజ్ అవుతుంది, అండర్‌స్టాండింగ్ అవుతుంది. సో, ఎర్త్ ఇంటీరియర్ గురించి నేర్చుకుంటాం. ప్లేట్ టెక్టానిక్ ఏంటి? ప్లేట్ మూవ్‌మెంట్ ఏంటి? ప్లేట్ మూవ్‌మెంట్ వల్ల ఏమేం జరుగుతాయి? లైక్ ఎర్త్‌క్వేక్, వోల్కనో అండ్ వెదరింగ్, ఎరోషన్ ఇంకా ఏజెంట్స్ ఆఫ్ గ్రేడేషన్ అంటే ఏంటి? అండ్ దెన్ రన్నింగ్ వాటర్, కోస్టల్ ల్యాండ్ ఫార్మ్, గ్లేషియల్ ల్యాండ్ ఫార్మ్స్ గురించి, విండ్ ఇంకా గ్రౌండ్ వాటర్ ల్యాండ్ ఫార్మ్, ఇంకా లాస్ట్‌లో హ్యూమన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ల్యాండ్ ఫార్మ్. దిస్ ఇస్ ద చాప్టర్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఫస్ట్ టాపిక్ ఆఫ్ ద లెసన్ చాలా క్లియర్‌గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. దట్ ఈస్ అబౌట్ ప్లేట్ టెక్టానిక్. That is about plate tectonic. One of the greatest scientific discoveries in the earth science. ఎర్త్ సైన్స్‌లో ఇప్పటివరకు చేసినటువంటి రీసెర్చెస్‌లో చాలా ఇంపార్టెంట్ డిస్కవరీ ఏంటి అంటేనా థియరీ ఆఫ్ ద ప్లేట్ టెక్టానిక్స్. థియరీ ఆఫ్ ద ప్లేట్ టెక్టానిక్స్. సో, ప్లేట్ టెక్టానిక్స్ యొక్క థియరీని కనుగొనడం మన హ్యూమన్ కైండ్‌కి చాలా హెల్ప్ అయింది. వి వర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ సో మెనీ థింగ్స్ అన్నమాట. అందుకే దీన్ని మనం గ్రేటెస్ట్ సైంటిఫిక్ డిస్కవరీ అంటున్నాము. వాట్ ఈస్ దట్? థియరీ ఆఫ్ ద ప్లేట్ టెక్టానిక్స్. అసలు ప్లేట్ టెక్టానిక్స్‌కి సంబంధించిన విషయాలన్నీ నేర్చుకోవడం. సో, ఇట్ ఎక్స్‌ప్లెయిన్స్ వై కాంటినెంట్స్ మూవ్. ఈ ప్లేట్ టెక్టానిక్ థియరీ వల్ల మనకేం అర్థమవుతుంది తెలుసుకుందామా? అసలు కాంటినెంట్స్ అనేవి ఎందుకు కదులుతాయి? అవి కదలడం వల్ల ఏం జరుగుతుంది? ఎస్పెషల్లీ మౌంటైన్స్ అనేవి ఫార్మ్ అవుతున్నాయి. ఎర్త్‌క్వేక్స్ అనేది జరుగుతున్నాయి. వాల్కెనోస్ ఇరప్ట్ అవుతున్నాయి. వోల్కెనోలో నుంచి లావా భయంకరంగా బయటకొస్తుంది. ఓషన్స్ అనేవి కంటిన్యూగా మిలియన్స్ ఆఫ్ ఇయర్ నుంచి చేంజ్ అవుతూనే ఉన్నాయన్నమాట. వీటన్నిటికి మనకి ప్రారంభం ఎక్కడ జరుగుతుంది? ప్లేట్ టెక్టానిక్స్ దగ్గర. సో, అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై. ఇది మీరు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ నాన్న. మన టెక్స్ట్ బుక్ ప్రకారం ఈ ప్లేట్ టెక్టానిక్ థియరీ అనేది ఎవరు ప్రపోజ్ చేస్తున్నారు? డబ్ల్యూజే మోర్గాన్. డబ్ల్యూజే మోర్గాన్. సో, హీ ఈస్ ప్రపోజింగ్ ద ప్లేట్ టెక్టానిక్ థియరీ ఆఫ్ ద ప్లేట్ టెక్టానిక్. ఇట్ స్టేట్స్ దట్ అంటే ఈ థియరీ ప్రకారం మనకి ఏం అర్థమవుతుంది చూద్దామా? ఎర్త్ ఔటర్ లేయర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ సాలిడ్ షెల్. ఎర్త్ ఔటర్ లేయర్ అనేది ఒక సింగిల్ సాలిడ్ షెల్ కాదు. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకుంటే బోల్డ్ అని పొరలు ఉంటాయి. మనం ఓపెన్ చేసే కొద్దీ లోపల చాలా పొరలు ఉంటాయి. సో, ఎర్త్ లోపల కూడా చాలా లేయర్స్ ఉంటాయి. అంతేగాని ఇది ఒక సింగిల్ షెల్ కాదు అనే విషయాన్ని క్లియర్‌గా మనకి డబ్ల్యూజే మోర్గాన్ ఆయన యొక్క థియరీ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్ ద్వారా తెలియచేస్తున్నారు. సో, ఇన్‌స్టెడ్ ఇట్ ఈస్ బ్రోకెన్ ఇంటూ సెవెరల్ మన ఎర్త్ అనేది చాలా పెద్ద ఇంకా చిన్న ప్లేట్ టెక్టానిక్స్‌గా అంటే ఒక ముక్కలుగా డివైడ్ అయిపోయింది. లార్జ్ అండ్ స్మాల్ టెక్టానిక్ ప్లేట్ అండ్ ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి తరచూ దే విల్ మూవ్ స్లోలీ ఓవర్ ద సెమీ మోల్టన్ లేయర్ బినీత్ దెమ్. అంటే ఎర్త్ క్రస్ట్ లేయర్ కింద మనకి సెమీ మోల్టన్ లేయర్‌లో ఇవి కదులుతా ఉంటాయి. అండ్ దేర్ మూవ్‌మెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ మేజర్ ఫిజికల్ ఫీచర్స్ అండ్ న్యాచురల్ ఫెనోమెనా. ఈ మూవ్‌మెంట్ వల్లనే మనం ఇందాక ఆల్రెడీ నేర్చుకున్నాము. ఎర్త్ మీద జరిగేటటువంటి ఎర్త్‌క్వేక్ ఎక్సెట్రా విషయాలన్నీ ఈ ప్లేట్ టెక్టానిక్ యొక్క మూవ్‌మెంట్స్ వల్ల జరుగుతాయి. ఇప్పుడు ఒకసారి క్లియర్‌గా నేర్చుకుందాం. మనకి ఈ ఫోటోగ్రాఫ్ అనేది టెక్స్ట్ బుక్‌లో ఇచ్చారు. దీన్ని అండర్‌స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, దిస్ ఈస్ ద ఎర్త్ నాన్న. ఇప్పుడు ఉల్లిపాయ కోస్తే మీకు పొరలు ఎలా కనిపిస్తాయో ఎర్త్ లోపల కూడా ఇన్ని భాగాలు ఉన్నాయి. ఇది చాలా ఈజీ యాక్చువల్లీ. దీన్ని మనం ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అంటాం. ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. సో, లెట్ us అండర్‌స్టాండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఎర్త్ పైన ఎర్త్ సర్ఫేస్ మీద అంటే మనం ఎక్కడైతే నుంచున్నామో సర్ఫేస్ మీద దాన్ని క్రస్ట్ అంటాం. ఫస్ట్ లేయర్. ఓకేనా? సో, ఫస్ట్ లేయర్ ఈస్ కాల్డ్ క్రస్ట్ నాన్న. క్రస్ట్ కన్నా ఇంకాస్త లోపల మనకి మెంటల్ కాదు మళ్ళీ పిచ్చేంటి మేడం అనుకుంటారు. మమ్మల్ని పిచ్చి అంటున్నారా ఏంటి? లేదు మ్యాంటల్. క్రస్ట్ కన్నా కింద మ్యాంటల్ ఉంటుంది. మ్యాంటల్ కన్నా లోపలికి మనకి కోర్లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ కోర్ చూస్తాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఔటర్ కోర్ కనిపిస్తుంది. ఇంకా లోపలికి కంప్లీట్లీ ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్ మనకి ఇన్నర్ కోర్ ఉంటుంది. గ్యాషియస్ స్టేట్లో ఉంటుంది ఇన్నర్ కోర్. రైట్. ఇక్కడ ఇంకాస్త క్లియర్గా మనకి సైడ్ పిక్చర్ ఉంది. ప్రొఫైల్ చూద్దాం.
సో ఇన్నర్ కోర్ ఎన్ని కిలోమీటర్ల లోపల ఉంటుంది? ఫస్ట్ లిథోస్పియర్ నేర్చుకుందాం. లిథోస్పియర్ అంటే ల్యాండ్ ఫామ్ నాన్న, ల్యాండ్ అంటే ద అప్పర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ ఇస్ కాల్డ్ లిథోస్పియర్, వేర్ ఆల్ ద లివింగ్ ఫార్మ్ ఈజ్ లివింగ్, లైక్ టెరెస్ట్రియల్ లైఫ్ ఫామ్ అంతా ఉండేదాన్ని లిథోస్పియర్ అంటాం. ఇది 100 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది నాన్న. ఇక్కడ మనకి కాంటినెంటల్ క్రస్ట్ అంటే ల్యాండ్ ఫామ్ భూభాగము ఉంటుంది, ఇంకా ఓషన్ క్రస్ట్ కూడా ఒక 5 కిలోమీటర్స్ లోతు ఉంటుంది. అండ్ దాని కింద మనకి ఆస్థెనోస్పియర్ అని చెప్పేసి ఈ లేయర్ ఉంటుంది. ఇది ఒక 200 కిలోమీటర్ స్ట్రెచ్ లో ఉండేదాన్ని ఆస్థెనోస్పియర్ అంటాం. దేని కింద? క్రస్ట్ కింద కనిపిస్తుంది. అదే విధంగా నెక్స్ట్ వీ కెన్ సీ మ్యాంటిల్ నాన్న. మ్యాంటిల్ అరౌండ్ 2900 కిలోమీటర్స్ స్ట్రెచ్ అయ్యింది. 2900 కిలోమీటర్స్ వరకు మనం మ్యాంటిల్ ని చూడొచ్చు. అండ్ ఇన్నర్ కోర్ 2200 కిలోమీటర్స్ ఉంది. ఓకే, సారీ, అవుటర్ కోర్. అండ్ ఇన్నర్ కోర్ వచ్చేసి 12,550 కిలోమీటర్స్ అనేది ఉంది. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి అప్పర్ లేయర్ నుంచి కంప్లీట్ ఇన్నర్ కోర్ వరకు వీ హ్యావ్ 6,375 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. అండర్స్టూడ్. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ గురించి కొంచెం క్లారిటీగా నేర్చుకుందాము. సో ఫస్ట్ వన్ నాన్న ఏంటి? క్రస్ట్ నాన్న. క్రస్ట్ అంటే ఎర్త్ యొక్క అప్పర్ సర్ఫేస్, రైట్? యా. సో మీరు ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, ఐస్ క్రీమ్ తినేటప్పుడు పైన ఏదైతే ఉంటుందో దాన్ని అప్పర్ క్రస్ట్ అనుకోండి, అప్పర్ లేయర్ ఆఫ్ ద ఐస్ క్రీమ్. లోపల మనకి ఏముంటుంది? ఐస్ క్రీమ్ ఉంటుంది, రైట్? దాన్ని మీరు మ్యాంటిల్ అనుకోండి. ఇంకా లోపలికి వెళ్తే ఐస్ క్రీమ్ అయిపోయే కింద కోన్ అయిపోతున్నప్పుడు కిందకి చాక్లెట్ సాలిడ్ ముక్కు ఉంటుంది, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అది మీరు కోర్ అనుకోవచ్చు. అండర్స్టూడ్. సో క్రస్ట్ అంటే థిక్నెస్ మారుతూ ఉంటుంది. ఇట్ వాస్ వేరీస్ ఫ్రమ్ 30 నుంచి 40 కిలోమీటర్స్ మధ్యలో క్రస్ట్ థిక్నెస్ ఉంటుంది. అండర్ కాంటినెంట్స్ టు విచ్ 5 to 7 కిలోమీటర్స్ అండర్ ద ఓషన్. అంటే కాంటినెంట్స్ వచ్చేసి 30 to 40 కిలోమీటర్స్ థిక్నెస్ లో ఉంటాయి, అండ్ ఓషన్ వచ్చేసి 5 to 7 కిలోమీటర్స్ థిక్నెస్ లో ఉంటుంది. ఇక్కడ మీకు ఇమేజ్ ద్వారా చాలా క్లియర్ గా అర్థమవుతుంది, రైట్? 30 కిలోమీటర్స్ అంటే 30 కిలోమీటర్స్ వరకు మనకి క్రస్ట్ లేయర్ అనేది ఉంటుంది అనమాట భూమి మీద. నెక్స్ట్ లిథోస్పియర్. లిథోస్పియర్ చూస్తే ద రిజిడ్ అవుటర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ దట్ ఇంక్లూడ్స్ ద క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్. అంటే భూమి మీద కదలకుండా స్టేబుల్ గా, రిజిడ్ అంటే కదలకుండా స్టేబుల్ గా కాన్స్టెంట్ గా ఉంటే దాన్ని మనం రిజిడ్ అంటాం. మన ఎర్త్ సర్ఫేస్ మీద రిజిడ్ గా ఉండేటటువంటి లేయర్ నే మనం ఇక్కడ లిథోస్పియర్ అంటున్నాము. లిథోస్పియర్. ఓకే, ద రిజిడ్ అవుటర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ దట్ ఇంక్లూడ్స్, ఈ లిథోస్పియర్ లోనే మనకి క్రస్ట్ తో పాటు అప్పర్ మ్యాంటిల్ కూడా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మీకు కంప్లీట్ క్రస్ట్ అంతా లిథోస్పియర్ లో ఉంది, దాంతో పాటు మ్యాంటిల్ లో కొంత భాగం అప్పర్ లేయర్ ఆఫ్ ద మ్యాంటిల్. నేను రెడ్ కలర్ తో మీకు డ్రా చేస్తున్నాను. ఈ ప్రాంతం అంతా మనకి లిథోస్పియర్ గా పిలువబడుతుంది, రైట్? నెక్స్ట్ లిథోస్పియర్ కింద మనం ఆస్థెనోస్పియర్ ని గమనించవచ్చు. సో ఆస్థెనోస్పియర్ అనేది ఇట్ ఈస్ అ లేయర్ విచ్ ఇస్ వెరీ హాట్. ఏ హాట్ మొబైల్ లేయర్ ఆఫ్ ద పార్షియలీ మోల్టెన్ రాక్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఆస్థెనోస్పియర్ కింద వీ కెన్ సీ కంప్లీట్ మ్యాంటిల్ లేయర్. సో మ్యాంటిల్ లేయర్ చూస్తున్నాం కదా, 2900 కిలోమీటర్ స్ట్రెచ్ లో ఉంది. ద మోస్ట్ సాలిడ్ లేయర్ నాన్న, చాలా సాలిడ్ గా ఉంటది బిట్వీన్ క్రస్ట్ ఇంకా అర్త్ అవుటర్ కోర్. అవుటర్ కోర్ కి క్రస్ట్ కి మధ్యలో చాలా సాలిడ్ గా గట్టిగా ఉండేటటువంటి లేయర్ నే మ్యాంటిల్ అంటున్నాం. నెక్స్ట్ చూస్తే అవుటర్ కోర్. అవుటర్ కోర్ చాలా ఫ్లూయిడ్ లేయర్ గా ఉంటది. మెయిన్లీ ఐరన్ ఇంకా నిక్కెల్ ఉంటది నాన్న. ఐరన్ ఇంకా నిక్కెల్ అనే మినరల్స్ మనకి కనిపిస్తాయి. అండ్ ఈ అవుటర్ కోర్ అంటే ఇది నాన్న, దిస్ ఈజ్ ఇన్ అ ఫ్లూయిడ్ ఫామ్. అండ్ ఇన్నర్ లేయర్ లో చూస్తే ఇన్నర్ కోర్ అంటే ఇది. మీకు కలర్ మార్చుతున్నాను, బ్లాక్ కలర్ తో హైలైట్ చేస్తున్నాను చూడండి. దిస్ ఈస్ ఇన్నర్ కోర్. అండ్ ఈ ఇన్నర్ కోర్ ఎలా ఉంటుంది? చాలా సాలిడ్, హాట్, స్పిన్నింగ్ మెటల్ బాల్ దట్ ఈస్ డెన్సెస్ట్ పార్ట్ ఆఫ్ ఎర్త్ లోనే ఒక డెన్సెస్ట్ పార్ట్ అన్నమాట. సో దిస్ ఈస్ ద ఇంటీరియర్ నాన్న. వాల్యూస్ అన్ని అప్రాక్సిమేట్, ఎందుకు ఎవరు మరి అంత లోతుకెళ్ళి కొలవలేదు కదా, ఇదంతా అప్రాక్సిమేట్ వాల్యూస్ అన్నమాట. అండర్స్టూడ్. సో దిస్ ఈస్ ద ఎర్త్ సర్ఫేస్. ఐ హోప్ మీకు ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద లెసన్. సో నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కావాలంటే పాజ్ చేసుకుని, లేదంటే నేను చెప్పేటప్పుడు ఒక వైట్ పేపర్ మీద మీరు డ్రా చేసి లేబుల్ చేయండి, క్రస్ట్ ఏంటి, మ్యాంటిల్ ఏంటి, అవుటర్ లేయర్ ఏంటి. అండ్ ఈ వాల్యూస్ ని కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండర్స్టూడ్. సో నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను, ఈ హోంవర్క్ చేసి మీరు నాకు షేర్ చేయండి, చెప్తాను ఎట్లా చేయాలో. ఈ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ ఇంటీరియర్ మొత్తం డయాగ్రామ్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి విత్ వాల్యూస్ అండ్ విత్ డెఫినేషన్స్. అండ్ మీరు హోంవర్క్ చేసామా, మీ లెక్చర్ విన్నాము, మేము హోంవర్క్ చేసాం, మాకు అర్థమైంది అనిపిస్తే యూ కెన్ షేర్ టు మై టెలిగ్రామ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు, మీ హోంవర్క్ కూడా సబ్మిట్ చేయొచ్చు. ప్రతి లెక్చర్కి నేను మీకు హోంవర్క్ ఇష్యూ చేస్తాను. సో యూ కెన్ షేర్ టు హియర్ నాన్న, ఇక్కడ షారోన్ మ్యామ్ 910 ఈజ్ మై టెలిగ్రామ్ ఐడి, రైట్? మీకు క్లియర్గా ఇక్కడ రాస్తాను.
షారోన్ మ్యామ్ 910 స్పేస్ ఉండదు. దిస్ ఇస్ మై టెలిగ్రామ్. యూ కెన్ షేర్ యువర్ హోంవర్క్. Share your homework. And for all the updates, you can check out our channel Telegram. The link is in the description. And this is, you can stay connected with me. You can get all the CBSE channel updates and homework you can submit. You can ask your doubts. Okay. You stick to our channel. That is the main thing I want to tell you. Understood, Nana? Yeah. So definitely send your homework here. I will check it. Okay. Next, definition. Plate tectonic యొక్క definition చూసేద్దాం. So, if you concentrate here, my dear students, my dear 9th class little hearts, see, నేను నా స్టూడెంట్స్ని లిటిల్ హార్ట్స్ అని పిలుచుకుంటాను అనమాట. పీల్చుకుంటాను అన్నట్టు చూసారా, సమ్ టైమ్స్ మన వర్డ్స్కి డిఫరెంట్ మీనింగ్స్ వచ్చేస్తాయి. నేనేం పిలుస్తాను. సో మై డియర్ 9th లిటిల్ హార్ట్స్ ఒక డెఫినేషన్ చూసేద్దాము. రైట్. సో ఐ వాంట్ యూ పీపుల్ టు హ్యావ్ ఎ లాంగ్ జర్నీ విత్ మీ విత్ అవర్ ఛానల్. So definitely try to subscribe to our channel and follow our Telegram ID, and in the same way try to connect with me in my Telegram so that you can clear all your doubts. Right? Yeah, let's stay connected to the topic. Definition of the plate tectonics. So plate tectonic is the theory. Idi proven thing kaadu, idu oka theory anamata. This is a theory that explains the movement of earth crust. Earth crust ante ento telusukunnam indaka already. The upper layer of the earth. The upper layer of the earth ని మనం ఏమంటున్నాం? క్రస్ట్ అంటున్నాం. ఈ క్రస్ట్ గురించి మనకి ఈ ప్లేట్ టెక్టానిక్ థియరీ ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఈ ప్లేట్ టెక్టానిక్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు అనే విషయాన్ని మీకు ఇందాక నేను చెప్పాను. ఎంతమంది గుర్తుందో చెక్ చేస్తాను, తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో త్రూ స్లోలీ మూవింగ్ టెక్టానిక్ ప్లేట్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ మౌంటైన్, ఎర్త్క్వేక్ అండ్ వాల్కెనో, కాంటినెంట్స్ అండ్ ఓషన్ బేసిన్స్, ఇవన్నీ ఫామ్ అవ్వడానికి ఇదే రెస్పాన్సిబుల్. సో వై ఈజ్ టెక్టానిక్ ప్లేట్ ఇంపార్టెంట్ చెప్తా. దిస్ టెక్టానిక్ ప్లేట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్, బికాస్ టు ద థియరీ, దిస్ థియరీ హెల్ప్ us to understand few things. ఏంటా few things? Formation of the mountains, formation of volcano, earthquake, movement of continents, ocean basins ఫామ్ అవ్వడము, ల్యాండ్ ఫార్మ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్, డిజాస్టర్ ప్రోన్ రీజియన్, వీటన్నిటి గురించి అర్థం అవ్వడానికి మనకి ఈ ప్లేట్ టెక్టానిక్ థియరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు చెప్పిన లెసన్ సూపర్గా జబర్దస్త్గా అర్థమైంది మ్యామ్ అంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. సో మనకి తెలంగాణ, ఆంధ్ర అన్ని స్లాంగ్స్ ఉంటాయన్నమాట. రైట్. బికాస్ సిబిఎస్ఈ వీఆర్ గోయింగ్ టు కవర్ ఎంటైర్ తెలుగు అంటే తెలుగు అందరూ ఒకటే. రైట్. సో వితౌట్ ప్లేట్ టెక్టానిక్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ వై ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాన్స్టెంట్లీ చేంజింగ్. ఎర్త్ సర్ఫేస్ అనేది డైనమిక్ ఆర్ స్టేబుల్ నానా, డైనమిక్ రిజిడా? మీకు ఆల్రెడీ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ, ప్లేట్ టెక్టానిక్ నో ఎర్త్ సర్ఫేస్ కదా. యా, ఎర్త్ సర్ఫేస్ ఈజ్ డైనమిక్ ఆర్ రిజిడ్? త్వరగా నాకు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయాలి. డైనమిక్ ఆర్ రిజిడ్? 5 4 3 2 1. ఎస్, ద ఆన్సర్ ఈస్ డైనమిక్. అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ చేంజింగ్, కంటిన్యూస్లీ మూవింగ్ అండ్ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్. రైట్. మరి ఈ చేంజెస్ అన్ని ఎందుకు, ఎలా, దేనివల్ల జరుగుతున్నాయి అని తెలుసుకోవాలంటే మనకి ఈ ప్లేట్ టెక్టానిక్ థియరీ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎర్త్ ఇంటీరియర్ గురించి ఇంకాస్త డీటెయిల్గా. రైట్. టు అండర్స్టాండ్ ప్లేట్ మూవ్మెంట్ వీ మస్ట్ ఫస్ట్ నో ది స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. మరి ప్లేట్ మూవ్మెంట్ మనకి అర్థం అవ్వాలంటే ఎర్త్ యొక్క స్ట్రక్చర్ అర్థం అవ్వాలి కదా. ఓకేనా? ఎర్త్ హ్యాస్ 3 మెయిన్ లేయర్స్. భూమిలో 3 ఇంపార్టెంట్ లేయర్స్ ఉన్నాయి నాన్న. ఒకటి క్రస్ట్. క్రస్ట్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి చాలా బ్రీఫ్గా చెప్తూ వెళ్తాను. అవుటర్ మోస్ట్ లేయర్ని క్రస్ట్ అంటాం. మీకు ఇక్కడ కనిపిస్తుందా? అర్త్ మీద అవుటర్ మోస్ట్ లేయర్ని క్రస్ట్ అంటాం. 0 to 40 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. దిస్ ఇస్ ఎ సాలిడ్ అవుటర్ మోస్ట్ స్కిన్ వేర్ వి లివ్. మనమందరం బ్రతికేది, తిరిగేది, నడిచేది, గెంతేది, కూర్చునేది, పడుకునేది, పంటలు పండించుకుని తినేది, జాబులు చేసుకునేది, ఇల్లు కట్టుకునేది అన్నీ ఈ క్రస్ట్ మీదే. ఈ క్రస్ట్ అనేది మనకి భూమి ఉపరితలం మీద 40 కిలోమీటర్ల వరకు ఉంటుంది, 40 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దాని కింద ఉండేదాన్ని మనం ఎస్థెనోస్పియర్ అంటాం, లిథోస్పియర్ కింద. అండ్ దెన్ కంప్లీట్లీ మ్యాంటల్ పార్ట్ చూస్తాం, అరౌండ్ 2900 కిలోమీటర్స్. ఇది మ్యాంటల్. అండ్ ఇక్కడ మీకు కోర్, ఇన్నర్ కోర్ ఆల్రెడీ చెప్పేస్తాను. ఇది జస్ట్ మీ యొక్క అండర్స్టాండింగ్ కి పెట్టిన పిక్చర్ అన్నమాట. సో అవుటర్ మోస్ట్ లేయర్ ఈస్ కాల్డ్ యాజ్ ద క్రస్ట్. ఇది చాలా థిన్ అండ్ సాలిడ్ గా ఉంటది. we live on this layer and thickness వచ్చేసి 30 to 40 kilometers under the continent. సో 5 to 7 kilometers అండర్ లో మనకి ఓషన్స్ ఉంటాయి. 30 to 40 kilometers క్రస్ట్ భాగంలోకి మనకి కాంటినెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఎర్త్ క్రస్ట్ ఈస్ వెరీ థిక్నెస్ దెన్ ద ఓషన్ లేయర్.
మ్యాంటిల్ చూసుకుందాం. ఇట్ ఈస్ లైస్ బిలో ద క్రస్ట్. మ్యాంటిల్ అనేది క్రస్ట్ కింద ఉన్న పార్ట్‌నే మ్యాంటిల్ అంటాం. ఇది చాలా థిక్‌గా ఉంటది. మోస్ట్‌లీ సాలిడ్ బట్ ఎక్స్‌ట్రీమ్‌లీ హాట్ ఉంటదన్నమాట. సో, కంటైన్స్ స్లోగా కదులుతున్నటువంటి మోల్టెన్ మెటీరియల్ అంతా ఇక్కడే ఉంటది. కన్వెన్షన్ కరెంట్స్ అక్కర్ హియర్ డ్రైవింగ్ అంటే కన్వెన్షన్ కరెంట్స్ వల్ల మనకి ప్లేట్ మూవ్‌మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కోర్ అనేది ఆల్రెడీ ఇందాక తెలుసుకున్నాం. చూడండి, ఇదే మనం కోర్ అంటాం. ఒకటేమో ఇన్నర్ కోర్ అయితే మరొకటి ఔటర్ కోర్ అయితే ఇంకొకటి ఇన్నర్ కోర్, రైట్? స్పిన్నింగ్ బాల్ ఆఫ్ ఐరన్ అండ్ నికెల్. ద ఇన్నర్ కోర్ ఇస్ సాలిడ్ డ్యూ టు ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఉంటది ఇక్కడ. 5000 నుంచి 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ ప్రెషర్ మనకి ఇక్కడ చూస్తాం హీట్. ద ఇన్నర్ ద ఇన్నర్మోస్ట్ లేయర్ హ్యాస్ 2 పార్ట్స్ నాన్న. ఏంటా 2 పార్ట్స్ మీకు కనిపిస్తుందా? ఒకటి ఔటర్ కోర్, మరొకటి ఇన్నర్ కోర్. ఓకే, ఔటర్ కోర్ లిక్విడ్ ఫ్లూయిడ్ ఫామ్ లో ఉంటది. మెయిన్లీ ఐరన్ అండ్ నికెల్ ఉంటాయి. అలాగే ఇన్నర్ కోర్ లో సాలిడ్ ఎక్స్ట్రీమ్ గా హాట్ ఉంటది. ఎర్త్ లోనే డెన్సెస్ట్ పార్ట్ అన్నమాట ఇన్నర్ కోర్. అండ్ దెన్ లిథోస్పియర్ కన్సిస్ట్ ఆఫ్ క్రస్ట్, అప్పర్ మోస్ట్ లేయర్ మ్యాంటిల్. ఈ రెండింటిని కలిపితే మనం లిథోస్పియర్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ రిజిడ్. లిథోస్పియర్ రిజిడ్ గా ఉంటది, మూవ్ అవ్వదు. మూమెంట్ అంతా లిథోస్పియర్ కింద జరిగేటటువంటి ప్రాసెస్ అన్నమాట. సో లిథోస్పియర్ ఇస్ ఆల్మోస్ట్ రిజిడ్ నాన్న. అండ్ బ్రోకెన్ ఇంటూ సెవెరల్ టెక్టానిక్ ప్లేట్స్ గా బ్రేక్ అయ్యి ఉంటది. దీస్ ప్లేట్ ఫ్లోట్స్ అండ్ మూవ్ స్లోలీ ఓవర్ ద లేయర్ బిలో. సో ఈ టెక్టానిక్ ప్లేట్స్, ఇది రిజిడ్ గా ఉంటది కానీ టెక్టానిక్ ప్లేట్స్ గా ఉంటది. ఈ ప్లేట్స్ అనేవి ఫ్లోట్ అవుతూ నెమ్మదిగా ఈ లేయర్ కింద కదులుతూ ఉంటాయి అన్నమాట. సో ఆస్థెనోస్పియర్ అంటే ఏంటి చూద్దాం. లిథోస్పియర్ కింద ఉన్నటువంటి లేయర్ ని మనం ఆస్థెనోస్పియర్ అంటున్నాం నాన్న. సో ఆస్థెనోస్పియర్ అనేది ఇట్ లైస్ టు ద బిలో లిథోస్పియర్ లైస్ ద ఆస్థెనోస్పియర్. మరి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి చూద్దాం. ఒకటి సెమీ మోల్టెన్ స్టేట్ లో ఉంటది. సాఫ్ట్ ఇంకా ప్లాస్టిక్ లైక్ థింగ్ గా కనిపిస్తుంది. అలో టెక్టానిక్ ప్లేట్స్ టు మూవ్ స్లోలీ ఓవర్ ఇట్. ఈ ఆస్థెనోస్పియర్ లేయర్ మీద టెక్టానిక్ ప్లేట్స్ అనే నెమ్మదిగా కదులుతా ఉండడం జరుగుద్ది. ఓకే, అర్థమైందా? అర్థమైతే ఇప్పటికి మీరు లైక్ చేసి ఉండాలి. ఓకే, క్వశ్చన్ అడగమంటారా? అడిగేస్తా చూడండి. యా, వాల్కెనోస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎండోజెనిక్ ఆర్ ఎక్సోజెనిక్? ఎండోజెనిక్ ఆర్ ఎక్సోజెనిక్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో థింక్ ఆఫ్ ద లిథోస్పియర్ యాజ్ అ ఫ్లోటింగ్ ఆన్ ద ఆస్థెనోస్పియర్. ఆస్థెనోస్పియర్ మీద మనకి లిథోస్పియర్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటది. నెక్స్ట్ ద టెక్టానిక్ ప్లేట్. టెక్టానిక్ ప్లేట్స్ మ్యాసివ్ స్లాబ్, పెద్ద పెద్ద స్లాబ్స్ అన్నమాట. సాలిడ్ రాక్ తోటి ఉన్న పెద్ద పెద్ద స్లాబ్స్. చూడండి మీకు ఎట్లాగా బ్రోకెన్ పార్ట్స్ లా కనిపిస్తున్నాయా? సో భూమి లోపల ఇలాగే ఫ్రాగ్మెంటెడ్ గా ఉంటాయి అనమాట టెక్టానిక్ ప్లేట్స్ అన్ని. దాని కింద చాలా హెవీ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అనేది ఉంటది. సో మూవ్ వెరీ స్లోగా కదులుతాయి. యూజువలీ వన్ ఇన్ ఏ వెరీ ఫ్యూ సెంటీమీటర్స్ పర్ ఇయర్ మాత్రమే మూవ్ అవుతూ ఉంటాయి. ఆల్దో స్లో, వాటి యొక్క మూవ్మెంట్ అనేది ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వల్ల అదే మూమెంట్ జరుగుతూ ఉండడంతో ఎర్త్ అనేది రీషేప్ అవుతూ ఉంటుంది అనమాట. రీషేప్ అవుతూ ఉంటుంది, రైట్? నెక్స్ట్ ద ఇంజిన్ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్. అర్త్ క్రస్ట్ అనేది ఒక సింగిల్ షెల్ కాదు నాన్న. సో ఇట్ ఈస్ షాటెడ్ ఇంటూ పెద్ద పెద్ద టెక్టానిక్ ప్లేట్స్ గా బ్రేక్ అయి ఉంటుంది లోపల. డీప్ ఇన్ ద మ్యాంటిల్ లో మనకి కన్వెన్షన్ కరెంట్స్ ఉంటాయి. దానివల్ల ఇట్ ఈస్ డ్రివెన్ బై కోర్స్ ఇంటెన్స్ హీట్ వల్ల మనకి ఏమవుతుంది, ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఫ్లోట్ అవుతా ఎవ్రీ ఇయర్ ఫ్యూ సెంటీమీటర్స్ వరకు కదులుతూ ఉంటాయి. ఈ కదలికలు అనేవి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జరుగుతూ ఉండడం వల్ల మనకి అర్త్ అనేది రీషేప్ అవుతూ వేరు వేరు స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అంతే తప్ప చాలా ఫాస్ట్ గా కాదనమాట. సో టైప్స్ ఆఫ్ ఫాస్ట్ గా జరిగేవి కూడా ఉంటాయి. ఎర్త్క్వేక్ ఇస్ ది ఎగ్జాంపుల్. సో టైప్స్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్, ఇది చాలా ఇంపార్టెంట్. మన టెక్స్ట్ బుక్ లో టెక్టానిక్ ప్లేట్స్ అనేవి 3 టైప్స్ గా క్లాసిఫికేషన్ జరుగున్నాయి. ఒకటి కాంటినెంటల్ ప్లేట్. కాంటినెంటల్ ప్లేట్ అంటే మనకి ఖండాంతర ప్లేట్స్ అంటారు. ఖండాలు, ఐ మీన్ మీకు తెలుసు కదా. ఈ కాంటినెంటల్ ప్లేట్ మీద కాంటినెంట్స్ అనేవి క్యారీ అవుతాయి. మీకు తెలుసు మనకి 7 కాంటినెంట్స్ ఉన్నాయి. చాలా థిక్ ఇంకా డెన్స్ గా ఉంటది ఈ ప్రాంతం. ఎగ్జాంపుల్ యురేషియన్ ప్లేట్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇండియన్ ప్లేట్. మిగతా ఎగ్జాంపుల్స్ అని మీకు తెలిసిందే. యురేషియన్ ప్లేట్ కాకుండా మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. సో టెక్టానిక్ బౌండరీ మ్యాట్రిక్స్ అంటే ఈ ప్లేట్ టెక్టానిక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ లో కొన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. వాటి గురించి ఒక పిక్చర్ అనమాట. ఈ పిక్చర్ ని మనం ఇంకొన్ని పాయింట్స్ డిస్కస్ చేసినాక చూపిస్తాను. ఓకేనా? అంటే ప్లేట్ టెక్టానిక్ ప్లేట్స్ ని మన టెక్స్ట్ బుక్ లో ఒక క్లాసిఫికేషన్ అనేది ఉంది.
ఒకటి కాంటినెంటల్ ప్లేట్స్ కదా, దీని గురించి చెప్తాను. నెక్స్ట్ ఓషనిక్ ప్లేట్స్లో మనకి ఓషన్ ఫ్లోర్ అనేది క్యారీ అవుతుంది. ఇది చాలా థిన్నర్ అండ్ డెన్సర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ పెసిఫిక్ ప్లేట్. నెక్స్ట్ మిక్స్డ్ ప్లేట్ అంటే ఇక్కడ మనకి 2 కాంటినెంట్స్ ఉంటాయి, ఓషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్లో మనకి కాంటినెంట్ ఉంటుంది, ఇంకా ఓషనిక్ ఫ్లోర్ కూడా కనిపిస్తుంది. మరి మేజర్ టెక్టానిక్ ప్లేట్ ఏంటో చెప్తాను. మన చాప్టర్లో కొన్ని మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి అకార్డింగ్ టు అవర్ టెక్స్ట్ బుక్. దట్ ఈస్ పెసిఫిక్ ప్లేట్ నానా, అండ్ యురేషియన్ ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్, ఇంకా అంటార్కిటికా ప్లేట్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేట్స్ దట్ ఆర్ ఐడెంటిఫై బై అవర్ చాప్టర్. నెక్స్ట్, హౌ డూ ప్లేట్స్ మూవ్? ఈ ప్లేట్స్ అనేవి ఎలా మూవ్ అవుతాయి తెలుసుకుందామా? ద మూమెంట్ ఆఫ్ ద టెక్టానిక్ ప్లేట్స్ ఈజ్ కాజ్డ్ బై కన్వెక్షన్ కరెంట్స్ ఇన్ ద మ్యాంటిల్ భాగంలో కన్వెక్షన్ కరెంట్స్ అనేవి జరుగుతాయి. అదేంటనేది చెప్తా, ఏం టెన్షన్ పడద్దు. ఈ కన్వెక్షన్ కరెంట్స్ వల్ల మనకి ప్లేట్ టెక్టానిక్స్ కదలడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దామా? చూద్దాం. ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్క్రీన్ మై డియర్ స్టూడెంట్స్, హీట్ ఫ్రమ్ ద ఎర్త్స్ కోర్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈ ఎర్త్ పైన ఉన్న దాన్ని క్రస్ట్ అంటాం, అండ్ లోపల మ్యాంటిల్, అండ్ దెన్ వీ హ్యావ్ కోర్ లో మళ్ళీ వీ హ్యావ్ outer core, outer core and inner core, right? సో హీట్ ఫ్రమ్ ద ఎర్త్ కోర్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి హీట్ మీకు ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం. 5000 to 6000 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది, అక్కడ చాలా హాట్గా ఉంటుంది. ఈ హీట్ అనేది మనకి మ్యాంటిల్ వైపు ఈ హీట్ పుష్ చేస్తుంది. ఓకేనా? ద హీట్ ఫ్రమ్ ద ఎర్త్ కోర్ వార్మ్స్ ద మ్యాంటిల్ మొత్తాన్ని వార్మ్ చేస్తుంది. వార్మ్ చేసినప్పుడు మాల్టన్ లేయర్ లో మనకి సెమీ మాల్టన్ గ్యాసెస్ ఉంటాయి. అవి ఏమవుతాయి? హాట్ మాల్టన్ మెటీరియల్ అనేది పైకి రైజ్ అవుతుంది. సో కూలర్ మెటీరియల్ సింక్స్, అంటే కూల్ గా ఉన్న మెటీరియల్ అంతా సింక్ అయిపోతుంది. దిస్ కంటిన్యూస్ సర్క్యులేషన్ వల్ల మనకు ఒక కన్వెక్షన్ కరెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ కరెంట్స్ అనేవి పుష్ అండ్ పుల్ చేస్తూ ఉంటాయి టెక్టానిక్ ప్లేట్స్ ని. ప్లేట్స్ మూవ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లో. ఈ కన్వెక్షన్ కరెంట్స్ వల్ల ప్లేట్స్ ని పుల్ చేస్తాయి లేదా పుష్ చేస్తాయి. దీనివల్ల మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. అదేంటి? ఇందాక మీకు ఒక ఫోటో చూపించాను, అది ఇప్పుడు చెప్తాను. కన్వర్జెంట్ బౌండరీ అంటే ఏంటి? ఇదొక టెక్టానిక్ ప్లేట్, ఇదొక టెక్టానిక్ ప్లేట్, ఇదొక టెక్టానిక్ ప్లేట్. ఈ 2 టెక్టానిక్ ప్లేట్స్ కన్వర్జెంట్ అవుతున్నాయి, అంటే డైరెక్ట్ గా కొలైడ్ అవుతున్నాయి. కాబట్టి ఈ కన్వర్జెంట్ బౌండరీ వల్ల మనకి ఏం జరుగుతుంది? మౌంటైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. రైట్? ఈ 2 టెక్టానిక్ ప్లేట్స్ కొలిజన్ జరగడం వల్ల, ఇలా కొలైడ్ అవ్వడం వల్ల, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పా కదా, కొలిజన్ వల్ల ఏమవుతుంది? ఎర్త్ యొక్క ఫోల్డింగ్స్, ఎడ్జెస్ అనేవి ఫోల్డ్ అయిపోయి మౌంటైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, మౌంటైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇంకా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ ద ప్లేట్ టెక్టానిక్స్ చూస్తున్నాం. మరొకటి ఏంటి? డైవర్జెంట్ అంటే ఇక్కడ 2 పుష్ అవుతున్నాయి, పుష్ టు ఈచ్ అదర్. ఇక్కడ 2 పుల్ బ్యాక్ అవుతున్నాయి, రైట్? అంటే విడిపోతున్నాయి, రైట్? అంటే ఇదొక వైపు విడిపోతున్నాయి. అప్పుడు ఏమవుతుంది? కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అవుతుంది, లేదంటే వ్యాలీస్ లాంటివి, ఓషన్స్ లాంటివి క్రియేట్ అవుతాయి. అండ్ ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్ అంటే 2 ఓవర్లాప్ అవుతా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, కన్వర్జెంట్ యాక్షన్ వల్ల ఏం జరుగుతుంది? యాక్షన్ ఏంటి? ప్లేట్స్ 2 క్రాష్ అయ్యి మనకి క్రస్ట్ బకిల్స్ అంతా అప్వర్డ్ కి ఫోల్డ్ అప్ అయిపోయి పెద్ద పెద్ద మౌంటైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలాగే డైవర్జెంట్ అంటే 2 ప్లేట్స్ సెపరేట్ అవ్వడం వల్ల లోపల ఉన్నటువంటి మాగ్మా పైకి రైజ్ అవుతుంది. దానివల్ల కొత్త క్రస్ట్ అనేది కింద క్రియేట్ అవుతుంది. కింద చూడండి, ఈ 2 సెపరేట్ అయిపోయాయి. కింద ఒక లోయ అనేది ఫామ్ అయిపోయింది. దాన్ని ఇంగ్లీష్ లో మనం వ్యాలీ అంటాం. లోయ అనేది ఫామ్ అవుతుంది, లేదా ఓషన్ రిడ్జెస్ అనేవి కూడా ఫామ్ అవుతాయి. థర్డ్ ఏంటి? ట్రాన్స్ఫార్మ్. సో ప్లేట్స్ ఇక్కడ గ్రైండ్ అవుతున్నాయి. 2 గ్రైండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, రెండింటి మధ్య ఫ్రిక్షన్ జరగడం వల్ల చాలా డేంజరస్ డిజాస్టర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ట్రీమ్ ఫ్రిక్షన్ వల్ల ఇట్ బిల్డ్స్ అండ్ రిలీజెస్ కాజింగ్ ఎర్త్క్వేక్ అనేది కాజ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఇక్కడ కన్వర్జెంట్, డైవర్జెంట్, ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి ఒక క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మనం లైన్ బై లైన్ కూడా నేర్చుకుందాము. రైట్? ఎస్ నాన్న. సో ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాము? ద ప్రాసెస్ ఏంటి? ముందు కోర్ నుంచి హీట్ జనరేట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల మ్యాంటిల్ లేయర్ అంతా వార్మ్ అప్ అయిపోతుంది. ఇట్స్ గెట్ హీటెడ్. దానివల్ల కన్వెక్షన్ కరెంట్స్ అనేవి క్రియేట్ అవుతుంది. కన్వెక్షన్ కరెంట్స్ అంటే నథింగ్ బట్ ద టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. సో ఈ ప్లేట్ మూవ్మెంట్ అనేది డిఫరెంట్ వేస్ లో జరగడం వల్ల మనకి డిఫరెంట్ షేప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, లైక్ మౌంటైన్స్, వాల్కెనో అండ్ ఎర్త్క్వేక్. సో ఇక్కడ వరకు అర్థమైంది మ్యామ్. ఇక్కడ వరకు భలే అర్థమైంది మ్యామ్, చాలా క్లియర్ గా ఉంది అంటే తప్పకుండా లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనం ప్లేట్ బౌండరీస్ గురించి తెలుసుకుందాం. ప్లేట్ బౌండరీస్ అంటే ఏంటి? ఓకే, ద ప్లేసెస్ వేర్ 2 టెక్టానిక్ ప్లేట్స్ మీట్
ఆర్ కాల్డ్ ప్లేట్ బౌండరీస్. అర్థమైందా? ఎక్కడైతే మనకి 2 టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మీట్ అవుతాయో వాటినే మనం ప్లేట్ బౌండరీస్ అంటాం. దీస్ ఆర్ ద మోస్ట్ యాక్టివ్ రీజియన్స్ ఆన్ ద ఎర్త్. భూమి మీద చాలా యాక్టివ్ రీజియన్ అన్నమాట. ఎందుకంటే ప్లేట్ మూమెంట్ అనేది ఇక్కడే జరుగుతుంది కదా. ఎక్కడైతే ప్లేట్ మూమెంట్ జరుగుతుందో అక్కడ ప్లేట్ బౌండరీ అనేది క్రియేట్ అవుతుంది. మోస్ట్లీ ఎర్త్క్వేక్, వల్కెనో, మౌంటైన్ బిల్డింగ్ ఇవన్నీ కూడా మనకి ఈ బౌండరీస్ దగ్గరే జరుగుతాయి. అంటే ఇప్పుడు మనకి యునో జపాన్‌లో తరచూ ఎర్త్‌క్వేక్ జరుగుతున్నాయి అంటే, ఇక్కడ మీకొక ఫోటో చూపించాను ఇందాక. యాహ్! కన్వర్జెంట్, divergent boundary, transform boundary. So in Japan, there has been lot of earthquakes due to which type of plate boundary, which type of tectonic boundary there is a frequent earthquake taking place in Japan, the country of Japan. Correct answer convergent, divergent, transformer. ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంటరాక్టివ్ సెషన్ ఎవర్. ఇది లైవ్ సెషన్ కానప్పటికీ నేను మంచి క్వశ్చన్స్ అడుగుతున్నా, మీరు చక్కగా ఆన్సర్ చేయండి. మ్యామ్ ఇదే లైవ్ అయి ఉంటే చక్కగా ఆన్సర్ చేయొద్దు, మా ఆన్సర్ కరెక్టా కాదా మీరు చదివి అది రాంగ్ అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి బాగుంటుంది కదా మ్యామ్. అంటే ఏం టెన్షన్ లేదు, చాలా చాలా త్వరలో మన ఛానల్లో లైవ్ సెషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. మనం హ్యాపీగా ఇంటరాక్ట్ అవుతూ మీ డౌట్స్ క్లియర్ చేస్తూ చక్కగా సెషన్ అంతా నేర్పిస్తాం. ఓకే, సెషన్ మాత్రమే కాదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. మన ఛానల్లో ముందు చాలా పండుగ ఉంది, అది మీరు మిస్ అవ్వకూడదు. రైట్, ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఎస్ నాన్న, మూమెంట్ ఆఫ్ ద మెటీరియల్ బిలో ద క్రస్ట్ కింద మనకి మూమెంట్ ఎట్లా జరుగుద్ది ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇది ఇన్నర్ కోర్ పైన ఇది అవుటర్ కోర్, అండ్ మనకి ఇది లోయర్ మ్యాంటిల్, దాని మీద ఉన్నది అప్పర్ మ్యాంటిల్. క్రస్ట్ 24%. టోటల్ ఇంటీరియర్ హీట్ ఫ్లో, హీట్ అనేది ఇక్కడ కోర్ దగ్గర 22% అయితే లోవర్ మ్యాంటిల్ 32%, ఇంకా దాని మీద 20-24% కనిపిస్తుంది. సో మాగ్మా జోన్స్ రెడ్ కలర్ లో ఉన్నాయి చూడండి, ఇదంతా మాగ్మా జోన్ అన్నమాట. హీట్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఎట్లాగా, ముందు అడ్వెన్షన్, కన్వెన్షన్, ఇంకా కండక్షన్, దాని గురించి తెలుసుకుందాం. మూమెంట్స్ ఆఫ్ ద మెటీరియల్ బిలో ద క్రస్ట్. డెఫినేషన్, అసలు ప్లేట్ బౌండరీ అంటే ఏంటి? ప్లేట్ బౌండరీ ఈజ్ ద ఎడ్జ్. ఓకే, ప్లేట్ బౌండరీ ఈజ్ ద ఎడ్జ్ వేర్ 2 టెక్టానిక్ ప్లేట్స్ మీట్. ఎక్కడైతే 2 టెక్టానిక్ ప్లేట్స్ మీట్ అవుతాయో ఆ ఎడ్జ్ ని మనం ప్లేట్ బౌండరీ అంటాం. అండ్ ఆ ప్లేట్ బౌండరీలో 3 టైప్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం. నీట్ గా మీకు విజువల్ చూపించాను, అర్థమైపోయింది. కరెక్టేనా? యా. సో ఎక్కడైతే 2 టెక్టానిక్ ప్లేట్స్ మీట్ అవుతాయో ఆ ఎడ్జ్ నే మనం ప్లేట్ బౌండరీ అంటాం. ఈజీ పీజీ, ఈజీ పీజీ లెమన్ స్క్వీజీ. కరెక్టేనా? సో మీట్ అండ్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. హలో, హాయ్, ఎలా ఉన్నారు, బాగున్నారా, నేను ఇప్పుడే కలుసుకున్నాను, మనం ఎర్త్క్వేక్ సృష్టిద్దామా మౌంటైన్ సృష్టిద్దామా అని చెప్పి సెకండ్ ఇచ్చుకుని ఇంటరాక్ట్ అవుతాయి అనమాట. దాన్నే మనం ప్లేట్ బౌండరీ అంటున్నాం. రైట్. పాపం జపాన్లో రోజు సెకండ్ ఇచ్చుకోవడం కాదు కానీ గుద్దుకుంటున్నట్టున్నాయి ఒకదాన్ని ఒకటి, అందుకే అస్తమాన ఎర్త్క్వేక్ జరిగిపోతుంది. సో బట్ జపాన్లో ఉన్న టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అంటే వాళ్ళు ఈవెన్ ఎర్త్క్వేక్ను కూడా ప్రిడిక్ట్ చేసి వాళ్ళు ఎర్త్క్వేక్ అలార్మింగ్ సెటప్ ఉంటుంది. స్కూల్స్, పబ్లిక్ ప్లేసెస్ అన్నిట్లో ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఉంటే వాళ్ళు అలార్మ్ చేస్తారు. వెంటనే వాళ్ళకి ఎర్త్క్వేక్ ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తారు. లైక్ మనం ఏం చేస్తాం, ఓపెన్ గ్రౌండ్స్లో ఉన్నాం అనుకోండి, కొంచెం అలర్ట్గా ఉండడం, లైక్ ఏదైనా బల్లల కింద ఉండడం, టేబుల్స్ కింద అలా చేయాలన్నమాట. ఇంకా దీని గురించి మనం నేర్చుకుందాము. సో డిపెండింగ్ ఆన్ హౌ ప్లేట్స్ ఎలా మూవ్ అవుతాయో దాని మీద ఎలాంటి ల్యాండ్ ఫార్మ్స్ ఫామ్ అవుతాయి, ఎలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి జరుగుతాయి అనే విషయం డిపెండ్ అయి ఉంటుంది. అది ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఇప్పుడు మనం రివైజ్ చేస్తాం అనుకోండి, విషయం అర్థమైంది, విషయాన్ని ఇంకా క్లియర్గా రివైజ్ చేస్తున్నాం. డన్. సో టైప్స్ ఆఫ్ ప్లేట్ బౌండరీ, ఇది ఇందాక మీకు ఫోటోలో చూపించాను, గుర్తుందా? మళ్ళీ చూపిస్తా, మళ్ళీ అడుగుతా. టెక్స్ట్ బుక్ మనకి 3 మేజర్ టైప్ ఆఫ్ ప్లేట్ బౌండరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కన్వర్జెంట్ బౌండరీ, డైవర్జెంట్ బౌండరీ, ట్రాన్స్ఫార్మ్ బౌండరీ. దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేట్ బౌండరీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్వర్జెంట్ బౌండరీలో 2 టెక్టానిక్ ప్లేట్స్ కొలైడ్ అయ్యి మనకి మౌంటైన్స్ లాంటివి ఫామ్ అవుతాయి. అలాగే డైవర్జెంట్ బౌండరీస్ లో 2 టెక్టానిక్ ప్లేట్స్ మూవ్ అయిపోయి మనకి రిఫ్ట్ వ్యాలీస్, ఓషన్ ఎడ్జెస్, రిడ్జెస్ అనేవి ఫామ్ అవుతాయి. ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్ లో 2 టెక్టానిక్ ప్లేట్స్ క్రాష్ అవుతూ ఫ్రిక్షన్ వల్ల అవి క్రాష్ అవుతూ ఏమవుతుంది, మనకి ఓవర్లాప్ అవుతూ ఎర్త్క్వేక్స్ అనేవి జరుగుతాయి. ఇది ఓవరాల్. ఇది అర్థమైపోతే మ్యాటర్ అంత ఈజీ కదా. కన్వర్జెంట్ బౌండరీ, ఇది ఒక డిస్ట్రక్టివ్ బౌండరీ అంటాం. ఎందుకు? ఎట్ కన్వర్జెంట్ బౌండరీ నానా 2 టెక్టానిక్ ప్లేట్స్ దే మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ వైపు మూవ్ అవుతూ కొలైడ్ అవుతాయి. ఈ కొలిజన్ వల్ల మనకి ఏమవుతుంది, ఎనార్మస్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. బికాస్ నైదర్ ప్లేట్ కెన్ ఈజీలీ పాస్ త్రూ ద అదర్. అంటే ఈ ప్లేట్
ఈ ప్లేట్ రెండు కొలైడ్ అయినప్పుడు ఈ ప్లేట్ కొలైడ్ అయినప్పుడు ఈ పెద్ద ప్లేట్ ని దాటి అవతలికి వెళ్ళలేదు, ఇది కూడా దాటి అవతలికి వెళ్ళలేదు. మరి ఇవి కొలిజన్ జరిగినప్పుడు మనకి ఏమవుతుంది, చాలా ప్రెషర్ క్రియేట్ అయ్యి మనకి ఎర్త్ ఎడ్జెస్ అనేవి ఫోల్డ్ అయిపోయి మనకి ఒక మౌంటైన్ మ్యాసివ్ స్ట్రక్చర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో కాంటినెంటల్ ప్లేట్ ప్లస్ కాంటినెంటల్ ప్లేట్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, రెండు కాంటినెంటల్ ప్లేట్లు గుద్దుకుంటున్నాయి, రైట్. సో నీదర్ ప్లేట్ సింక్స్ బికాస్ రెండు లైట్ గా ఉంటాయి కాబట్టి అవి మునిగిపోవు. రాక్స్ ఆర్ కంప్రెస్డ్ అండ్ ఫోల్డ్ అయిపోతూ మనకి ఫోల్డెడ్ మౌంటైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మన పంజియా కాంటినెంట్ అనేది 200 మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఫామ్ అయితే హిమాలయ పర్వతాలు అనేవి ఇలాంటి యొక్క కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ వల్ల ఏర్పడ్డాయి. సో బిఫోర్ 20 ఇయర్స్ ముందల మనకి ఈ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ వల్ల 2 కాంటినెంటల్ ప్లేట్స్ అనేవి కొలైడ్ అవి ఏంటవి, ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ కొలైడ్ అయ్యి మనకి ఏమైందన్నా 20 ఇయర్స్ ముందు మనకి ఇక్కడ యునో పర్వతాలు హిమాలయాస్ అనేవి క్రియేట్ అయ్యాయి. అందుకే మనం హిమాలయాస్ ని ఏమంటున్నాం, వీఆర్ కాలింగ్ హిమాలయాస్ యాజ్ ద యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్. వీఆర్ కాలింగ్ హిమాలయాస్ యాజ్ యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్. సో ఇప్పుడు అర్థమైందా నాన్న, ఎర్త్ ఎడ్జెస్ అనేవి ఫోల్డ్ అయ్యి మనకి మౌంటైన్స్ అనే మ్యాసివ్ స్ట్రక్చర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో దిస్ ఈస్ అబౌట్ ద కన్వర్జెంట్ కాంటినెంటల్ ప్లేట్ ప్లస్ కాంటినెంటల్ ప్లేట్. ఎగ్జాంపుల్, ద హిమాలయ వర్ ఫార్మ్డ్ డ్యూ టు ద కొలిజన్ ఆఫ్ ద కాంటినెంటల్ ప్లేట్. సో కాంటినెంటల్ ప్లేట్ ప్లస్ కాంటినెంటల్ ప్లేట్ రెండు కొలైడ్ అవ్వడం, కంప్రెషన్ ఫామ్ అవుతుంది అండ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. క్లియర్? నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఆన్సర్ చేయండి, నాకు తెలిసి డౌటే ఉండదు, అంత బాగా చెప్పుకుంటున్నాము. ఇంతకన్నా క్లియర్గా ఎలా చెప్తాం చెప్పు, వివరంగా చెప్తున్నా పేరా బై పేరా. ఈ లెసన్ నాకు తెలిసి ఒక 2 hours కంటిన్యూ అవుతుంది, బికాస్ అంత వివరంగా నేను ప్లాన్ చేశాను. కేస్ 2లో మనం ఏం చూస్తామంటే ఓషనిక్ ప్లేట్ ప్లస్ కాంటినెంటల్ ప్లేట్. ఓషనిక్ ప్లేట్ ప్లస్ కాంటినెంటల్ ప్లేట్ కొలైడ్ అయితే ఏం జరుగుద్ది చూద్దాం. వెన్ అండ్ ఓషనిక్ ప్లేట్ కొలైడ్స్ విత్ కాంటినెంటల్ ప్లేట్. ఓషనిక్ ప్లేట్ అంటే ఏంటి, వేర్ మొత్తం వాటర్ ఉంటుంది, రైట్. So oceanic plate lo we will see the water and continental plate, right. This is continental plate and this is oceanic plate. Oceanic plate. So the heavier ఓషనిక్ ప్లేట్ ఏమవుతుందంటే సింక్ అయిపోతుంది, బినీత్ కి సింక్ అయిపోతుంది. అండ్ ద కాంటినెంట్ ప్లేట్, దిస్ ప్రాసెస్ ని మనం సబ్డక్షన్ అంటాం. ద టెక్స్ట్ బుక్ డిస్క్రైబ్స్ ద సింకింగ్ ప్రాసెస్. కాంటినెంట్ ప్లేట్ ఇంకా ఓషన్ ప్లేట్ కొలైడ్ అయినప్పుడు ఈ కాంటినెంట్ ప్లేట్ అనేది సింక్ అవుతుంది, దాన్ని మనం సబ్డక్షన్ అంటాం. అలా సింక్ అయినప్పుడు మాగ్మా రైజెస్ బిలో, లోపలికి రైజ్ అవుతుంది అండ్ వాల్కెనోస్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ సమ్ టైమ్స్ చాలా స్ట్రాంగ్ ఎర్త్ క్వేక్ అనేవి జరుగుతాయి. మన ఇండియాలో 2004లో కూడా ఇలానే మనకి ఇండియన్ ఓషన్ లో నియర్ ఇండోనేషియా దగ్గర సుమత్ర ఐ థింక్ ఐలాండ్, ఎస్ నానా, అక్కడ మనకి భూమి లోపల అంటే సముద్రం లోపల ఈ భూకంపం ఫామ్ అయింది ఇట్లాంటి ఒక యాక్షన్ వల్ల అనమాట. సో బై దాట్ మనకి తర్వాత సునామీ వచ్చేస్తుంది, దాని యొక్క కాన్సిక్వెన్స్. ఓషనిక్ ప్లేట్ కాంటినెంట్ ప్లేట్ కొలైడ్ అవుతుంది, సో ఓషనిక్ ప్లేట్ సింక్ అవుతుంది, మాగ్మా రైజ్ అయ్యి వాల్కెనోస్ ప్లస్ ఎర్త్ క్వేక్ అండ్ తర్వాత సునామీస్ కూడా కంటిన్యూ అయిపోతాయి. సో రిజల్ట్ ఆఫ్ కన్వర్జెంట్ బౌండరీ. సో కన్వర్జెంట్ బౌండరీలో మనం కాంటినెంట్ ప్లేట్ కొలైడ్ అయితే ఏం జరుగుద్ది, అలాగే కాంటినెంట్ ప్లేట్ ఓషన్ ప్లేట్ కొలైడ్ అయితే ఏం జరుగుతుంది నేర్చుకున్నాం. మరి రెండు విధాలుగా ఎలా జరిగినప్పటికీ మనకి కన్వర్జెంట్ బౌండరీస్ యొక్క రిజల్ట్ ఏంటి, ఫోల్డెడ్ మౌంటైన్స్ క్రియేట్ అవుతాయి, వాల్కెనో ఎర్త్ క్వేక్ లాంటివి జరుగుతాయి, డీప్ ఓషన్ ట్రెంచెస్ సబ్డక్షన్ వల్ల ఓషన్ లో చాలా లోతైన అగాధం అంటారు తెలుగులో, లోతైన లోయలు అనేవి క్రియేట్ అవుతాయి. మీకు తెలుసా, మీరు ఏమనుకుంటున్నారు, భూమి మీద మాత్రమే హిల్స్, మౌంటైన్స్, లోయలు కేవలం ఎర్త్ సర్ఫేస్ మీద మాత్రమే ఉందనుకుంటున్నారా? ఓషన్ ఫ్లోర్ లో ఇంకా సినిమా ఉంది, అది తెలియాలంటే మీరు దేవరా కథ వినాల్సిందే. ఒక్కసారి దేవరా దగ్గరికి వెళ్ళి ఎన్టీఆర్తో పాటు సముద్రంలో ఈత కొడితే అలా కూడా తెలియదు. మనుషులు ఎర్త్ని ఎక్స్ప్లోర్ చేసిన దాంట్లో 20% కూడా ఓషన్ని, వాటర్ బాడీస్ని, ఎస్పెషల్లీ ఓషన్ని ఎక్స్ప్లోర్ చేయలేదట. మనకి ఎక్స్ప్లోర్ చేసినంత వరకు మనకి తెలిసిన విషయం చాలా ఉంది. ఓషన్ ఫ్లోర్ మీద చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి, చాలా ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి. మన భూమి మీద ఉన్నట్టే లోపల సముద్రాల ఓషన్ బెడ్ మీద చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, చాలా లోతైన ట్రెంచెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎస్పెషల్లీ ఇలాంటి కన్వర్జెంట్ బౌండరీ జరగడం వల్ల ఓషన్ లో ట్రెంచెస్ కూడా క్రియేట్ అవుతాయి. భలే ఉంది కదా ఇంట్రెస్టింగ్ గా, ఎంతైనా బాగుంటుందిలే. డైవర్జెంట్ బౌండరీ, ఇప్పుడు మనం సెకండ్ టైప్ ఆఫ్ ప్లేట్ బౌండరీ గురించి డిస్కస్ చేస్తున్నాం. డైవర్జెంట్ అంటే ఏంటి, ఇది ఒక కన్స్ట్రక్టివ్ అంటాం, బికాజ్ అట్ డైవర్జెంట్ బౌండరీ రెండు టెక్టానిక్ ప్లేట్స్ అనేవి అవతలకి వెళ్ళిపోతాయి, దే మూవ్ అవే.
ఇది ఒక వైపు, ఇది ఒక వైపు. ఎపో ఎపో అనుకుని చెప్పి ఇద్దరు ఎచ్చి నుపో అనుకుని చెప్పి అవతలకి వెళ్ళిపోతాయి అనమాట. యాజ్ ద ప్లేట్ సపరేట్, మ్యాగ్మా అనేది మ్యాంటిల్ పై నుంచి రైజ్ అవుతుంది. దానివల్ల కూల్ అయి సాలిడిఫై అయిపోయి కొత్త క్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అనేది మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్. సో డైవర్జెంట్ బౌండరీ అంటే రెండు టెక్టానిక్ ప్లేట్స్ దూరం దూరం మూవ్ అయినప్పుడు మనకి మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అనేది ఫామ్ అయింది. సో ఏమవుతుంది, రెండు ప్లేట్స్ దే మూవ్ అవే అండ్ గ్యాప్ క్రియేట్ అవుతుంది, మాగ్మా రైజ్ అవుతుంది, అది కూల్ అయిపోయి కొత్త ఓషనిక్ క్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రస్ట్ అంటే ఫ్లోర్. రిజల్ట్స్ ఆఫ్ డైవర్జెంట్ బౌండరీ వల్ల ఓవరాల్ గా మనకి ఏం జరుగుతుంది, మిడ్ ఓషనిక్ రిడ్జెస్ క్రియేట్ అవుతాయి, కొత్త క్రస్ట్ ఫామ్ అవుతుంది, ఓషన్ ఫ్లోర్ ఇంకా పెద్దగా స్ప్రెడ్ అవుతుంది అండ్ వాల్కనిక్ యాక్టివిటీ కూడా జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ట్రాన్స్ఫార్మ్ బౌండరీ అంటే థర్డ్ ప్లేట్ బౌండరీ నేర్చుకుంటున్నాం. దట్ ఈస్ ఎ ట్రాన్స్ఫార్మ్ బౌండరీ. దీన్ని మనం కన్సర్వేటివ్ బౌండరీ అంటాం. ఓకే, సో అట్ ఎ ట్రాన్స్ఫార్మ్ బౌండరీ టూ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి దే స్లైడ్ పాస్ట్ ఈచ్ అదర్ హారిజాంటల్ గా అడ్డంగా రెండు టెక్టానిక్ ప్లేట్స్ స్లైడ్ అవుతా ఉంటాయి. ఓకేనా, దే స్లైడ్ పాస్ట్ బిట్వీన్ టూ టెక్టానిక్ ప్లేట్స్. అన్లైక్ మిగతా రెండు టైప్స్ లా కాకుండా, అంటే ఏంటి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినవి ఏంటన్నా కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అండ్ డైవర్జెంట్. మరి ఆ రెండిట్లో అన్లైక్ ద టూ అదర్ ట్రైబ్స్ అక్కడ క్రస్ట్ క్రియేట్ అవుతుంది, సమ్ మ్యాసివ్ మౌంటైన్స్ క్రియేట్ అవుతున్నాయి. బట్ ఇక్కడ క్రస్ట్ అనేది క్రియేట్ అవ్వదు, క్రస్ట్ అనేది డిస్ట్రాయ్ కూడా అవ్వదు. మరి ఏమవుతుంది, ప్లేట్స్ సింప్లీ రబ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. ఈ రెండు టెక్టానిక్ ప్లేట్స్ ఈచ్ అదర్ని ఇట్లా రబ్ అవడం వల్ల ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఫ్రిక్షన్ ఏమవుతుందన్న, స్ట్రెస్ అనేది బిల్డప్ అయిపోయి అండ్ సడన్ గా రిలీజ్ అవడం వల్ల ఎర్త్క్వేక్స్ జరిగిపోతాయి. భూకంపాలు అనేవి జరుగుతాయి. ఎగ్జాంపుల్ శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్, యునైటెడ్ స్టేట్స్ లో శాన్ ఆండ్రియా ఫాల్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ బౌండరీ. సో ట్రాన్స్ఫార్మ్ బౌండరీ అనగానే మీరు ఎర్త్క్వేక్స్ జరుగుతాయని గుర్తుపెట్టుకోండి. మరి ఈ కాన్సెప్ట్ ఫ్లో చూడండి, రెండు ప్లేట్స్ ఏమవుతాయన్నా స్లైడింగ్ మోషన్ వల్ల రెండు ఇట్లా స్లైడ్ అవ్వడం, ఒకటి రబ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యి మనకి సడన్ గా ఎర్త్క్వేక్స్ అనేవి కాజ్ అవుతాయి బికాస్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మ్ బౌండరీ. మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ మళ్ళీ ఇందాక చెప్పాను, మళ్ళీ ఒకసారి చూద్దాం. పెసిఫిక్, నార్త్ అమెరికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, యురేషియన్, ఆఫ్రికన్, ఇండో ఆస్ట్రేలియన్, ఇంకా అంటార్కిటిక్ ప్లేట్. ఇవే మన లెసన్ లో ఉన్న మేజర్ టెక్టానిక్ ప్లేట్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్లేట్ టెక్టానిక్స్. ప్లేట్ టెక్టానిక్స్ అనేవి మన ఎర్త్ సర్ఫేస్ ని షేప్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మౌంటైన్స్, వ్యాలీస్, ఓషన్ బేసిన్స్, వాల్కెనో ఎర్త్క్వేక్ ని ఫామ్ చేయడంతో పాటు ఓషన్ ఇంకా కాంటినెంట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. అందుకే ప్లేట్ టెక్టానిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు చాలా కాన్సెప్ట్ డిస్కస్ చేసాం కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. విచ్ సైంటిస్ట్ ప్రపోజ్డ్ ద ప్లేట్ టెక్టానిక్ థియరీ? హూ ప్రపోజ్డ్ ద ప్లేట్ టెక్టానిక్ థియరీ? డబ్ల్యూ ఇస్ ద హింట్ ఫర్ యూ. ఆ పేరు ఏంటనేది ఎవరైతే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ రాస్తారో కరెక్ట్ గా, వాళ్ళకి డైరెక్ట్ గా నా టెలిగ్రామ్ ఐడి నేనే కమెంట్ చేస్తా, షేర్ చేస్తా. చూద్దాం ఎంతమంది చేస్తారు. రింగ్ ఆఫ్ ఫైర్, ఇది చాలా ఇంపార్టెంట్, తెలుసుకుందాం. The textbook highlights the most earthquake and just a second my dears. మన టెక్స్ట్ బుక్ లో మోస్ట్ ఎర్త్క్వేక్స్ ఇంకా వాల్కెనోస్ జరిగేటటువంటి ప్లేట్. The textbook highlights the most earthquake ఇంకా volcano occur along a plate boundary, especially around Pacific Ocean దగ్గర మనకి తరచూ earthquake ఇంకా volcanic formation జరుగుతాయి. A region known as ring of fire. This area experiences a frequent సిస్మిక్ యాక్టివిటీ. సిస్మిక్ అంటే మనకి ఎర్త్ యాక్టివిటీ అన్నమాట. సిస్మిక్ వేవ్స్ వల్లనే మనం ఎర్త్క్వేక్ ని ఐడెంటిఫై చేస్తాం డ్యూ టు సిస్మిక్ వేవ్స్. ఆ సిస్మిక్ వేవ్స్ ని మెజర్ చేస్తూనే మనం ఎర్త్క్వేక్ యొక్క తీవ్రతని తెలుసుకుంటాం ఆన్ రెక్టార్ స్కేల్. ఓకే, సో ఈ ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ఏరియా పెసిఫిక్ ఓషన్ దగ్గర, దీన్ని మొత్తం మనం రింగ్ ఆఫ్ ఫైర్ అంటాము. చూడండి, ఇక్కడ యురేషియన్ ప్లేట్, ఫిలిపిని, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ కరేబియన్ ప్లేట్ ఉంది. దీని అంతటిని మనం ఏమంటాం, పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఇక్కడ మనకి తరచూ ఎర్త్క్వేక్, వాల్కనిక్ ఇంకా ఫ్రీక్వెంట్ సిస్మిక్ యాక్టివిటీ ఇంకా వాల్కనిక్ యాక్టివిటీ అనేది జరుగుతుంది బికాస్ మెనీ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఇక్కడ మీట్ అవుతాయి. సో ఇదే పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రింగ్ ఆఫ్ ఫైర్ ఈజ్ కాల్డ్ ద పెసిఫిక్ ఓషన్ ఏరియా is called as ring of fire because here very frequently there will be noting of seismic and volcanic activity because many tectonic plates meet here.
అండ్ వై ఈస్ ప్లేట్ టెక్టానిక్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్? ఎందుకు? ఇట్ ఈస్ టు అండర్స్టాండ్ ద ప్లేట్ టెక్టానిక్ హెల్పర్స్. మనం ప్లేట్ టెక్టానిక్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం ద్వారా ఎర్త్క్వేక్ ప్రోన్ రీజన్ని ఐడెంటిఫై చేయొచ్చు, వాల్కెనో ప్రోన్ రీజన్ని ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ సేఫర్ సెటిల్మెంట్స్ని ప్లాన్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా గమనించారా? లైక్ ఏదైనా ఒక ప్రాంతంలో ఫ్లడ్ ఆర్ సునామీ ఆర్ ఎర్త్క్వేక్ని ఐడెంటిఫై చేసినప్పుడు వెంటనే గవర్నమెంట్ ప్రొటెక్టివ్ మెజర్స్ని స్టార్ట్ చేస్తుంది, ఎస్పెషలీ రిహాబిలేషన్ ఆర్ ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేస్తుంది. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మనకి అస్సాం ఫ్లడ్సే జరిగాయి. అప్పుడు గవర్నమెంట్ ఇమీడియట్గా స్పందించి ఏం చేయాలి? రేడియో, ఇంకా ఫోన్, ఫోన్లో కూడా మెసేజ్ వచ్చేస్తుంది మనకి. అట్ ద సేమ్ టైం టీవీ ద్వారా, సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా వెంటనే ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందుతుంది. ఆ తర్వాత ఆ లోకల్ గవర్నమెంట్ బాడీ వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని చర్యలు చేపడతారు. అక్కడున్న ప్రజల్ని సేఫర్ ప్లేసెస్కి తరలించేస్తారు. దాన్ని మనం ఎవాక్యుయేషన్ అంటాము. ఈ ఎవాక్యుయేషన్ ఎక్కడికి చేస్తారు? రిహాబిలేషన్ సెంటర్స్కి. అక్కడ ఏమైనా రిహాబిలేషన్ టవర్స్ ఉన్నా, బిల్డింగ్స్ ఉన్నా అక్కడిని వాళ్ళకి సేఫర్ ప్లేస్కి తరలించేస్తారు. ఇవన్నీ చేయాలంటే మనకి ఈ టెక్టానిక్ ప్లేట్స్ అర్థం అవ్వాలి. అప్పుడే మన యొక్క సైంటిస్టులు ఏం చేస్తారు? ప్రెడిక్ట్ చేసి ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారు. సో డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఇంకా మేనేజ్మెంట్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మేజర్ ప్లేట్స్ ఇందాకంతా నేను డిస్కస్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఫోటోస్ నానా. ఈ హోంవర్క్ అంతా మీరు చేయడానికి ట్రై చేయండి. సో మేజర్ ప్లేట్స్, ఇది నార్త్ అమెరికన్ ప్లేట్, ఇది సౌత్ అమెరికన్ ప్లేట్, అలాగే ఇది ఆఫ్రికన్ ప్లేట్, అండ్ యురేషియన్ ప్లేట్, ఇది ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్, అండ్ లాస్ట్లీ అంటార్కిటిక్ ప్లేట్ అన్నమాట. అండర్స్టూడ్? నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనో. ఎర్త్క్వేక్ అంటే భూకంపం, వాల్కెనో అంటే అగ్నిపర్వతం. ఈ రెండింటి గురించి ఏముంది తెలుసుకోవడానికి ఇంట్రొడక్షన్ చూద్దాము. ఇక్కడ మనం ప్లేట్ టెక్టానిక్స్ యొక్క మూమెంట్స్ గురించి తెలుసుకున్నాం. సో ద మూమెంట్ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్ అనేది కేవలం మౌంటైన్స్ని ఫామ్ చేయడం మాత్రమే కాదు, ఎంతో డిస్ట్రక్టివ్ న్యాచురల్ డిజాస్టర్స్ని కూడా కలగజేస్తుంది. అదే భూకంపాలు, భూమి కంపించడం, ఎర్త్ బ్రేక్ అవ్వడం, ఎర్త్ క్వేక్ రావడం, ఎర్త్ షేక్ అయిపోయి బ్రేక్ అవుతుంది. ఎర్త్ మీద ఉన్న స్ట్రక్చర్స్ అంటే ఏంటి? బిల్డింగ్, అన్ని టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అన్ని కూలిపోయి జనాలు చనిపోతారు లేదా చాలా ఇబ్బందులు పడతారు. సో ఎర్త్ క్వేక్ అండ్ వాల్కెనిక్ ఎరప్షన్స్ అనేవి న్యాచురల్ ఈవెంట్స్ నానా. దే అక్కర్ అలాంగ్ ద ప్లేట్ బౌండరీస్ ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ప్లేట్స్ కొలైడ్ అయినా, మూవ్ అయినా, స్లైడ్ అయినా, మన టెక్స్ట్ బుక్ మ్యాప్ షోస్ దట్ ఎర్త్ క్వేక్ అండ్ వాల్కెనో ఆర్ కాన్సన్ట్రేటెడ్ అలాంగ్ ద సేమ్ రీజన్, ఎస్పెషలీ అరౌండ్ ద పెసిఫిక్ ఓషన్ దగ్గర మనకి ఈ ఎర్త్ క్వేక్ ఇంకా వాల్కెనిక్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి మ్యాప్ షోయింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్ క్వేక్ అండ్ వాల్కెనో. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని, గుర్తుందా? ఇక్కడ మనకి తరచూ సిస్మిక్ యాక్టివిటీ నోట్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ద ఎర్త్క్వేక్ అండ్ వాల్కెనిక్ ప్రోన్ ఏరియా అన్న. ఇక్కడ రెడ్ కలర్ లో మీకు కనిపిస్తున్న ప్లేసెస్ అంతా తరచూ ఎర్త్క్వేక్ జరిగేటటువంటి ప్రాంతాలు. బ్లాక్ కలర్ లో మీకు హిల్ రూపంలో కనిపిస్తున్నవన్నీ కూడా యాక్టివ్ వాల్కెనీస్ ఉన్నటువంటి ప్రాంతాలు. మీకు ఎక్కువ ఎక్కడ కనిపిస్తున్నాయి అనేది నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. లెట్స్ ఎక్స్ప్లోర్. ఇది మన టెక్స్ట్ బుక్ లో ఉంది. డస్ ఇండియా హ్యావ్ ఎ రిస్క్ ఆఫ్ ఎర్త్క్వేక్? మీరు ఎప్పుడైనా ఇండియాలో ఎర్త్క్వేక్ వచ్చింది అనే మాట విన్నారా? తెలుసుకుందాం. ఇండియా హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ సమ్ మేజర్ ఎర్త్క్వేక్ ఇన్ ద పాస్ట్. గతంలో మనం ఎన్నో అతి భయంకరమైన భూకంపాల్ని చూస్తున్నాం, ఎక్స్పీరియన్స్ చేసాం. సో రిజల్టింగ్ ఇన్ ఇలాంటి భూకంపాలు జరిగినప్పుడల్లా మనకి వేలల్లో మరణాలు, థౌజండ్స్ ఆఫ్ డెత్స్. ఎ లార్జ్ ఎర్త్క్వేక్ ఇన్ ఎ డెన్స్లీ పాపులేటెడ్ ఇన్ ఎ కంట్రీ, అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి దేశంలో పెద్ద ఎర్త్క్వేక్ సంభవిస్తే చాలా లైఫ్ లాస్ అవుతుంది. సో లార్జ్ ఎర్త్క్వేక్ ఇన్ ఎ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీ లైక్ ఇండియా కెన్ కాజ్ అ సివియర్ డ్యామేజ్. చాలా డ్యామేజ్ వస్తుంది లైఫ్కి ఇంకా ప్రాపర్టీకి. అండ్ ఎన్విరాన్మెంట్ ఆల్సో. కెన్ యూ ఫైండ్ అవుట్ విచ్ రీజన్ ఈస్ మోర్ వనరబుల్ టు ఎర్త్క్వేక్? వై డూ యూ థింక్ హ్యూమన్ లైఫ్స్ ఆర్ ఎట్ రిస్క్? మన ఇండియాలో ఏ ప్రాంతంలో తరచూ ఎర్త్క్వేక్స్ జరుగుతూ ఉంటాయి అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మనం లైవ్ సెషన్ చెప్పుకునేటప్పుడు ఆ పేర్లన్నీ నేను రీడౌట్ చేస్తాను. సో ద ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ కాజ్డ్ బై ద మేజర్ ఎర్త్క్వేక్ ఇన్ గుజరాత్లో జరిగింది 2001. చూడండి, ఎర్త్క్వేక్ జరగడం వల్ల ఎన్ని బిల్డింగ్స్ అన్ని కూడా కూలిపోయాయి, రైట్? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్త్క్వేక్ అండ్ వాల్కెనో. చాప్టర్ కంపేర్స్ ద వరల్డ్ మ్యాప్ ఆఫ్ ఎర్త్క్వేక్ విత్ మ్యాప్ ఆఫ్ వాల్కెనోస్. అది మనం ఇందాక చూసాం కదా. మోస్ట్ ఎర్త్క్వేక్ ఇంకా వాల్కెనీస్ అన్ని ఒకటే రీజియన్ లో జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రీజియన్ లో ఎక్కువగా ప్లేట్ బౌండరీస్ అన్ని మీట్ అవుతున్నాయి అనమాట. ఆ మీట్ అయినప్పుడు హాయ్ హలో చెప్పుకోవచ్చు, పోవే పోరా అనుకోవచ్చు. అవి ఏమనుకుంటాయో దాన్ని బట్టి ఈ యాక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. హే బాగున్నావా అని చెప్పుకుని చక్కగా నెమ్మదిగా కొలైడ్ అయితే మౌంటైన్స్
ఫామ్ అయ్యి అంతటితో ఆగుద్ది. పోరా నువ్వు ఇక్కడ ఉండొద్దురా బాబు అని చెప్పి 2 వెనక్కి పుల్ ఔట్ అయిపోతే మనకి ఓషన్ రిడ్జెస్ ఫామ్ అవుతాయి. నువ్వో నేనా అని కొట్టుకుంటూ స్లైడ్ అవుతున్నాయి అనుకోండి, ఎర్త్‌క్వేక్స్, వాల్కెనోస్ అనేవి వస్తాయన్నమాట. సో, ఈ ప్లేట్ బౌండరీస్ ఎలా కదులుతున్నాయో దాని మీద మనకి ఎర్త్‌క్వేక్ ఇంకా వాల్కెనో ఏది సంభవిస్తదో డిపెండ్ అయ్యి ఉంది. ద హైయెస్ట్ కాన్సంట్రేషన్ అనేది మనకి పెసిఫిక్ ఓషన్ దగ్గర కాన్సంట్రేట్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటున్నాం. ఇది మనం ఈ పిక్చర్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అండర్‌స్టూడ్ మై డియర్ స్టూడెంట్స్? యాహ్! ఎగ్జామ్ అబ్జర్వేషన్ అంటే వాట్ కోరిలేషన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎర్త్‌క్వేక్ ఇంకా వాల్కెనోస్ మధ్య ఏ కోరిలేషన్ ఉంది? మోస్ట్ ఎర్త్‌క్వేక్ అండ్ యాక్టివ్ వాల్కెనో ఆర్ ఫౌండ్ అలాంగ్ ప్లేట్ బౌండరీ ఎస్పెషల్లీ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దగ్గరనే ఉంది. దిస్ ఈస్ ద కోరిలేషన్ ఎగ్జిస్టింగ్. India earthquake risk. Textbook explains that India has experienced several major earthquakes అనేవి ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా లాస్ ఆఫ్ లైఫ్ ఇంకా ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ జరిగింది. సో వై ఈజ్ ఇండియా వనరబుల్? ఎందుకు మన ఇండియా అంత అంటే వనరబుల్ అంటే హానికరమైన, ప్రమాదకరమైన దాన్ని వల్నరబుల్ అంటారు. ఓకే, సో ఇండియా హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ డిస్ట్రక్టివ్ ఎర్త్క్వేక్ ఇన్ ద పాస్ట్. గతంలో ఎన్నో ఎర్త్క్వేక్స్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఇన్ ఏ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీ ఎర్త్క్వేక్స్ వల్ల ఏమవుతుంది? చాలా డ్యామేజ్ జరుగుతుంది. అండ్ స్టూడెంట్స్ అంటే మీరు యు ఆర్ ఎంకరేజ్డ్ టు ఐడెంటిఫై ది రీజియన్స్ మోస్ట్ వల్నరబుల్ ఎర్త్క్వేక్. థింక్ అబౌట్ వై హ్యూమన్ లైఫ్స్ ఆర్ ఎట్ రిస్క్. ఇందాక ఆల్రెడీ చెప్పాను, మీరు ఇండియా మ్యాప్ లో దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. సో ఎగ్జాంపుల్ మనకి గుజరాత్ ఎర్త్క్వేక్ గురించి ఇవ్వబడింది. ఇన్ 2001 ఇట్ ఈస్ షోయింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఇంటెన్సివ్ ఎర్త్క్వేక్ డ్యామేజ్. సో ఏన్షియంట్ ఇండియా అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎర్త్క్వేక్. మన టెక్స్ట్ బుక్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ద టెక్స్ట్ బుక్ ఇంక్లూడ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ నోట్. ఏంటది? మన ఏన్షియంట్ ఇండియన్స్ ఎర్త్క్వేక్స్ ని భూకంప అని పిలిచేవారు. ఇప్పటికీ మనం కూడా భూకంప అనే అంటాం, రైట్? మీనింగ్ షేకింగ్ ఆఫ్ ద ఎర్త్. నా భూకంప అంటే ఎర్త్ షేక్ అవ్వడం. సో వరహమిహిర ఇన్ బృహత్ సమిత డిస్క్రైబ్డ్. సో వరహమిహిర బృహమ సమితలో ఏం డిస్క్రైబ్ చేశారు? ఎర్త్క్వేక్స్ అనేవి దే లింక్డ్ దమ్ టు అబ్జర్వేషన్ ఆఫ్ విండ్, రెయిన్, క్లౌడ్స్, యానిమల్ బిహేవియర్ ఇంకా ప్లానెటరీ అలైన్మెంట్స్ తో అబ్జర్వ్ చేసేటప్పుడు వాళ్ళు ఎర్త్క్వేక్స్ ని కూడా వాటితో లింక్ చేసుకుని అబ్జర్వ్ చేస్తారు. హీ అసోసియేటెడ్ ఎర్త్క్వేక్ ని 4 ఎలిమెంట్స్ తో అసోసియేట్ చేశారు. ఏంటో 4 ఎలిమెంట్స్ నాన్న? వాయు విండ్, అగ్ని ఫైర్, ఇంద్ర హెవెన్ ఆర్ థండర్స్ వరుణ్ వాటర్. వీటితో లింకప్ చేసుకున్నారు. దిస్ రిఫ్లెక్ట్స్ అన్ ఎర్లీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ న్యాచురల్ ఫెనోమినా త్రూ అబ్జర్వేషన్. ఎలాంటి టెక్నాలజీ, ఎలాంటి సదుపాయాలు లేని టైంలో కూడా మన ఇండియన్స్ మన ఏన్షియంట్ టెక్స్ట్ లో మనకి విషయాలన్నీ తెలుస్తూ ఉన్నాయి అన్నమాట. ఇదంతా మన భారతీయ సంస్కృతి. సో వాల్కెనోస్, ద చాప్టర్ షోస్ ఎ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఎ విలేజ్ కవర్డ్ విత్ గ్రే వాల్కెనిక్ యాష్ ఇలిస్ట్రేటింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద వాల్కెనిక్ ఇరప్షన్. అంటే ఎప్పుడైనా ఒక అగ్ని పర్వతం బద్దలయ్యి లావా మొత్తం బయటకు వచ్చి ఆ వాల్కెనో ఇరప్షన్ జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా యాష్ తో ఉండిపోద్ది అనమాట. వాల్కెనోస్ ఆర్ కాజ్డ్ బై పవర్ఫుల్ ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల జరుగుతాయి. డ్యూరింగ్ ఎరప్షన్ అయ్యేటప్పుడు యాష్, బూడిద, గ్యాసెస్, మాల్టన్ మెటీరియల్ అంతా బయటకు రిలీజ్ అవుతుంది. వాల్కెనిక్ యాష్ అనేది ఇట్ కెన్ కవర్ అ లార్జ్ ఏరియా, చాలా సెటిల్మెంట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఫోటో. దీని గురించి మనం ఇంతవరకు డిస్కస్ చేసాం. సో ఫోటోగ్రాఫ్ షోయింగ్ ద డిపాజిషన్ బై ద వాల్కెనిక్ ఎరప్షన్ వల్ల ఎంత చూడండి ఊరంతా మొత్తం ఎక్కడ చూసినా బూడిదే. ఈ చెట్లు, ఇల్లులు, ఈ పర్వతాలు మొత్తం బూడిదే ఉంది. మనం ఏంటి జస్ట్ ఏమనుకుంటే వాల్కెనో అంటే చాలా మంది, నేను స్కూల్స్ లో అంటే నార్మల్ స్కూల్స్ లో వర్క్ చేసేటప్పుడు చాలా సైన్స్ ఫేర్స్ అటెండ్ అయ్యాను. చాలా ఎస్కాట్ కూడా చేశాను అనమాట చాలా మంది స్టూడెంట్స్ ని. దే రియల్లీ రిసీవ్డ్ వెరీ మంచి మెడల్స్, అవార్డ్స్ తీసుకున్నారనమాట. వాటికి ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. స్టూడెంట్స్ లో చాలా నాలెడ్జ్ ఉంటుంది, మనం ఎంకరేజ్ చేయాలి. కానీ అలాంటి సైన్స్ ఫేర్స్ లో పిల్లలు చేసేవారు ఎట్లాగా, మనం సోడా ఒకటి తీసుకుని కలర్డ్ వాటర్ పెట్టేసి ఒక వాల్కెనోలా తయారు చేస్తే సోడా వేసి వాల్కెనో ఎట్లా బయటకు వస్తుంది చెప్పేవారు, రైట్? అంటే మనం అట్లా చూసిన దాన్ని బట్టి లేదా మన వీడియోస్లో చూసిన దాన్ని బట్టి ఏదో నెమ్మదిగా ఒక మాల్టన్ గ్యాస్ మాత్రమే రాదు. దాని తర్వాత చుట్టుపక్కల సెటిల్మెంట్ అంతా ఇంత గ్రే యాష్, గ్రే పౌడర్ అనేది డిపాజిట్ అయిపోతుంది అనమాట. మడ్ వాల్కెనో. ఈ చాప్టర్ లో మనం హైలైట్స్ ఇండియాస్ ఓన్లీ మడ్ వాల్కెనో. మడ్ వాల్కెనో అంటే ఏంటి, దాని గురించి ఒక్కసారి ఇది మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పిక్చర్, ఇది డిస్కస్ చేద్దాము. ద మడ్ వాల్కెనో అట్ భరతంగ్ ఐలాండ్. సో భరతంగ్ ఐలాండ్ లో ఒక రేర్ న్యాచురల్ వండర్ ఉంది. ఇది ఒక యూనిక్ అట్రాక్షన్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇది మన సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. మన సౌత్ ఇండియాలో బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఐలాండ్స్ నే మనం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటాం. ఈ ఐలాండ్స్ లో ఒక రేరెస్ట్ న్యాచురల్ ఫెనోమెనా ఉంది, అదే
భరతంగ్ ఐలాండ్‌లో ఉన్నటువంటి మడ్ వాల్కెనో, మట్టి అగ్నిపర్వతం. ఓకేనా? సో, ఇట్ అన్‌లైక్ ఫైరీ వాల్కెనోస్‌లో కాకుండా హియర్ యూ విల్ ఫైండ్ మడ్ బబ్లింగ్ ఔట్ డ్యూ టు ద న్యాచురల్ అండర్‌గ్రౌండ్ గ్యాసెస్ అండ్ ప్రెషర్. అంటే లోపల గ్యాస్, ప్రెషర్, హీట్ వల్ల బయటికి మట్టొస్తదనమాట. అగ్ని కాదు మట్టొస్తది. సో, ఇండియాస్ ఓన్లీ మడ్ వాల్కెనో. సో, భరతంగ్ ఐలాండ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లొకేషన్. ఓకేనా? స్పెషల్ ఫీచర్ ఏంటి? ఫైరీ వాల్కెనోస్ లా కాకుండా ఈ మడ్ వాల్కెనోలో మడ్ రిలీజ్ అవుతది బికాస్ ఆఫ్ ద అండర్ గ్రౌండ్ గ్యాసెస్ అండ్ ప్రెషర్. నాట్ ఫ్లోయింగ్ లావా. లావా రాదు, మడ్ వస్తుంది అనమాట. బాగుంది కదా, డిఫరెంట్ గా. మడ్ అంటే మట్టి, రైట్? ఇంకా చెప్పాలంటే ఫారిన్ కంట్రీస్ లో ఈ వాల్కనిక్ మడ్ని ఒళ్ళంతా రాసుకుంటారు. వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉంటాయి అది మంచిదని చెప్పేసి. మీరు ఒకసారి వీడియోస్ చూడొచ్చు. మడ్ బాత్ అంటారు అనమాట దాని వాళ్ళు. సో, ప్రాసెస్ ఆఫ్ వెదరింగ్ అండ్ ఎరోషన్. సో, వెదరింగ్ అంటే ఏంటి? లెట్స్ హ్యావ్ ఎన్ ఇంట్రొడక్షన్ ఆఫ్ దిస్. ఇస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ నానా. ఆఫ్టర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ క్రియేటెడ్ బై ద ఇంటర్నల్ ఫోర్సెస్, దే ఆర్ కంటిన్యూస్లీ మోడిఫైడ్ బై ద వెదరింగ్ అండ్ ఎరోషన్. సో, ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల మనకి ల్యాండ్ ఫార్మ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే ఏంటన్నా ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల మనకి మౌంటైన్స్, హిల్స్, ప్లాటోస్ క్రియేట్ అయిన తర్వాత కంటిన్యూగా భూమి మీద వర్షం పడుతుంది, గాలి వీస్తుంది. వీటి వల్ల మనకి 2 మేజర్ థింగ్స్ జరుగుతాయి. ఒకటి వెదరింగ్ అంటాం, అంటే బ్రేకింగ్ బ్రేకింగ్ అనుకోవచ్చు. ఓకేనా? అంటే ఈ గాలి వీస్తా ఉంటది, వర్షాలు పడతా ఉంటాయి. ఈ మౌంటైన్స్ ఆర్ హిల్స్ పైన పై భాగం ఏదైతే ఉందో అది చిన్న చిన్న ముక్కలుగా విరిగి పడిపోతూ ఉంటాయి, లేదంటే వైప్ అవుట్ గాలితో పాటు ఎగురుతా వెళ్ళిపోతాయి అనమాట. ఎరోషన్ అంటే మూవింగ్ అవుట్, కదులుతూ కూడా వెళ్ళిపోతుంది. సో, వేర్ డౌన్ ద మౌంటైన్ కార్వ్ వ్యాలీ. ఈ అంటే ఏంటి ప్రాసెస్? ఫార్మ్స్ ప్లెయిన్స్ ఫామ్ అవుతాయి. వ్యాలీస్ అనేవి సృష్టించబడతాయి, అంటే లోయలు క్రియేట్ అవుతాయి. కేవ్స్, గుహలు క్రియేట్ అవుతాయి. అండ్ రివర్ డెల్టాస్ కూడా బిల్డ్ అవుతాయి. టుగెదర్ దే షేప్ ల్యాండ్స్కేప్ వి సీ టుడే. ఈ రోజు మనం ఇండియాలో చూస్తున్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్స్కేప్ అంతా ఈ టైప్ ఆఫ్ వెదరింగ్ అండ్ ఎరోషన్ వల్ల క్రియేట్ అయ్యింది. అంటే ఇదొక ఎక్సోజెనిక్ ఫోర్స్ అన్నమాట. రైట్? అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్. వెదరింగ్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నానా. డెఫినేషన్ చూస్తే వెదరింగ్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ రాక్స్ బ్రేక్ డౌన్. రాళ్ళు అనేవి విరిగిపోయి కిందకు పడి దే ఇంటూ స్మాలర్ పీసెస్ గా విరిగిపోయి వితౌట్ బీయింగ్ మూవ్డ్, ఓన్లీ ద రాక్ బ్రేక్స్ అపార్ట్, ఇట్ రిమైన్స్ ఇన్ ద సేమ్ ప్లేస్. అంటే మీరు ఇక్కడ చూడండి, ఇదొక రాక్ కదా, ఇదొక రాక్. క్లియర్ గా ఫోటో విజువల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది ఒక పెద్ద రాయి. ఓకేనా? విండ్, వాటర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రెషర్స్ వల్ల ఈ రాయి విరిగి దాని యొక్క ముక్కలు కిందే పడ్డాయి, ఇక్కడనే పడి ఉండిపోయాయి. దీన్ని వెదరింగ్ అంటాం. ద బ్రేకింగ్ డౌన్ ఆఫ్ రాక్ ఇంటూ స్మాలర్ పీసెస్. ఒక పెద్ద రాయి, రాక్, పెద్ద పర్వతం, పెద్ద కొండ, గాలి, నీరు, డిఫరెంట్ యాక్షన్స్ వల్ల అది విరగడం మొదలుపెట్టి విరిగిన ముక్కలన్నీ కింద పడతాయి. ఓకేనా? అంతవరకు వెదరింగ్. తర్వాత ఎరోషన్ అంటే ఏంటి? ఈ విరిగిన ముక్కలు ఉన్నాయి చూసారు, ఇక్కడంతా మనకి వెదరింగ్ జరిగిపోయింది. చూడండి, చాలా ముక్కలు విరిగి కింద పడిపోయాయి. ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వెదర్డ్ మెటీరియల్. విరిగి పడిపోయినటువంటి, అంటే వెదరింగ్ జరిగిపోయినాక అక్కడ ఉన్నటువంటి సెడిమెంట్స్, డిపాజిషన్స్ అన్ని కూడా కదులుతూ వెళ్ళిపోతాయి. అంటే వాటర్ వలనో విండ్ వలనో ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట బై ద న్యాచురల్ ఏజెంట్స్. ఏంటా న్యాచురల్ ఏజెంట్స్? విండ్ యాక్షన్ వల్ల కావచ్చు, వాటర్ యాక్షన్ వల్ల కావచ్చు. ఈ వెదర్డ్ మెటీరియల్ అంతా మూవ్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. దాన్నే మనం ఎరోషన్ అంటాం. అర్థమైందా? చాలా క్లియర్ గా చెప్తున్నాను. నా వరకు నాకు అర్థమవుతుంది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, వెదరింగ్ అంటే బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద రాక్. అదే ఎరోషన్ అంటే ద మూవ్మెంట్ ఆఫ్ ద బ్రోక్ డౌన్ మెటీరియల్ అనమాట, వెదర్డ్ మెటీరియల్. సో, ఈ వెదరింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఏంటా టైప్స్ ఒకటి చూద్దామా? అంటే చాలా రకాలు ఉంటాయి అనమాట. ఒకటి ఫిజికల్ వెదరింగ్ అంటాం. అసలు ఫిజికల్ వెదరింగ్ అంటే ఏంటి ఒకసారి తెలుసుకుందామా? సో, ఫిజికల్ హీటింగ్ అండ్ కూలింగ్, వాటర్, విండ్, ఐస్ ఎక్స్పాన్షన్, కెమికల్ సబ్స్టాన్సెస్ ఇన్ ద ఎయిర్ అండ్ ఇన్ ద రెయిన్, బయలాజికల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. వీటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. పిక్చర్స్ కూడా చూపిస్తాం. ఇక్కడ ఫిజికల్ వెదరింగ్ అనేది ఎందువల్ల కలుగుతుంది? ఇట్ ఈస్ కాజ్డ్ బై హీటింగ్ అండ్ కూలింగ్. అంటే మనకి చూడండి, భూమి పైన హీట్ అవుతూ ఉంటుంది, కూల్ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ టైంలో చాలా క్లైమేటిక్ చేంజెస్ వస్తాయి. ఈ క్లైమేటిక్ చేంజ్ వల్ల, హీటింగ్ అండ్ కూలింగ్ వల్ల మనకి ఫ్రోస్ట్, విండ్, వీటన్నిటి వల్ల ఏమవుతుంది? రాక్ అనేది చిన్న చిన్న పీసెస్ గా బ్రేక్ అయిపోతుంది. కనిపిస్తుందా? చిన్న చిన్న పీసెస్ గా బ్రేక్ అయిపోయి ఈవెన్ కొండ షేప్, రాక్ షేప్ కూడా మారిపోతూ ఉంటుంది. మీరు గమనించారో లేదో? దీన్నే మనం ఫిజికల్ వెదరింగ్ అంటాము. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? రైట్ అబౌట్ ద ఫిజికల్ వెదరింగ్ అంటే మీరు ఏం రాయాలి? సేమ్. Physical weathering is caused by the climatic changes like heating and cooling and frost and wind. Because of these type of actions, what is happening? The rock is being broken into smaller pieces. This is called physical weathering. You can see here.
ఇన్ ద ఫస్ట్ ఇమేజ్, రైట్. సెకండ్ వచ్చేసి కెమికల్ వెదరింగ్. కెమికల్ వెదర్ అనేది ఇది ఎందువల్ల కలుగుతుందంటే వాటర్, ఎయిర్ ఇంకా యాసిడ్స్ వల్ల. మినరల్స్ ఇన్ రాక్ రియాక్ట్ కెమికలీ అండ్ ఫార్మ్ న్యూ సబ్స్టెన్స్. ఇక్కడ రాళ్లలో చాలా మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ అని వాటర్, ఎయిర్, యాసిడ్స్ కలిసినప్పుడు కొత్త సబ్స్టెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. దీన్నే మనం కెమికల్ వెదరింగ్ అంటాం. కెమికల్ వెదరింగ్ అంటాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం చూడండి, ఒక స్టాచ్యూ ఆర్ రాక్ యొక్క కలర్ మారిపోతుంది. దాని యొక్క మినరల్ కాంపోజిషన్ లో కూడా చేంజెస్ వస్తాయి బికాస్ ఆఫ్ ద కెమికల్ వెదరింగ్. బయోలాజికల్ వెదరింగ్ అంటే ఇట్ వాస్ కాస్డ్ బై ప్లాంట్ రూట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల జరుగుద్ది. ఎగ్జాంపుల్ చూద్దామా? ప్లాంట్ రూట్స్ గ్రో ఇన్ టు క్రాక్స్. సమ్ టైమ్స్ చూడండి, ఇదంతా మట్టి అనుకోండి, రైట్. ఇదంతా ఎర్త్ మీద మనకి చాలా రకాల ప్లాంట్స్ ఉంటాయి కదా, చాలా రకాల ప్లాంట్స్ ఉంటాయి. ఓకేనా? మరి ఈ భూమి లోపల ఏముంటాయి? ఈ ప్లాంట్ యొక్క వేర్లు ఉంటాయి. ఈ ప్లాంట్ యొక్క వేర్లు అనేవి ఉంటాయి. ఎంత లోపలికి ఉంటాయి అంటే సమ్ టైమ్స్ ఈ వేర్లు అనేవి చాలా లోతుకు ఉంటాయి. ఇక్కడ ఉండేటటువంటి రాళ్లతోటి కనెక్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా రాక్స్ ఉంటాయి, రైట్. ఆ రాక్స్ తోటి కనెక్ట్ అయిపోయి ఉంటాయి. ఓకేనా? ప్లాంట్ రూట్స్ గ్రో ఇన్ టు ద క్రాక్ అండ్ ఈ రాక్స్ ని స్ప్లిట్ చేసేస్తాయి. దాన్ని మనం బయోలాజికల్ వెదరింగ్ అంటాం. దీన్ని ఏమంటాం? బయోలాజికల్ వెదరింగ్ అంటాం. మీకు విజువల్ చూపిస్తాను, కొంచెం బాగా అర్థమవుతుంది. ఇదిగోండి, బయోలాజికల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వల్ల మనకి ఏమవుతుంది చూసారా? ఇక్కడ ఏమవుతుంది? రాక్ స్ప్లిట్ అవుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ ద ప్లాంట్ రూట్స్. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ వెదరింగ్. అసలు వెదరింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది ఒక న్యాచురల్ ఫెనోమినా. ప్రకృతిలో అన్ని మనకి ఇంపార్టెంట్ అయినవే ఉంటాయి. మరి వెదరింగ్ వల్ల మనకు వచ్చేటటువంటి లాభం ఏంటి చూద్దాము. వెదరింగ్ బ్రేక్స్ ద రాక్ ఇంటూ స్మాలర్ పార్టికల్. వెదరింగ్ వల్ల రాక్ అంతా చిన్న చిన్న పార్టికల్స్ గా బ్రేక్ అయిపోతుంది అండ్ సాయిల్ ఫార్మేషన్ కి హెల్ప్ అవుతుంది. అండ్ ప్రిపేర్స్ మెటీరియల్ దట్ కెన్ లేటర్ బి ట్రాన్స్పోర్టెడ్ బై ఎరోషన్. అండ్ తర్వాత ఎరోషన్ ద్వారా ఏమవుతుంది? ఈ బ్రోకెన్ వెదర్డ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ఎరోషన్ ద్వారా వేరే చోటికి మూవ్ అయిపోతుంది. దానికి మనకి ఈ వెదరింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ సాయిల్ ఫార్మేషన్. సాయిల్ ఫార్మేషన్ అంటే ఎలా మ్యామ్ అంటే చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు, మౌంటైన్స్, ఎన్నో రకాల రాళ్ళు ఉంటాయి, ఎన్నో మౌంటైన్స్, కొండలు ఉంటాయి. ఈ వెదరింగ్ అనే ప్రాసెస్ లో ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా పడి కింద పడిపోతాయి నాన్న, రైట్. ఇది ఒక రెడ్ సాయిల్ ఉన్నటువంటిది అనుకుందాం. ఇది బ్లాక్ సాయిల్ లేదా మినరల్ కాంపోజిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వెదరింగ్ ప్రాసెస్ వల్ల చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయి కింద పడిపోయి మళ్ళీ ఎరోషన్ వల్ల కొట్టుకుంటూ పోయి వేరు వేరు చోట్ల డిపాజిట్ అయిపోయి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సాయిల్ ఫార్మేషన్ కి వెదరింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఎరోషన్ డెఫినేషన్ చూద్దాం. ఎరోషన్ అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఇన్ విచ్ సాయిల్, రాక్, అదర్ సర్ఫేస్ మెటీరియల్ అంతా కూడా carried away, it will be wiped away from one place to another by natural agents. Natural agents అంటే ఏంటో కూడా తెలుసుకుందాం, లైక్ విండ్, వాటర్ అవన్నమాట. అన్లైక్ వెదరింగ్ అండ్ ఎరోషన్ ఇంక్లూడ్స్ మూవ్మెంట్ ఆఫ్ ద బ్రోకెన్ మెటీరియల్. వెదరింగ్ లో కేవలం విరగడం మాత్రమే జరుగుద్ది, విరిగి పడడాన్ని వెదరింగ్ అంటాం. మరి ఎరోషన్ లో కదలడం కూడా జరుగుద్ది. ఈజీగా ఉందా? యా. సో ఇక్కడ మళ్ళా ఫోటో క్లియర్ గా ఇచ్చాను చూడండి. వెదరింగ్ ద బ్రేకింగ్ డౌన్ ఆఫ్ రాక్ ఇంటూ స్మాలర్ ప్లేసెస్ అట్ ద సేమ్ ప్లేస్. ఇట్ డజంట్ మూవ్ at the same place. This is weathering, right? ఓకే, సాలిడ్ గా ఉన్నది ఫ్రాక్చర్డ్ గా చిన్న చిన్న పీసెస్ గా ఇరిగిపోయింది. అండ్ ఇక్కడ ద వెదర్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా, ఈ వెదర్డ్ మెటీరియల్ అంతా కూడా ఇట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవే ఆర్ మూవ్డ్ బై ద న్యాచురల్ ఏజెంట్స్ లైక్ విండ్ ఆర్ వాటర్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎరోషన్. దీన్ని మనం ఎరోషన్ అంటాం. క్లియర్? దీన్ని మనం ఎరోషన్ అంటాం. సో మళ్ళీ ఎరోషన్స్ లో కూడా టైప్స్ ఉన్నాయి. ఎలా అయితే వెదరింగ్ లో మనం ఫిజికల్ వెదరింగ్, కెమికల్ వెదరింగ్, బయోలాజికల్ వెదరింగ్ చూసాం, అలాగే ఎరోషన్స్ లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అది కూడా నేర్చుకుందాము. ఒకటి వాటర్ ఎరోషన్. అంటే ఇందులో వాటర్ ద్వారా, రివర్స్, నదులు, వర్షము, ఓషన్ వేవ్స్, వీటి ద్వారా మనకి ఎరోషన్ అంటే ఏంటో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఎరోషన్ మీన్స్ మూమెంట్ ఆఫ్ ద వెదర్డ్ మెటీరియల్. ఇరిగి పడున్నటువంటి వస్తువులు, ఆ మెటీరియల్ అంతా కూడా కదలడాన్ని ఎరోషన్ అంటాం. ఎలా కదులుతుంది నాన్న? ఫస్ట్ సపోజ్ ఒక పెద్ద రాయి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా విరిగి పడిపోయింది. అవన్నీ ఇంకొక చోటికి వెళ్ళాలంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఒక రాయి తీసుకొచ్చాను, ఆ రాయిని ఇట్లా చిదిపేస్తాను, అదంతా చిన్న పొడుమైపోయి కింద పడిపోయింది. ఓకేనా? ఇక్కడ పడినటువంటి ఆ పొడుం ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా వెళ్తుంది? గట్టిగా గాలి వీచింది అనుకోండి, ఇదంతా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. లేదా వాటర్ కొట్టామనుకోండి, ఇదంతా వాటర్తో పాటు వైపౌట్ అయిపోయి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోద్ది. అలా మూమెంట్ అవ్వడాన్ని మనం ఎరోషన్ అంటున్నాం. ఆ ఎరోషన్లో టైప్స్ ఉన్నాయి అంటున్నాం.
ఏంటా టైప్స్? ఒకటి వాటర్ ఎరోషన్, ఇది రివర్స్, రెయిన్ అండ్ ఓషన్ వేవ్స్ వల్ల. చూడండి, ఒక సముద్రం ఉందనుకోండి, సముద్రం దగ్గర ఏమవుతుంది? తరచూ అలలు వస్తూ ఉంటాయి. అలలు వచ్చినప్పుడు సముద్రం ఒడ్డున ఉన్నటువంటి వెదర్డ్ మెటీరియల్ అంతా అలలతో పాటు లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా? అండ్ అలాగే రెయిన్ రివర్స్ వల్ల కూడా ఇది జరుగుతుంది. నెక్స్ట్ విండ్ ఎరోషన్, అంటే గాలి వల్ల. అంటే ఇది ఎక్కువ డ్రై రీజియన్స్ లో, శాండీ రీజియన్స్ లో, అంటే డెజర్ట్ లాంటి ప్రాంతంలో గాలి వల్ల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఆ శాండ్, ఈ వెదర్డ్ మెటీరియల్ అంతా ట్రాన్స్పోర్ట్ అవుతా ఉంటది అనమాట. సో వెదరింగ్ వర్సెస్ ఎరోషన్ ఇక్కడ మీకు ఉంది చూడండి. తెలుసుకున్న, వెదరింగ్ అంటే ఓన్లీ బ్రేకింగ్ డౌన్ అన్న, ఇక్కడ ఫోటోలో ఉంది చూడండి. ఎరోషన్ అంటే బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ అనమాట. వాటర్ ఆర్ విండ్ ద్వారా విరిగిపోయినటువంటి చిన్న చిన్న పార్టికల్స్ అన్ని వేరే చోటికి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎరోషన్ అండ్ హ్యూమన్ లైఫ్. ఈ ఎరోషన్ వల్ల ఏం జరుగుతుంది? ద చాప్టర్ ఎక్స్ప్లెయిన్స్ దాట్ ఎరోషన్ అనేది చాలా ఆక్యుపేషన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ద ఫస్ట్ వన్ ఈస్ ఫార్మర్స్, రైతులు నాన్న. ఈ ఎరోషన్ జరిగినప్పుడు ఒక ప్రాంతంలో ఉన్న టాప్ లేయర్, అంటే పై భాగంలో ఉన్నటువంటి మట్టిలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, చాలా ఫర్టైల్, సారవంతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ అంటే ఫార్మర్స్, రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పంట పొలాల్లో పంట పండిస్తూ ఉంటారు, డిఫరెంట్ మొక్కలు పంటలనే వేస్తూ ఉంటారు. మరి ఆ ప్రాంతంలో టాప్ లేయర్ అంతా ఈ విండ్ వాటర్ వల్ల ఎరోషన్ అయిపోయింది అనుకోండి, ఫర్టైల్ సాయిల్ అంతా వైప్ అవుట్ అయిపోద్ది కదా. అప్పుడు సాయిల్లో ఉన్న ఫర్టిలిటీ న్యూట్రియంట్ లెవెల్ కూడా తగ్గిపోద్ది. సో ఫర్టైల్ టాప్ లేయర్ అనేది రిమూవ్ అయిపోవడం వల్ల వాళ్ళకి రాబడి కూడా పడిపోద్ది, అంటే మంచి పంటలు పండవన్నమాట. ఓకేనా? సో పీపుల్ లివింగ్ నియర్ రివర్స్ అండ్ కోస్ట్, అండ్ ఎవరైతే ఎక్కువ నదుల దగ్గర, సముద్రాల దగ్గర నివసిస్తూ ఉంటారో, వాళ్ళ ఇల్లులు ఉంటాయి, అక్కడున్న ల్యాండ్, రోడ్డు, హౌసెస్ ఎప్పుడు వాష్ అవుట్ అయిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పనా? చాలా మంది ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కాకినాడ, ఉప్పాడ రీజన్‌లో భలే బ్యూటిఫుల్ విలేజ్ ఉంటది. నేను చూసా కాబట్టి చెప్తున్నది. ఆ సముద్రం దగ్గర ఉంటాయన్నమాట విలేజెస్. హా! ఏంటది? హ్మ్. 'నీ కళ్ళు నీలి సముద్రం' ఏ సినిమాలోది? అదే కదా! సినిమా పేరు 'ఉప్పెన'రా. 'ఉప్పెన' సినిమాలో ఆయన హీరో ఉన్నాడు కదా! సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, పేరు గుర్తు రావట్లేదు. అతను హీరో. మరి ఆ మూవీలో ఏముంటది, మనకి లొకేషన్ అంతా ఉప్పాడ లొకేషన్స్ ఉంటాయి. అంటే కాకినాడ బీచ్ దగ్గర. బీచ్‌కి దగ్గరుంటాయి ఇల్లులు. చూడడానికి సరదాగా భలే ఉంటది గానీ, అక్కడున్న వాళ్ళకి సరదా తీరిపోద్దనమాట. అంటే పెద్ద పెద్ద ఆటుపోట్లొచ్చినప్పుడల్లా, హై వేవ్స్ వచ్చినప్పుడల్లా ఏమవుతది, వాళ్ళ రోడ్లు ఇరిగిపోతాయి, రోడ్స్ ఇరిగిపోతాయి. అదే వాళ్ళ రోడ్లు, అక్కడ ల్యాండ్ వెదరింగ్ అవుతా ఉంటది. హౌసెస్ కూడా వాటర్‌తో పాటు వాష్ ఔట్ అయిపోతా ఉంటది. ఇవి ప్రాబ్లమ్స్ అనమాట. కన్‌స్ట్రక్షన్ అండ్ మైనింగ్. ల్యాండ్ అప్పుడేమవుతుంది, అన్‌స్టేబుల్ అయిపోతది. సేఫ్టీ రిస్క్ వచ్చేస్తది. రైట్. అంటే కన్‌స్ట్రక్షన్, మైనింగ్ యాక్టివిటీస్ వల్ల కూడా మనకి ల్యాండ్ అన్‌స్టేబుల్ అయిపోతదనమాట. టూరిజం అండ్ ఫిషింగ్. ఇక్కడ అంటే ఎలా ఎఫెక్ట్ చేస్తది? నెగెటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. మరి ఈ ఎరోషన్ వల్ల బీచెస్, రివర్స్, ఫర్టైల్ ల్యాండ్స్ అన్ని డ్యామేజ్ అయిపోతది. లైవ్లీహుడ్స్‌ని, అంటే ఎక్కువ నెగెటివ్ ఎఫెక్ట్సే ఉన్నాయి నాన్న. టూరిజము, ఫిషింగ్ ఇండస్ట్రీ కూడా పడిపోద్దనమాట ఇలాంటి ఎరోషన్స్ జరిగినప్పుడు. సో మనం ఇక్కడ ఏం ఎఫెక్ట్స్ చూస్తున్నాం? నెగెటివ్. నెగెటివ్ ఎఫెక్ట్స్ మనం సారీ. నెగెటివ్ ఎఫెక్ట్స్ మనం ఎక్కువగా చూస్తా ఉన్నాము బై ద ఎరోషన్ ఆన్ ద హ్యూమన్ లైఫ్. నెక్స్ట్ సాయిల్ కన్జర్వేషన్, ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్కే. ద టెక్స్ట్ బుక్ మెన్షన్స్ ట్రెడిషనల్ ఇండియన్ మెథడ్స్ యూజ్డ్ టు రెడ్యూస్ ద సాయిల్ ఎరోషన్. అంటే మన చాలా పురాతన రోజుల్లో నుంచి మన ఇండియన్స్ కొన్ని ట్రెడిషనల్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తారు. లైక్ ఫస్ట్ వన్ ఏంటంటే కాంటోరింగ్. ట్రెంచెస్ డగ్ అలాంగ్ ద కాంటోర్ లైన్ టు స్లో రన్ ఆఫ్ అండ్ ఇంక్రీజ్ వాటర్ ఇన్ఫిల్ట్రేషన్. కాంటోర్ అంటే కొన్ని కొన్ని ప్రాంతాల దగ్గర ఎక్కువ వర్షం కురిసినప్పుడు, లేదా బాగా గాలి వేసినప్పుడు సాయిల్ ఎరోషన్ జరగకుండా, టాప్ లేయర్ మట్టంతా వెళ్ళిపోకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్లేస్ యొక్క అంచులు చుట్టూతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ట్రెంచెస్ అనేవి తవ్వుతారు. దాన్ని కాంటోర్ లైన్స్ అంటాం. దానివల్ల రన్ ఆఫ్ వాటర్ ఫాస్ట్ అనేది తగ్గుతుందనమాట. వాటర్ లోపలికి ఫిల్టరేట్ అయిపోతుంది. కొంచెం ఎరోషన్ తగ్గేటటువంటి అవకాశం ఉంటది. దాన్నే మనం కాంటోరింగ్ అంటాం. సెకండ్ వన్ బండింగ్. అంటే ఎర్తన్ ఎంబాంక్మెంట్స్ దట్ రెడ్యూస్ రన్ ఆఫ్ అండ్ సాయిల్ ఎరోషన్. ఇది కూడా వన్ ఆఫ్ ద మెథడ్. టెర్రసింగ్, స్టెప్ లైక్ ఫీల్డ్స్ అనమాట. మీరు బాలి పిక్చర్స్ చూసినా, టెర్రస్ ఫార్మింగ్ చూస్తారు. అక్కడ ఎందుకు ఇలాంటివి చేస్తారంటే హిల్ స్లోప్ ఏరియాలో ఎరోషన్ ని ప్రివెంట్ చేయడానికి. మరొకటి చెక్ డ్యామ్స్ అనేవి కడతారు. వాటర్ ఫ్లో తగ్గి సాయిల్ ఎరోషన్ తగ్గించడానికి. సెడిమెంట్స్ అనేవి డిపాజిట్ అయిపోయి గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుతా ఉంటది. ఇట్ అలోస్ సైట్స్ ద సింధు సరస్వతి సివిలైజేషన్ అండ్ జాబో సిస్టమ్ ఆఫ్ నాగాలాండ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఎఫెక్టివ్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేటివ్ ప్రాక్టీసెస్ మనకి ఈ ప్రాంతాల్లో, మన ఏన్షియంట్ సిటీస్ లో వాళ్ళు ఫాలో అయ్యారు, సక్సెస్ అయ్యారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏజెంట్స్ ఆఫ్ ద గ్రేడేషన్. ఇందాక కొన్ని న్యాచురల్ ఏజెంట్స్ గురించి చెప్పాను, అది క్లియర్ గా తెలుసుకుందాము. ఆఫ్టర్ వెదరింగ్ బ్రేక్స్ రాక్స్ ఇంటూ స్మాలర్ పీసెస్ అండ్ ఎరోషన్ ట్రాన్స్పోర్ట్స్ దెమ్. ఏజెంట్స్ ఆఫ్ ద గ్రేడేషన్ కంటిన్యూ టు షేప్ ద ఎర్త్ సర్ఫేస్ బై వేరింగ్ డౌన్ హై ఏరియాస్ అండ్ డిపాజిటింగ్ మెటీరియల్ ఇన్ ద లో ఏరియా.
దిస్ ప్రాసెస్ హెల్ప్ క్రియేట్ ఎ మోర్ లెవెల్ ల్యాండ్స్కేప్ ఓవర్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో డిఫరెంట్ ఏజెంట్స్ ఉంటాయి నాన్న. ఇక్కడ చూడండి, రన్నింగ్ వాటర్, విండ్, ఇంకా గ్లేషియర్స్ కానివ్వండి, ఓషన్ వేవ్స్ కానివ్వండి, వీటి వల్ల మనకి ఏమవుతుందంటే న్యాచురల్ ఫోర్సెస్ దట్ రిలెంట్లెస్లీ వేర్ డౌన్, ట్రాన్స్పోర్ట్, డిపాజిట్ మెటీరియల్ ఎర్త్ సర్ఫేస్ ని స్లోగా లెవెలింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. రైట్, ఎర్త్ సర్ఫేస్ ని స్లోగా లెవెలింగ్ చేస్తూ ఉంటాయి. అందుకే వీటిని మనం ఏజెంట్స్ ఆఫ్ గ్రేడేషన్ అంటాం. నౌ లెట్ us లుక్ ఎట్ ద డెఫినేషన్ ఆఫ్ ద గ్రేడేషన్ నాన్న. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఏజెంట్స్ ఆఫ్ గ్రేడేషన్స్ అన్ని న్యాచురల్ ఫోర్సెస్ నాన్న దట్ ఎరోడ్, ట్రాన్స్పోర్ట్ అండ్ డిపాజిట్ రాక్స్ ఇంకా సాయిల్స్ ని ఎరోషన్ చేస్తాయి, ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, మరొక చోట డిపాజిట్ చేస్తాయి. సో ఈ గ్రేడేషన్ అనేది గ్రాడ్యువల్ గా ఎర్త్ యొక్క షేప్ ని మార్చుతాయి అన్నమాట. సో ద గ్రాడ్యువల్లీ రీషేపింగ్ ద ఎర్త్ సర్ఫేస్. మెయిన్ ఏజెంట్స్ ఆఫ్ ద గ్రేడేషన్ ఆల్రెడీ మీకు ఇందాక విజువల్ చూపించాను. మన టెక్స్ట్ బుక్ లో 5 మేజర్ ఏజెంట్స్ ఉన్నాయి. రన్నింగ్ వాటర్, గ్లేషియర్, రన్నింగ్ వాటర్ అంటే ప్రవహించేటటువంటి నీరు, ఇంకా గ్లేషియర్స్ హిమనీ నదాలు, విండ్, సీ వేవ్ అండ్ గ్రౌండ్ వాటర్. ఇవన్నీ ద 5 ఇంపార్టెంట్ మేజర్ థింగ్స్ నాన్న. దెన్ హౌ ఈచ్ ఏజెంట్ షేప్స్ ద ఎర్త్ అంటే మనం 5 డిస్కస్ చేసాం. ఆ 5 లో కూడా ప్రతిదీ ఎర్త్ ని ఎలా రీషేప్ చేస్తుంది అనే విషయాన్ని ఒక్కసారి తెలుసుకుందాము. రన్నింగ్ వాటర్ ఎరోడ్స్ సాయిల్ ఇంకా రాక్స్ ని ఎరోడ్ చేస్తాయి. అండ్ ఇదేం చేస్తుంది, ఇది ఫార్మ్స్ వ్యాలీ అండ్ ప్లెయిన్స్ గా ఫామ్ అవుతాయి. అండ్ ఫర్టైల్ అల్లువియల్ సాయిల్ ని డిపాజిట్ చేసి ఆ ప్రాంతం అంతా అగ్రికల్చర్ కి సూటబుల్ గా ఉండేటటువంటి డెల్టాల్ని కూడా క్రియేట్ చేస్తాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్లేషియర్స్ అన్న దే స్క్రేప్ అండ్ క్యారీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రాక్స్ నంతా గ్లేషియర్స్ క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక యూ షేప్డ్ వ్యాలీని ఫామ్ చేస్తాయి గ్లేషియర్స్. అలాగే విండ్ ఏం చేస్తుంది, ఇట్ ఎరోడ్స్ అండ్ శాండ్ ని వేరు వేరు చోట్ల డిపాజిట్ చేసి డెజర్ట్ ల్యాండ్ ఫార్మ్స్ ని కూడా రీషేప్ చేస్తూ ఉంటుంది. మనం డెజర్ట్ లో శాండ్ డ్యూన్స్ చూస్తాం, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద విండ్ యాక్షన్. సీ వేవ్స్ అంటే సముద్ర అలలు. సో ఎరోడ్ కోస్టల్ లైన్స్ ని అంటే సముద్ర తీర ప్రాంతాలని మొత్తం ఎఫెక్ట్ చేస్తాయి. క్లిఫ్స్ అంటే అంచుల్ని ఫామ్ చేస్తాయి, బీచెస్ ని బేస్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. అలాగే గ్రౌండ్ వాటర్ లైమ్ స్టోన్ రాక్స్ ని డిజాల్వ్ చేసేసుకుంటాయి. సమ్ టైమ్స్ ఈ గ్రౌండ్ వాటర్ వల్ల కేవ్స్ ఫామ్ అవుతాయి, సింక్ హోల్స్ కూడా క్రియేట్ అవుతా ఉంటాయి. అండ్ దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. ద చాప్టర్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ల్యాండ్ ఫార్మ్స్ హ్యావ్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ద గ్రోత్ ఆఫ్ సివిలైజేషన్. మన హ్యూమన్ సివిలైజేషన్ ని ఈ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఫర్టైల్ ప్లెయిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో 3 మేజర్ ఇంపార్టెంట్ ప్లెయిన్స్ ఉన్నాయి. వాటినే మనం ఇండో గాంజెటిక్ ప్లెయిన్స్ లేదా నార్దర్న్ ప్లెయిన్స్ అంటాం. అరౌండ్ మనకి కొంత ప్రాంతాల వరకు హర్యానా, పంజాబ్ తో పాటు యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం వరకు ఈ ప్లెయిన్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. లైక్ గంగా ప్లెయిన్, నైల్ వచ్చేసి ఈజిప్ట్ లో, మన ఇండియాలో బ్రహ్మపుత్ర ఇంకా ఇండస్, ఈ 3 చాలా ఇంపార్టెంట్ ప్లెయిన్స్ అన్నమాట. ఇవి మన అగ్రికల్చర్ ని సపోర్ట్ చేస్తే ఎర్లీ సివిలైజేషన్ రైజ్ అవ్వడానికి కూడా హెల్ప్ అయ్యాయి. నైల్ ఎందుకు ఇచ్చారంటే ఈజిప్షియన్ సివిలైజేషన్ ఇస్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ సివిలైజేషన్. నైలు నది అలాంగ్ విత్ ద నైల్ రివర్ చాలా మంది హ్యూమన్ బీయింగ్ సెటిల్ అవ్వడం స్టార్ట్ చేసి అక్కడ ఒక నాగరికత అనేది క్రియేట్ అయింది అనమాట. సో డెఫినెట్లీ ల్యాండ్ ఫార్మ్స్ కి హ్యూమన్ యొక్క లైఫ్ స్టైల్ చాలా స్ట్రాంగ్ గా ఎఫెక్ట్ చేసేటటువంటి ఇది ఉంది. మౌంటైన్స్ యాక్టెడ్ యాజ్ న్యాచురల్ బ్యారియర్స్ అగెయిన్స్ట్ ఇన్వెన్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్న హిమాలయ పర్వతాలు మన ఇండియాకి అవతల వైపు ఉన్నటువంటి చైనా, మంగోలియా ఇంకా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ పీపుల్ మన ఇండియా మీద అటాక్ చేయకుండా, మనల్ని ఆక్రమించకుండా ఒక న్యాచురల్ బ్యారియర్ అంటే ఒక ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి సరిహద్దులాగా యాక్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ కి రూట్ ని కూడా క్రియేట్ చేశాయి, లైక్ ఖైబర్ పాస్ లాంటివి. డెజర్ట్స్ లిమిటెడ్ లార్జ్ సెటిల్మెంట్స్ ఎంకరేజ్ ట్రేడ్ రూట్స్ సచ్ యాజ్ సిల్క్ రూట్స్ ని కూడా ఎంకరేజ్ చేశాయి. కోస్ట్ అంటే సముద్ర తీర ప్రాంతాలు వచ్చేసి ఇవి చాలా ఇంపార్టెంట్. చాలా ఏన్షియంట్ రోజుల నుంచి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రేడ్ ని ఎంకరేజ్ చేశాయి. అంటే ప్రతి వస్తువు మన ప్రాంతంలోనే దొరకదు, వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు మన ప్రాంతాల నుంచి వాళ్ళు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. దాన్ని మనం బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ అంటాం. ట్రేడింగ్, కల్చరల్ ఎక్స్చేంజ్ అంతా మనకి కోస్టల్ రీజియన్స్ నుంచి జరిగింది. ఇంకా చెప్పాలంటే మన ఇండియాని 200 ఏళ్ళు పరిపాలించినటువంటి బ్రిటిషర్స్ కూడా ఈ కోస్టల్ రూట్స్ నుంచి మన ఇండియాకి రావడం జరిగింది. అండ్ హెల్ప్డ్ కింగ్డమ్స్ ఇన్ సౌత్ ఇండియా ఫ్లోరిష్. రన్నింగ్ వాటర్ అమాంగ్ ఆల్ ద ఏజెంట్స్ ఆఫ్ గ్రేడేషన్, మనం 5 ఇంపార్టెంట్ గ్రేడేషన్స్ ఏజెంట్స్ చూసాం. వాటిలో రన్నింగ్ వాటర్ చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్. పెద్ద పెద్ద రివర్స్ అన్ని కంటిన్యూస్ గా ల్యాండ్ ని రీషేప్ చేస్తూనే ఉంటాయి.
అంటే కంటిన్యూగా టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ ని వైప్ అప్ చేస్తూ ఎరోషన్ చేస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ చేస్తాయి. ఇవేటిని వెదర్డ్ మెటీరియల్ అంటే రాక్, ఇసుక, స్టోన్, పెబుల్స్ వాటన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, మరొక చోట డిపాజిట్ చేస్తాయి. యాజ్ ఎ రివర్ ఫ్లో ఫ్రమ్ ఇట్ సోర్స్ టు ఇట్స్ మౌత్, అంటే ఏంటి సోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గోదావరి నది తీసుకుందాం. గోదావరి నది మనకి వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్నటువంటి త్రియంబేశ్వర్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది. అంటే సమ్వేర్ ఇక్కడ నేను 2 పర్వతాలను డ్రా చేశాను చూడండి. ఇవి మనం వెస్టర్న్ ఘాట్స్ అనుకుందాం. ఈ వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఒక పర్వతాల దగ్గర త్రియంబేశ్వర్ దగ్గర మనకి గోదావరి నది అనేది ఫామ్ అవుతుంది. ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే మనం ఇది యూస్ చేద్దాం. రైట్, ఓకేనా? ఇది రివర్ నాన్న, ఓకేనా? ఇది 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 వచ్చేసి ఓకే, రివర్ ఫ్లో అవుతూ ఇదంతా ఒక పెద్ద ఓషన్. ఇది అంతా పెద్ద ఓషన్. ఈ ఓషన్ లోకి మిక్స్ అయిపోతుంది. రైట్, మిక్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెద్ద ఓషన్ అని చెప్పాను కదా. లెట్ us assume this as a బే ఆఫ్ బెంగాల్. ఇది బే ఆఫ్ బెంగాల్ అనుకుందాము. మరి ఇది వచ్చేసి రివర్ గోదావరి. రివర్ గోదావరి ఇది దీని యొక్క సోర్స్ అన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఈ నది అనేది స్టార్ట్ అవుతుంది. ఇది దీని సోర్స్ అవుతుంది. అండ్ ఈ నది ఎక్కడి వరకు వెళ్తుందో దాన్నే మనం మౌత్ అంటాం. చూడ జస్ట్ సెకండ్. ఇది వచ్చేసి దీని మౌత్ నానా. దిస్ ఈస్ మౌత్. ఓకే, సో among all the agents of gradation, running water is the most powerful river because it continuously reshape the land. ఎరోషన్ చేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్, డిపాజిషన్. యాజ్ ద రివర్ ఫ్లో ఫ్రమ్ సోర్స్ నుంచి మౌత్ వరకు ఫ్లో అయ్యే క్రమంలో వేరు ల్యాండ్ ఫామ్స్ ని డెవలప్ చేస్తుంది. అంటే ఈ మార్గం మధ్యలో వేరు ప్రాంతాల్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ వెస్టర్న్ ఘాట్స్ లో స్టార్ట్ అయ్యి ఈస్ట్ వైపు ప్రవహించే నదులు ఏవైతే ఉన్నాయో గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, ఇవన్నీ కూడా వాటి యొక్క సోర్స్ నుంచి ప్రవహిస్తూ దాని యొక్క పెద్ద సముద్రంలోకి మర్జ్ అయ్యే ముందు ఏం చేస్తాయి తెలుసా? అవి ఒక ట్రయాంగులర్ షేప్ లో 2 పాయలుగా విడిపోయి ఇలా ప్రవహించడం వల్ల ఈ మధ్యన ఒక ప్లేస్ ఉంది చూడండి. ఈ ప్రాంతంలో ఒక డెల్టాని క్రియేట్ చేస్తాయి. ఇదంతా ఒక డెల్టా ఏరియాగా, అంటే 2 నదుల మధ్య ఉండేటటువంటి ప్రాంతం ఎప్పుడు చాలా ఫర్టైల్ గా ఉంటది. ఈ ట్రయాంగిల్ ఏరియానే మనం డెల్టా అంటాం. ఈ ట్రయాంగిల్ ఏరియా మనం ఏమంటాం? డెల్టా అంటాం. చూడండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డెల్టా. దిస్ డెల్టాలో అంటే ఇక్కడ రివర్స్ ఏం క్రియేట్ చేస్తున్నాయి? ఒక ల్యాండ్ ని క్రియేట్ చేస్తున్నాయి, నదులకు భూమిని క్రియేట్ చేస్తున్నాయి. ఈ నది సముద్రంలో కలిసే ముందు 2 పాయలుగా విడిపోయి ఒక ట్రయాంగులర్ ల్యాండ్ ని క్రియేట్ చేస్తే 2 పాయల మధ్యలో ఆ నదితో పాటు కొట్టుకొచ్చేటటువంటి మట్టి, శాండ్, సిల్డ్, ఎస్పెషల్లీ అల్లువియల్ సాయిల్ డిపాజిట్స్ అంతా ఇక్కడ బిల్డప్ అయిపోయి ఇక్కడ ఒక ప్రాంతం తయారవుతుంది. అలా ఇదేమి ఓవర్ నైట్ లో జరగల, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లో జరిగి ఇప్పుడు మనం చూస్తున్న గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా ఇవన్నీ ఇలా కలిగినాయి అనమాట. మరి ఈ ప్రాంతంలో చాలా ఫర్టైల్ సాయిల్ ఉంటది. ఈ ఫర్టైల్ సాయిల్ మనకి అగ్రికల్చర్ యాక్టివిటీస్ కి చాలా బాగా సూటబుల్ గా ఉంటది. అందుకే ఈ ప్రాంతాల్లో అంటే గోదావరి, కృష్ణ డెల్టాస్ లో మంచిగా పంటలు అనేవి పండుతాయి అన్నమాట. ఓకే, అండర్స్టూడ్. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ రివర్. అంటే ఇప్పుడు ఒక నది ప్రవహించేటప్పుడు డిఫరెంట్ స్టేజెస్ అనేవి ఉంటాయి నాన్న. ఇందాక చెప్పా కదా, ఒక నది ఒక నది దాని యొక్క సోర్స్ నుంచి ప్రవహించేటప్పుడు ముందు మనం అప్పర్ కోర్స్ చూస్తాం. అప్పర్ కోర్స్ దగ్గర చాలా స్టీప్ స్లోప్ ఉంటుంది. స్టీప్ స్లోప్ అంటే మీరు ఇక్కడ గమనించొచ్చు నాన్న, అంటే చాలా వాల్గా ఉంటుంది అనమాట. స్టీప్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే చూడండి, ఇది స్టీప్, అలాగే ఇది జెంటిల్. మీకు అర్థమైందా? ఫస్ట్ సపోజ్ నువ్వు బైక్ మీద డ్రైవ్ చేయాలంటే జెంటిల్ స్లోప్ లో ఈజీగా డ్రైవ్ చేస్తావా, లేదా ట్రెక్కింగ్ అనుకుందాం, నువ్వు ట్రెక్కింగ్కి వెళ్ళావు, ఈ జెంటిల్ స్లోప్ లో ఈజీగా ట్రెక్ చేయగలుగుతావా? స్టీప్ స్లోప్ లోనే, జెంటిల్ స్లోప్ లోనే. ఇది స్టీప్ అనమాట, ఇది స్టీప్. ఓకేనా? సో రివర్ ఫామ్ అయ్యేటప్పుడు దాని యొక్క అప్పర్ కోర్స్ లో చాలా స్టీప్ స్లోప్ ఉంటుంది. ఫ్లో చాలా వేగంగా ఫాస్ట్ గా ఉంటుంది. ఎరోషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా జరుగుద్ది. అంటే ఇక్కడ నుంచి వేగంగా ఫాస్ట్ గా ఫోర్స్ తోటి వాటర్ ప్రవహిస్తూ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న రాళ్ళు, రప్పలు అంతా వీటితో పాటు కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి. ఎరోషన్ చాలా స్ట్రాంగ్ గా జరుగుద్ది. ల్యాండ్ ఫామ్స్ ఏం క్రియేట్ అయితే అనుకుంటున్నారు? వి షేప్డ్ వ్యాలీ. అంటే దీని యొక్క ఫ్లోలో భాగంగా వి షేప్డ్ వ్యాలీస్ ని క్రియేట్ చేస్తాయి. అండ్ వాటర్ ఫాల్స్ చూడండి, వాటర్ ఫాల్స్ అంటే ఇక్కడ రాళ్ళు ఏవో ఉన్నాయి అనుకుందాము. మరి ఇంత పైనుంచి పడేటటువంటి వాటర్ ఫాల్స్ ని, ఇవి వాటర్ ఫాల్స్ ముందు. ఓకేనా? వాటర్ ఫాల్స్ ని కూడా క్రియేట్ చేస్తాయి. వాట్ ఈస్ దిస్ నాన్న? వాటర్ ఫాల్.
వాటర్ ఫాల్ ని క్రియేట్ చేస్తాయి. అండ్ ర్యాపిడ్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ని క్రియేట్ చేస్తాయి. మరి మిడిల్ కోర్స్ చూసుకుందాం. ఇదంతా అప్పర్ కోర్స్ ఆఫ్ ద రివర్. దెన్ వాట్ అబౌట్ మిడిల్ కోర్స్? మిడిల్ కోర్స్ వల్ల జెంటిల్ స్లోప్, ఇక్కడ కొంచెం జెంటిల్ స్లోప్ ఇందాక చెప్పా కదా, అండ్ స్పీడ్ తగ్గుతుంది. తర్వాత లాటరల్ ఎరోషన్ డిపోజిషన్ కూడా జరుగుతూ ఉంటది. ఇక్కడ మీండర్స్, మీండర్స్ అంటే మీకు విజువల్స్ ఉన్నాయి, చూపిస్తాను తర్వాత. మీండర్స్ అంటే ఒక నది ప్రవహించేటప్పుడు ఎక్కువగా వంపుల్ని కలిగి ఉంటది, వంపుల్ని కలిగి ఉంటది. వీటిని మీండర్స్ అంటాం, అంటే మీండర్స్ అంటారు. ఓకేనా, వీటిని మీండర్స్ అంటారు. వీటిని చాలా వంపులు కలిగి ప్రవహిస్తూ ఉంటది. ఓక్స్ బోల్ లేక్స్, ఫ్లడ్ ప్లేన్స్ ఇలాంటి స్ట్రక్చర్స్ అన్నిటిని క్రియేట్ చేస్తుంది అనమాట మిడిల్ కోర్స్. లోవర్ కోర్స్ చూస్తే ఇది ఇంకా జెంటిల్ గా ఉంటుంది, చాలా జెంటిల్ గా ఉంటది అనమాట. స్లోగా నది కదులుతూ ఉంటది. మాక్సిమం డిపోజిషన్ అంతా ఇక్కడే జరుగుద్ది. ఇక్కడ డెల్టా, ఇందాక డెల్టా ఏంటో క్లియర్ గా చూపించా కదా, గుర్తుందా మీకు? ఏది? ఇదిగోండి, ఇది డెల్టా. ఇక్కడ డెల్టాస్ ఫామ్ అవుతాయి అండ్ లీవ్స్, అల్లువియల్ ఫ్యాన్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి అనమాట. వాటర్ ఫాల్, వాటర్ ఫాల్ ఈజ్ అ ల్యాండ్ ఫామ్ వేర్ రివర్ ఫ్లోస్ ఓవర్ ఎ స్టీప్ క్లిఫ్ ఆర్ వర్టికల్ డ్రాప్ యూజువల్లీ ఫార్మ్స్ ఇన్ అప్పర్ కోర్స్. రివర్ యొక్క అప్పర్ కోర్స్ దగ్గర చూడండి, ఒక పెద్ద మౌంటైన్ నుంచి నీళ్ళు కిందకి పడుతున్నాయి, దాన్నే మనం వాటర్ ఫాల్ అంటాం. ఇక్కడ మీకు కనిపిస్తుందా? స్టెప్ 1 ఇది నది, నది ప్రవహిస్తూ ఒక పెద్ద రాయి మీద నుంచి కింద పడుతుంది. స్టెప్ 2 హార్డ్ రాక్ ఉంది, ఇక్కడికి గ్యాప్ ఉంది. స్టెప్ 4 దీన్ని ప్లంజ్ పూల్ అంటాం. ఆ తర్వాత మళ్ళీ రివర్ యొక్క ఫ్లో కంటిన్యూ అవుతుంది. స్టెప్ 5 లో రివర్ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఏ వాటర్ ఫాల్ ఈజ్ ఎ ల్యాండ్ ఫామ్ వేర్ ఎ రివర్ ఫ్లోస్ ఫ్రమ్ ఓవర్ అ బిగ్ స్టీప్, బిగ్ రాక్. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ ఏ వాటర్ ఫాల్, రివర్ ఫ్లోస్ ఓవర్ ఎ హార్డ్ రాక్ నుంచి ఫ్లో అవుతూ సాఫ్టర్ రాక్ కి ఫాస్ట్ గా ఎరోడ్ అవుతుంది. ఎ స్టీప్ డ్రాప్ డెవలప్ వాటర్ ఫాల్ వర్టికలీ క్రియేటింగ్ వాటర్ ఫాల్ అనేది క్రియేట్ అవుతుంది. అరే, ఎత్తు నుంచి కిందకి పడితే దాన్ని జలపాతం అంటాం, వాటర్ ఫాల్ అంటాం, రైట్? అంతేనా? నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ ఫాల్. వాటర్ ఫాల్స్ వల్ల టూరిస్ట్ అట్రాక్ట్ చేస్తుంది. ప్రజలందరూ వాటర్ ఫాల్స్ చూడడానికి ఇష్టపడతారు, చాలా అట్రాక్ట్ అవుతారు. మనం కూడా అంతే కదా. సో సపోర్ట్ లోకల్ ఎకానమీని సపోర్ట్ చేస్తుంది. కెన్ బి యూజ్డ్ ఫర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ని జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆఫర్ ఆపర్చునిటీ ఫర్ ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీకి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ కల్చరల్ రిలీజియస్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. చాలా వాటర్ ఫాల్స్ దగ్గర బాగా ప్రాచీన గుడులు కూడా ఉంటాయి అన్నమాట. గుడి మీండర్స్, మీండర్స్ ఇందాక చెప్పాను కదా, మీండర్ ఇస్ ద వైండింగ్ బెండ్ ఆర్ కర్వ్. ఒక రివర్ ప్రవహిస్తున్నప్పుడు ఏదైతే బెండ్ కర్వ్ ఉంటుందో యూజువల్లీ మిడిల్ ఆర్ లోవర్ కోర్స్ లో కనిపిస్తుంది. ఇది ఎందుకు? అవుటర్ బ్యాంక్ దగ్గర ఎరోషన్ అవుతూ ఉండడం వల్ల డిపాజిషన్ అయిపోయి మనకి ఇన్నర్ బ్యాంక్ లో దాని యొక్క కోర్స్ ఇలా పాములా మెలికలు తిరుగుతూ వెళ్తుంది. ఈ వంపుల్నే మనం మీండర్స్ అంటాం. సో ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుందా? ఎ మీండర్ ఇస్ అ వైండింగ్ కర్వ్ ఆర్ బెండ్ ఇన్ ద మిడిల్ ఆర్ లోవర్ కోర్స్ ఆఫ్ రివర్. ఇది డ్యూ టు లాటరల్ ఎరోషన్ ఇంకా డిపోజిషన్ వల్ల జరుగుద్ది. చూడండి, దీన్ని ఆక్స్బో లేక్ అంటాం. సెకండ్ వన్ స్టీప్ బ్యాంక్ అంటాం. థర్డ్ వన్ ఇది రివర్. అండ్ ఫోర్త్ వచ్చేసి రివర్ బ్యాంక్ అనమాట. వీటినే మీండర్స్ అంటాం. వాటర్ ఫ్లో ఫాస్టర్ అలాంగ్ ద అవుటర్ బ్యాంక్ కాజింగ్ ఎరోషన్. వాటర్ ఫ్లో స్లోలీ అలాంగ్ ద ఇన్నర్ బ్యాంక్, దీనివల్ల డిపాజిటింగ్ ఆఫ్ సెడిమెంట్స్. ఓవర్ ద టైమ్ ద బెండ్స్ బికమ్ లార్జర్ అండ్ మోర్ ప్రొనౌన్స్డ్. ఇంపార్టెన్స్ ఆఫ్ మీండర్స్. మీండర్స్ ఆర్ చాలా వాల్యుబుల్ నాన్న, ఎందుకంటే డిపాజిట్ ఫర్టైల్ సాయిల్ ఫర్ అగ్రికల్చర్, ఇన్ఫ్లుయెన్స్ విలేజెస్ ఇంకా టౌన్స్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నావిగేషన్, ఇరిగేషన్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒక సీనిక్ ల్యాండ్స్కేప్ ని కూడా బిల్డ్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, కలనైలో ఒక గ్రాండ్ యానికట్ ఉంది. తమిళనాడు ఈజ్ మెన్షన్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ యూజ్ ఆఫ్ రివర్స్ ఫర్ ఇరిగేషన్. డెల్టా అంటే ఏంటి? ఇందాక ఆల్రెడీ మీకు చూపించా. డెల్టా ఈజ్ ఎ ల్యాండ్ ఫార్మ్ ఫార్మ్డ్ ఎట్ ద మౌత్ ఆఫ్ ఎ రివర్ వేర్ ఇట్ ఎంటర్స్ ఎ సీ. ఓషన్, సీ, లేక్ లో కలిసే ముందు సెడిమెంట్స్ అన్ని అక్కడ ఫామ్ చేస్తుంది. ఓవర్ ఏ టైం ఈ డిపాజిట్స్ అన్ని కూడా ఒక ఫ్యాన్ షేప్డ్ ఆర్ ట్రయాంగిల్ షేప్డ్ ఏరియా క్రియేట్ అవుతుంది. ఇందాక మీకు చూపించానా, అదే డెల్టా. చూడండి, ఇది ఒక రివర్. సెకండ్ వచ్చేసి డిస్ట్రిబ్యూటరీ. థర్డ్ ఇది 3 ఐలాండ్స్, అంటే 4 సైడ్స్ వాటర్ ఉంటే దాన్ని ఐలాండ్ అంటాం లేదా బార్స్ అంటాం. అండ్ ఫోర్త్ ఇది వచ్చేసి సీ అనమాట, సముద్రం, రైట్? ఫార్మేషన్ ఆఫ్ ఎ డెల్టా. The river slow down near its mouth. It loses the energy to carry sediments. అప్పుడు ఆ సెడిమెంట్స్ అన్ని అక్కడ డిపాజిట్ అయిపోయి ఒక మెనీ ఇయర్స్ పాటు ఆ ప్రాసెస్ జరగడం వల్ల డెల్టా అనేది డెవలప్ అవుతుంది. ఇది క్లియర్ గా తెలుసుకున్నాం. ఇంపార్టెన్స్ ఆఫ్ డెల్టా. డెల్టా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫర్టైల్ అల్లువియల్ సాయిల్ ఉంటుంది అన్న, దీనివల్ల ఎక్కువగా రైస్, ప్యాడీ, జూట్ పండించవచ్చు. ఫిషింగ్ ని సపోర్ట్ చేస్తుంది బికాస్ డ్యూ టు ఇక్కడ ఫ్రెష్ అండ్ సాల్ట్ వాటర్ మిక్స్ ఉంటాయి కాబట్టి ఫిషింగ్ కూడా బాగా ఉంటుంది. అండ్ ప్రొవైడ్ నావిగబుల్ వాటర్ వేస్ ఫర్ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఇంకా హ్యూమన్ సెటిల్మెంట్ ని కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. అందుకే గోదావరి, కృష్ణా డెల్టాలో ఎక్కువ పాపులేషన్ ఉంటారు, ప్లస్ చాలా రిచ్ గా కూడా ఉంటారు అనమాట. హవెవర్ దే ఆర్ ఆల్సో ప్రోన్ టు ఫ్లడింగ్ విచ్ కెన్ ఎఫెక్ట్ పీపుల్ లైఫ్ అండ్ యాక్టివిటీస్.
సమ్టైమ్స్ వరదలు కూడా వస్తూ ఉంటాయి. మన టెక్స్ట్ బుక్లో ఎస్పెషల్లీ సందర్బన్ డెల్టా అని చెప్పేసి బెంగాల్ ప్రాంతం దగ్గర ఒక పెద్ద డెల్టా ఉంటుంది. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది అనమాట. అందుకే అది ఎగ్జాంపుల్గా ఇచ్చారు. ల్యాండ్ ఫార్మ్డ్ బై వేవ్. ఇప్పుడు మనం ఫైనలీ సముద్రంలో వచ్చేటటువంటి అలలు అండ్ సముద్రంలో ఉండేటటువంటి కరెంట్స్ వల్ల ఎలాంటి ల్యాండ్ ఫామ్ క్రియేట్ అవుతాయి తెలుసుకుందాము. సీ అనేది కాన్స్టెంట్గా ఒక మోషన్లోనే ఉంటుంది, రిజిడ్గా స్టిల్గా ఉండదు. అస్తమాను సీ లోపల వాటర్ కూడా ఒకవైపు నుండి మరొక వైపు ప్రవహిస్తూ ఉంటాయి. దాన్ని వాటర్ కరెంట్స్ అంటాం. అండ్ సీలో అలలు కూడా మనకి హై లో వేవ్స్ వస్తూనే ఉంటాయి, టైడ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. వేవ్స్ ఇంకా ఓషన్ కరెంట్స్ అనేవి కంటిన్యూస్గా ఎరోడ్ అవుతూ కంటిన్యూగా ట్రాన్స్పోర్ట్ డిపోజిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓవర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్ ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉండడం వల్ల మనకి కొన్ని వెరైటీ ఆఫ్ కోస్టల్ ల్యాండ్ ఫార్మ్స్ క్రియేట్ అయ్యాయి. ఒకటి బీచ్, అంటే మనం చాలా మంది బీచ్కి వెళ్తూ ఉంటాం, సముద్ర తీర ప్రాంతాన్ని బీచ్ అంటాం. బీచ్ ఇస్ ఎ ల్యాండ్ ఫార్మ్ మేడప్ ఆఫ్ శాండ్, పెబుల్స్, రాక్స్ ఇవన్నీ ఉండి, అంటే షోర్ ఆఫ్ ఎ సీ, అంటే సముద్రం యొక్క ఒడ్డు దగ్గర ఉంటే దీన్ని మనం బీచ్ అంటాం. ఇది సముద్రం దగ్గరే కాదు, ఓషన్ ఆర్ లేక్ దగ్గర ఉన్న బీచ్ అంటారు. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై డిపాజిషన్ ఆఫ్ సెడిమెంట్స్. ఏవైతే అలల ద్వారా చాలా సెడిమెంట్స్ క్యారీడ్ అయిపోయి డిపాజిట్ అవుతాయి, దానివల్ల బీచెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఫార్మేషన్, వేవ్స్ క్యారీ శాండ్, అంటే అలలతో పాటు శాండ్, ఇసుక, పెబుల్స్, షెల్స్. అందుకే మీరు బీచెస్కి వెళ్తే గవ్వలు, ఇంకా ఏంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ నత్తగుల్లలు దొరుకుతూ ఉంటాయి. తెచ్చుకుని ఇంటి దగ్గర అష్టచమ్మ ఆడతారు, లేదంటే ప్రిజర్వ్ చేసుకుంటారు. ఇప్పుడైతే ఆర్ట్ కూడా చేస్తున్నారు. యాజ్ వేవ్ ఎనర్జీ డిక్రీజెస్, ఈ మెటీరియల్స్ అన్ని డిపాజిట్ అయిపోతాయి. ఓవర్ టైం ఈ ప్రాంతం అంతా బీచ్ లాగా డెవలప్ అయింది. సో బీచెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇది కూడా టూరిస్ట్ ని అట్రాక్ట్ చేస్తుంది. స్విమ్మింగ్ లాంటి రీక్రియేషన్, ఇంకా ప్రెసెంట్ మీరు కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఫిషింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తుంది. కోస్టల్ కమ్యూనిటీ శాండ్ ఇంకా షెల్స్ కలెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. గోవా లాంటి ప్లేసెస్ లో కొన్ని బీచెస్ లో కంప్లీట్లీ షెల్సే ఉంటాయట, తెలుసా? అండ్ న్యాచురల్ బ్యారియర్స్ లాగా కూడా ఉంటాయి అగైన్స్ స్ట్రాంగ్ వేవ్స్ అండ్ కోస్టల్ ఎరోషన్, ప్రొటెక్టింగ్ నియర్ బై సెటిల్మెంట్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. కోస్టల్ ఎరోషన్ అంటే సముద్ర తీర ప్రాంతాన్ని కోస్టల్ అంటాం. మరి కోస్టల్ ఏరియాస్ లో ఏదైతే ఎరోషన్ జరుగుతుందో, ఇట్ ఈస్ ద వేరింగ్ అవే ఆఫ్ కోస్టల్ అండ్ ల్యాండ్ బై వేవ్స్. అలలు, టైడ్స్ ద్వారా, ఓషన్ కరెంట్స్ ద్వారా సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటటువంటి వెదర్డ్ మెటీరియల్ అంతా వైప్ అప్ అయిపోతే దాన్ని మనం కోస్టల్ ఎరోషన్ అంటాం. ఈ ప్రాసెస్ ఏం చేస్తుంది? దిస్ క్రియేట్స్ సివరల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ని క్రియేట్ చేస్తుంది. ల్యాండ్ ఫార్మ్స్ ప్రొడ్యూస్డ్ బై ద కోస్టల్ ఎరోషన్ అన్న ఒకటి సీ క్లిఫ్, అంటే ఒక స్టీపీ రాక్. ఇది కోస్ట్ కి అలాంగ్ గా ఫామ్ అయి ఉంటుంది. వేవ్స్ కంటిన్యూస్ గా చేసినప్పుడు ఏమవుతుంది? సీ క్లిఫ్ తయారవుతుంది. ఇంకా వేవ్ కట్ ప్లాట్ఫామ్, ఒక ఫ్లాటీ రాక్ సర్ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది. వెన్ సీ క్లిఫ్ గ్రాడ్యువల్లీ రిట్రీట్ డ్యూ టు ఎరోషన్. సీ కేవ్ అంటే సముద్రం దగ్గరే వేవ్స్ ఏం చేస్తాయి? వీకర్ పోర్షన్స్ దగ్గర కోస్టల్ రాక్స్ ని కేవ్స్ లాగా, గుహల్లా తయారు చేస్తాయి. అంటే ఏం లేదు, బీచెస్ దగ్గర రాళ్ళు, కొండలు ఉంటాయి కదా, అక్కడ ఈ వేవ్ యొక్క యాక్షన్ వల్ల చిన్న చిన్న గుహల్లాగా వేరు వేరు స్ట్రక్చర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సీ ఆర్చెస్ అంటే ఇది నేను వైజాగ్ ఏదో అంటారు, బీచ్ పేరు గుర్తు రావట్లేదు, అక్కడ మనం సీ ఆర్చెస్ చూడొచ్చు. తోట్లకండ బీచ్ సంథింగ్ నానా. ఫార్మ్డ్ వెన్ సీ కేవ్స్ అపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ హెడ్లాండ్ జాయిన్ టుగెదర్, అక్కడ మనకి సీ ఆర్చెస్ అనేవి తయారవుతాయి. సీ స్టాక్ అంటే ఇది ఒక ఐసోలేటెడ్ పిల్లర్ ఆఫ్ రాక్ లెఫ్ట్ స్టాండింగ్ ఆఫ్టర్ సీ ఆర్చెస్ కొలాప్స్. ఎప్పుడైతే సీ ఆర్చ్ కొలాప్స్ అయిపోతుందో దాని యొక్క రిమైనింగ్ భాగం అంతా ఒక సీ స్టాక్ లాగా మనకి నిలబడి కనిపిస్తుంది. కోస్టల్ ల్యాండ్ ఫామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఒక సీనిక్ ల్యాండ్ ఫామ్ క్రియేట్ అవుతుంది, టూరిజం ప్రమోట్ చేస్తుంది, ఇంకా రిక్వైర్ కోస్టల్ ప్రొటెక్షన్ ఇన్ సమ్ ప్లేసెస్ టు సేఫ్ గార్డ్ హ్యూమన్ సెటిల్మెంట్. సో సీ క్లిఫ్, సీ కేవ్, సీ ఆర్చ్, సీ స్టాక్, ఈ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పరంగా. సో గ్లేషియర్స్ అంటే చెప్తాం. గ్లేషియర్ అంటే ఒక లార్జ్ మాస్ ఆఫ్ స్లోలీ మూవింగ్ ఐస్, అంటే పెద్ద పెద్ద ఐస్ పలకలన్నీ స్లోగా కదలడాన్ని గ్లేషియర్స్ అంటాం. గ్లేషియర్స్ మూవ్ అవుతున్నప్పుడు దాంతోపాటు రాక్స్ ని కూడా మూవ్ చేస్తాయి. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ అంతా ఒకటేసారిగా జరుగుతాయి అనమాట, మూవ్ చేస్తాయి. మరి గ్లేషియర్స్ వల్ల ఎలాంటి ల్యాండ్ ఫార్మ్స్ క్రియేట్ అవుతాయి? యూ షేప్డ్ ల్యాండ్ ఫార్మ్ formed when glaciers widen and deepen existing river valley has a broad flat floor and steep sides. సర్క్యూ ఒక బోల్ షేప్డ్ డిప్రెషన్ కూడా ఫామ్ చేస్తాయి ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ గ్లేషియర్. అరిడ్ అంటే ఒక షార్ప్ రిడ్జ్ అనేది ఫామ్ అవుతుంది టు గ్లేషియర్ వ్యాలీ దగ్గర. హ్యాంగింగ్ వ్యాలీ, సో ఫ్రమ్ ఫార్మ్డ్ వేరే స్మాల్ గ్లేషియర్ అనేది పెద్ద గ్లేషియర్ ని జాయిన్ అయినప్పుడు హ్యాంగింగ్ వ్యాలీ ఫామ్ అవుతుంది. జోడ్ ఒక డీప్ నారో సీ ఇన్లెట్ అనేది ఫామ్ అవుతుంది వేర్ సీ వాటర్ ఫ్లడ్ ఇన్ టు గ్లేషియర్ వ్యాలీ. అప్పుడు గ్లేషియర్స్ అంతా మెల్ట్ అయ్యి అది క్రియేట్ అవుతుంది. గ్లేషియర్ ల్యాండ్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. టూరిస్ట్ ని అట్రాక్ట్ చేయడంతో పాటు ట్రెక్కింగ్, స్కైయింగ్, ఇంకా మౌంటైనరింగ్ కి హెల్ప్ అవుతుంది. న్యాచురల్ హార్బర్ ప్రొవైడ్ చేస్తుంది, ఫిషింగ్ సపోర్ట్ చేస్తుంది, ఫర్టైల్ గ్లేషియర్ సాయిల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, ఫ్రెష్ వాటర్ ని కూడా
సప్లై చేస్తుంది చాలా రివర్స్ కి. నెక్స్ట్ మొరైన్. దిస్ చాప్టర్ ఆల్సో ఇంట్రొడ్యూస్ మొరైన్ అన్న. మొరైన్ అంటే ఏ ల్యాండ్ ఫామ్ ఫార్మ్డ్ బై డిపాజిషన్ ఆఫ్ రాక్, సాయిల్, అదర్ మెటీరియల్ అంతా గ్లేషియర్ తో క్యారీడ్ అయిపోయి డిపాజిట్ అయిపోద్ది, దాన్ని మొరైన్ అంటాం. ద అప్లోడెడ్ ఎక్సెప్ట్ ఎస్ నాన్న, అంతే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. మనం సో ద ఏజెంట్స్ ఆఫ్ గ్రేడేషన్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద చాప్టర్. ఈ చాప్టర్ లో మీకు ఇంకేమైనా డౌట్స్ మిగిలిపోతే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ నాన్న, జస్ట్ సెకండ్. అంతా అయిపోయింది. గ్రౌండ్ వాటర్ కూడా ఒక ఏజెంట్ ఆఫ్ గ్రేడేషన్, ఇది ఒక్కటే మిగిలిపోయింది అనుకుంటున్నాను. గ్రౌండ్ వాటర్ కూడా నెమ్మదిగా డిజాల్వ్ అయ్యి ఇట్ డిజాల్వ్స్ రాక్స్ సచ్ as లైమ్ స్టోన్, డిజాల్వ్ అయిపోయి అండర్ గ్రౌండ్ లో కూడా కొన్ని ల్యాండ్ ఫార్మ్స్ క్రియేట్ అవుతాయి. వర్క్ ఆఫ్ గ్రౌండ్ వాటర్, లైమ్ వాటర్ డిజాల్వ్ అవుతుంది, కేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి, సమ్ టైమ్స్ సింక్ హోల్స్ కూడా క్రియేట్ అవుతాయి. మనం ఇంగ్లీష్ మూవీలో చూస్తూ ఉంటాం సింక్ హోల్, ఒకేసారి అన్నిటిని అర్త్ అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది. రైట్, ఇవన్నీ ఏజెంట్స్ ఆఫ్ గ్రేడేషన్. సో దాట్స్ ఇట్ నాన్న, అయిపోయింది. ఈ థ్యాంక్ యూ కోసం వెయిట్ చేస్తున్నాను, ఈ స్లైడ్ ఇంకా రాలేదేంటని. So thank you so much for watching the entire session, my dear students. If you like it, the session, understood the concept, definitely do like, comment చేయండి, and 9th and 10th CBSE friends కి షేర్ చేయండి. తప్పకుండా definitely subscribe our channel and click on the bell icon so that you won't miss any kind of notification from us, because మనం కంటిన్యూస్ గా చాలా అప్డేట్స్ ఇస్తాం. న్యూస్ అప్డేట్స్, CBSE బోర్డ్ అప్డేట్స్, and important questions, recorded sessions and recorded about timetable strategy, what all you need for your exam, board exam, everything is provided from our channel. So don't forget to subscribe and share to your 9th and 10th CBSE friends. So thank you. Until then, take care. Let's meet again in another important one shot. Meanwhile, మన ఛానల్ చెక్అవుట్ చేసి ఇంకా అదర్ వన్ షాట్స్ కూడా చూడండి. బై బాయ్.